తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఆ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక పాత్రను పోషించిన వ్యక్తి. అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడ ఆరేళ్ళకి జీతం ఉంటివా దొరల్లో జీతగాడ 7th 6th వరకు అన్నలకు సద్దులు మోసినటువంటి జీవితం. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా సుత్తె మనది కత్తి మనది పలుగు మనది పార మనది చల్. ఈ పాటల వైపు ఆకర్షణ రావడానికి కోసం కారణం ఏంటంటే అప్పుడు మొదటిసారి గద్దరన్న పాట పాడినందుకు తొలిసారి పోలీస్ స్టేషన్ లా గోడ కుర్చీ వేయబడ్డా. ఇరవైపల్లి అనేది పెద్ద ఎన్కౌంటర్, పెద్ద స్థూపం, ఉద్యమం పుట్టిన ఊరు. ఎగ్జామ్ రాసి నువ్వు ఎట్లా ఎస్కేప్ అవుతావో తెలియదు కానీ నేను తీసుకొని పోతారు, ఒకవేళ దొరికితే అంటే నువ్వు ఎన్కౌంటర్ అయిపోతావు. మా నాన్న సర్పంచ్ కూడా బాయిల పడేసాడు పెద్దగా. పోలీసులు దిగినాయి, ఆ నీళ్లు తీసిర్రు, అల్లకేకు బాంబుల మూట, గ్రెనేడ్స్ మూట నువ్వే సప్లై చేసినావట. ఇక నేను కాల్ చేస్తున్నాం. మీకున్న టైంలోనే ఒక మంచి ఎన్కౌంటర్ కూడా మీ సమక్షంలో జరిగింది. ఒక అమ్మాయి చాలా అవుదామంటే పాల కోసం బయటకు వచ్చింది. పాల కోసం వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే గద్దరంతో పరిచయం, అన్నతో కలిసి పాడిన పాట. ఎందుకంటే మీకు ఫస్ట్ తీసుకొచ్చిందే అన్న పాట. ఊరు మనదిరా వాడ మనదిరా అని ఆ పాట వాడి గోడ కుర్చీ చేసిన పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అధ్యక్ష అన్నప్పుడు మీకు ప్రామిస్ మొదలైనా తెలియదు అసలు ఏంది రాజకీయ వ్యవస్థనే తెలియదు. మనం పాటలు పాడితే వస్తే అన్న మీరు సంస్కృత చైర్మన్ ఉన్న టైంలో కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు బాధపడతారు. సహజంగానే ఎందుకు బాధపడతాం మనం, అన్నిట్లలో వస్తుంది. అసలు ఇవాళ తెలంగాణ ఎవరు ముఖ్యమంత్రి అయితే మీరు చెప్పండి. తెలంగాణ వద్దన్నోడు గద్దరన్న చనిపోయినప్పుడు మీకు వాస్తవంగా తను చనిపోతారని కూడా తెలుసు. గద్దరన్నాసుంటే ఒక గొప్ప వ్యక్తి కూడా రాహుల్ గాంధీని ముద్దు పెట్టేదాకా పోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం గద్దరన్న పేరు మీద అవార్డులు ఇస్తుంది కదా. అవార్డులు ఇస్తలేదే, వ్యాపారం చేసుకుంటుంది. గద్దరన్నను కేసీఆర్ ఇంట్లోకి రానియలేదని ఒక వాదన తీసుకొచ్చి గద్దరన్న అవార్డులో మీరు వ్యాపారం అంటున్నారు. ఏ విధంగా? సినిమాకు గద్దరానికి సంబంధం ఉందా? ఇప్పుడు సార్ పెట్టిండు కొన్ని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెట్టినాము, పివి నరసరావు, ఇప్పుడు కొన్ని పేర్లు మనం పెట్టినాం కదా. మరి ఈ పేరు పెట్టి రాదు. మెదక్ జిల్లాకు అంత ప్రేమ ఉంటే గద్దరన్న పేరు పెట్టు. ఏం సినిమాలో వస్తున్నాయి రేపు ఇస్తావా? సలసల సలసల మొత్తం కిస్ 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 అని మస్తు బ్రహ్మాండంగా వేలింది కదా పాట, మొత్తం ఇస్తావా దానికి? గద్దర్ అవార్డు కిస్సు పాటకు కిస్సింగ్ అని ఇస్తావా? లేకుంటే కుడితే మార్చబెట్టి కొడితే దానికి గద్దర్ అవార్డు ఎక్కువ పాపులర్ అయినటువంటి పాట. దెబ్బలు పడతాయిరో రాజా, దెబ్బలు పడతాయిరో, దిబ 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 దెబ్బలు పడతాయిరో అంటే ఇంకో ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా గిడబిడ దంచుకున్నట. అలా మీరు రెండు ఉద్యమాలకి అందులో మీ పాత్ర కనిపిస్తుంది. ఈ రెండిట్లో మీకు బాగా గుర్తుపెట్టిన సంగతి. రిటైర్డ్ అయిపోయాడు, కూర్చున్నాం, నన్ను గుర్తుపట్టినావా అన్నాడు. అమ్మ ఇది మళ్ళీ అట్లా అడుగుతుంది, నేను ఎవరిని అడిగినట్టుగా నన్ను గుర్తుపట్టినావా అన్నాడు. నేను గుర్తుపట్టలేదు అయ్యా అన్న, నేనే టీటీ నాయకుడు, బతికినవు ఆ రోజు నేనే, నిన్ను ఇక్కడికి తుపాకీ పెట్టి తీసేసింది నేనే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఆ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక పాత్రను పోషించిన వ్యక్తి. పేరు రసమయ్య బాలకిషన్. ఆయన పాట వింటే ఎవరికైనా సరే ఊపు వస్తుంది. ఆ వ్యక్తిని అడిగి కేవలం తెలంగాణ ఉద్యమకు స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది, గతంలో ఏ విధంగా జరిగేది అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. రసమయ్య బాలకిషన్, తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ కాకుండా అసలు మీరు స్టేజ్ ఎక్కారంటే చాలు అక్కడ ఉన్న జనాలందరికీ ఊపు వస్తుంది. ఆర్ట్స్ కాలేజ్ స్టేడియం, ఆర్ట్స్ కాలేజ్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే 2-3 ప్రోగ్రామ్స్ నేను కవర్ చేశాను. అంటే మేము వచ్చిన పని మర్చిపోయి మీ పాటలు లేనమే ఎక్కువాలన్నమాట. మేము వచ్చింది రిపోర్ట్ చేయడానికి, ఆ విషయం పక్కన పెట్టి ఇంకా కంప్లీట్గా మీ పాట ఆట దాంతోనే అసలు మీ పడ్డ టెన్షన్, ఆ వద్దు నుంచి వస్తున్న ఒత్తిడి అంతా మర్చిపోయి అలా లేనమైపోయాను. అంత బాగా ఉండేది. నిజంగా మిమ్మల్ని ఈ రకంగా నేను ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా సంతోషం. మీకు గుర్తుందో లేదో ఇంటర్వ్యూ అడిగాను మీకు, నేను అప్పుడు TV9లో ఉండేవాడిని. అన్న ఇప్పుడు కాదన్న చాలా ప్రోగ్రాం, నేను నల్గొండ వెళ్ళాలన్న, మౌరు వెళ్ళాలన్న, సిద్దిపేట వెళ్ళాలన్న, చాలా ఉన్నాయని చెప్పి మీరు అవాయిడ్ చేశారు. సరే ఇన్ని సంవత్సరాలకి ఈ రకం కలిసాం. కానీ ఈ ఉద్యమానికి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ ఉద్యమంలో రావడం వేరు, ధూమ్ధామ్ కార్యక్రమం వేరు, దానికి ముందు స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది?
మీలో ఉన్న మరో కోణం ఒకసారి మాకు చెప్పండి. ముఖ్యంగా స్ఫూర్తి అలా అనేది మీ మరో కోణం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం ఇవి కూడా చెప్పండి. మాది మెదక్ జిల్లా, అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట మండలం రావురుక్ల అనే గ్రామం. రావురుక్ల నుంచే నేను ప్రాథమిక విద్య అంతా కూడా రావురుక్ల ప్రాథమిక పాఠశాలని చదువుకున్నాను. అక్కడ నుంచి సిద్దిపేట హాస్టల్ సిద్దిపేటలో చదువుకున్నాను 10th వరకు. అక్కడ నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ దుబ్బాక, అక్కడ నుంచి డిగ్రీ సిద్దిపేట, అక్కడ నుంచి మళ్ళీ ఒక సంవత్సరము వరంగల్, అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాదు ఉస్మానియా తెలుగు యూనివర్సిటీ. అట్లా నా ప్రస్థానం అక్కడ నుంచి. సిద్దిపేట అనగానే అప్పుడు మా పీపుల్స్ వారికి స్ట్రాంగ్. సిద్దిపేట కన్నా కూడా మీకు ఒకటి చెప్పాలి. ఇక్కడ వాస్తవంగా ఇందాక మీరు ఒకటి అడిగారు, మీకు స్ఫూర్తి ఎక్కడి నుంచి అని. అంటే ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఒకానొక దశలో అన్నీ కూడా అణచివేతకు గురైనటువంటి గ్రామాలు. తెలంగాణ పల్లెలు అంటేనే అణచివేత, ఆకలి, ఆవేదన ఇవన్నీ కలగలిపినటువంటి జీవితమే తెలంగాణ పల్లెలు. ముఖ్యంగా మా రావురుకు లాంటి ఎక్కడైతే భూస్వాములు, దొరలు, పోలీస్ పటేలు, మాలీస్ పటేలు వ్యవస్థ కొనసాగుతున్నటువంటి సందర్భంలో గ్రామాలలో బానిసత్వం విపరీతంగా ఉండేది. ఎట్టి పని చేయడం కానీ, తర్వాత రకరకాల పనులు చేయడం అందరికి కూడా. ఇట్లాంటి పరిస్థితి నేపథ్యం ఉన్నటువంటి గ్రామాలు కాబట్టి ఆ సిద్దిపేట పరిసర ప్రాంతాలన్నీ కూడా అన్నీ కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి ఇటు కొండపాక కావచ్చు, సిద్దిపేట కావచ్చు, చిన్నకోడూరు కావచ్చు, దుబ్బాక కావచ్చు, ముఖ్యంగా మెదక్ జిల్లా మెదక్ వరకు, అంటే మీ సిద్దిపేట నుంచి మెదక్ వరకు చాలా గ్రామాలలో కూడా ఈ అణిచివేతకు గురైనటువంటి గ్రామాలు. మీరు ఇంకొక గ్రామం పేరు మర్చిపోయారు, గిరాయిపల్లి. అంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా బాగా అణిచివేతకు గురైనటువంటి గ్రామాలు కాబట్టి ముఖ్యంగా అన్ని గ్రామాల లాగానే మా గ్రామంలో కూడా అణిచివేత ఉండేది, దొరల వ్యవస్థ ఉండేది, పోలీసు అప్పుడు కూడా 2 క్లాసులు పడుతుంది ఉండేది కదా. అసలు అక్కడి నుంచే మొదలైంది. వాస్తవంగా మాది రావురుకుల. మా రావురుకుల గ్రామం ఎట్లా ఉండేది అని అంటే, నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు నాకు ఊహ తెలిసినటువంటి సందర్భం చెప్తా ఉన్నా మీకు. మా గ్రామంలో కూడా ముఖ్యంగా ఏ గ్రామంలో అయినా కూడా దళితులు ఊరుకు దూరంగానే ఉండేటి. గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలు కలిసి ఉండేటి. చాకలైనా, మంగలైనా, చాల అయినా రకరకాల కుల వృత్తులు వేరైపోయినా కూడా అన్ని ఊర్లోనే ఉండేటి. ఇవన్నీ కూడా కేవలం ఊరికి దూరంగా విసిరిపెట్టట్టు ఉండేటువంటి కాలనీలు ఏమంటే అవి కేవలం దళితుల కాలనీలే, దళిత వాడల్ని విసిరేసినట్టుగా ఉండేది. అది మా ఊర్లో కూడా ఆ వ్యవస్థ కూడా కొనసాగింది. ఎప్పుడన్నా ఊర్లకు ఎవరన్నా చా తాగాలన్నా కూడా ఎవరిళ్ళల్లో కూడా చా పెట్టుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. హోటళ్ళల్లో చా తాగడం చాలా రేరు. ఎవరో రేరు అంటే పైసలు ఇచ్చి ఆ 10 పైసలు 5 పైసలు పావులో ఇచ్చి చా తాగే పరిస్థితి అనేది చాలా అరుదుగా ఉండేది. ఎప్పుడన్నా అట్లా హోటల్కి వెళ్ళినప్పుడు వీళ్ళు హోటల్లో కూర్చోవడానికి కూడా వీలు ఉండదు, వీలు లేదు. కేవలం వాళ్ళ గ్లాసులు వెనక పెడితే ఆ గ్లాసులు తాగాలి, అక్కడే బోర్లేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అటువంటి చూసినప్పుడు మీకు తనలో అనిపించలేదా? అది చూసినప్పటి కదా దానిలో నుంచి పుట్టుకొచ్చిందే కదా. ఇప్పుడు ఇలా రసమై బాలకిషన్ ఇక్కడ దాకా ప్రయాణం చేసిండు, ఇక్కడ దాకా ప్రస్తావన కొనసాగిందంటే నాకు అదే జీవితం, అదే ప్రేరణ కదా. ఇది పోవాలని, ఇది ఎందుకు వచ్చిందనే మీద ఆలోచన నుంచే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చింది కదా రసమయ్య గారు. అక్కడి నుంచి నేను కూడా మా గ్రామంలో ఎందుకు ఉండాలి, మేము కూడా మనుషులమే కదా, మేము కూడా ఇట్లా ఎందుకు ఉండాలి అనే దాని నుంచి, ఆ వివక్ష నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆవేశమే ఇగో ఇది ఇక్కడ పాటల ప్రేరణ కావచ్చు, పాటల పోరాటం కావచ్చు, సాంస్కృతిక పోరాటం కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక మాలో కసి నింపించేది మాత్రం అట్లాంటి దృశ్యాలే, అట్లాంటి చూసి అనుభవించిన జీవితమే ఈ ఒక గుణపాఠంగా తీసుకొని వాస్తవంగా నేను 3వ తరగతిలో ఉన్నా. ఫస్ట్ నేను 3వ తరగతిలో చదువుకుంటున్నప్పుడే మా ఊర్లో ఒక 25 సంవత్సరాలు ఎల్లారెడ్డి పటేల్ అని ఒక సర్పంచ్ ఉంటాడు. ఆ ఎల్లారెడ్డి పటేల్ మా ఊర్లో ఒక దొర ఉంటాడు, నారాయణరావు దొర ఉంటుంది. ఒక్కటే దొర, ఆయన పెద్ద గడి. పోలీస్ పటేలు, మాలీస్ పటేలు ఎవరైనా కూడా ఆ దొర ఇంట్లో ఇక పొద్దంతా వాళ్ళకు ఉంటాయి కదా. మేము ఎవరం పోయినా కూడా, నా చిన్నతనం కూడా మా నాన్న కూడా వాళ్ళ గడిలో పనిచేసేటోడు, వాళ్ళ దాంట్లో పనిచేసేటోడు. ఎవరికైనా కూడా కచేరీ దగ్గరికి పోతా ఉంటే కాళ్ళకి చెప్పులు, అసలే చెప్పులు ఉండేటి కావు చాలా మందికి. ఎవరికన్నా చెప్పులు ఉంటే అవి చేతిలో పట్టుకొని గడి దాటేదాకా ఆ చెప్పులు పట్టుకొని చేతిలో పట్టుకొని పోవాలి, మళ్ళీ దాటినాకే వేసుకొని రావాలి. అట్లాంటి నేపథ్యం కలిగినటువంటి మా గ్రామం. ఒక 25 సంవత్సరాలు ఒకే అతను ఉన్నాడు. మొదటిసారి నేను 3వ తరగతి చదువుకుంటున్నప్పుడు రాజేశ్వరరావు అని ఒకటి ఉండే, ఆయన నిజామాబాద్లో ఉండేటోడు. కందుకూరి శ్రీరాములు, ఒక ఆయన బాలరాజు అని, కర్ణం బాలరాజు అని, యూత్ వాళ్ళంతా యంగ్స్, మేమంతా చిన్న పిల్లలు 3వ తరగతి, వాళ్ళంతా యూత్. అప్పుడప్పుడే
గిరాయిపల్లె ఎన్కౌంటర్ జరిగిన తదనంతరం జరిగినటువంటి పరిణామాలు వాళ్లకు ఆ అటాచ్మెంట్ ఎట్లా ఉందో తెలియదు. ఈ పోలీస్ పటేళ్ళ మీద, మా ఊరు దొర మీద ఒక తిరుగుబాటు చేయాలి, ఊర్లో ఈ 2 గిలాసుల పద్ధతి పోవాలి, ఈ కుల వివక్ష అనే పద్ధతి పోవాలి. మేము ఊర్లో ఎవరన్నా భాగవతాలు ఆడడానికి వచ్చినా, ఊళ్ళో ఎవరు వచ్చినా కూడా మేము దూరం కూర్చోవాలి చూడ్డానికి కోసం కూడా. ముందట వాళ్ళంతా వేరే కులపలు అందరు కూర్చుంటే మా ఊరు ద్వారా ఆ కచేరీ మీద నుంచే కచేరీలో అక్కడే జరిగేటి, కచేరీ మీద కుర్చీలు వేసుకొని వాళ్ళు కూర్చుండేటిది. ఒకరోజు పోలీస్ పటేలు ఆటకు రాలే, ఆయన వచ్చినప్పుడు కుర్చీ పట్టుకొని వచ్చేది. ఇది నేను సినిమాలో కాదు, ఇది వాస్తవం జరిగింది, నేను చిన్న పిల్లగా అన్నప్పుడు జరిగింది చెప్తున్నా. ఆట 11 గంటల రాత్రి అవుతున్నది, వేషాలు వేసుకొని కూర్చున్నారు వాళ్ళు, మన దాసరు వాళ్ళు భాగవతంకి కూర్చున్నారు. ఈ పోలీస్ పటేలు రాలేదు, గడికి బుడ్రకాడు ఉంటాడు కదా, ఇక వచ్చి అరే రాజు వెనక రాజేశం వేసాడు, అరే సేవక పలాని దొరవారు వచ్చి అనగానే చూసా వచ్చిండు దొర, పలాని పటేల్ వచ్చిండు ఇంకెవరు రాలే, పోలీస్ పటేల్ రాలే, అయితే నేను రాను అని లోపల. అంటే పోలీస్ పటేల్ వచ్చి ఆడ కూర్చొని ఆట సురు చేయమంటే రాజు వేషం కట్టుకొని బయటకు రావాలి. అట్లాంటి వ్యవస్థ. ఒకరోజు ఇక చాలా 11 అవుతుంది, 12 అవుతా ఉన్నది, ఇంతకు పోలీస్ పటేల్ వస్తలేడు, రాజు యువతలకు వస్తలేడు భాగవతంలో నుంచి. ఇటు పాడి ఇంకెప్పుడు అని అందరు అనుకున్నప్పుడు వాడు స్టార్ట్ చేస్తే ఈలోగా పోలీస్ పటేలు వాళ్ళు కుర్చీలు తీసుకొని 2-3 వాళ్ళ జీతగాళ్ళు వస్తే పాలేరోళ్ళు వస్తే అది తీసుకొని వచ్చి కూర్చున్నాడు. ఆట బంధు వాడిని కట్టేసిండ్రు అక్కడ సాంద్రి ఉంటాయి కదా, సాంద్రి పట్టేదానికి వాడిని కట్టేసిండ్రు. ఆట లేదా ఆ రోజుగా. అంటే ఇంత వివక్షను చూసినాం మేము. అంటే గ్రామంలో ఇంత అరాచకాలు అయిపోతూ ఉన్నది. అసలు దీన్ని మార్చాలన్నటువంటి ఆలోచన చేసుకుని అప్పుడు వాళ్ళు చదువుకుంటున్నటువంటి అన్నలు వీళ్ళందరూ కూడా మా ఊరోళ్ళే, కానీ కొద్దిగా చదువుకున్న వాళ్ళు, అభ్యుదయాన్ని కోరుకున్న వాళ్ళు, బహుశా వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్య పరిచయాలు కావచ్చు, మొట్టమొదటిసారిగా మా ఊరిలో పాటలు కంజర పట్టుకొని లోడించాలని చెప్పి ప్రజలను జాగృతపరచడానికి కోసము వాళ్ళు వచ్చి పాట పాడిరు. ఓలి ఆడ ఉట్టే ఆడ వెరిగే ఆడికొచ్చి ఆడదొచ్చే, ఎవరి కోసం వచ్చినారు, ఏ తల్లి కడుపు పంటలోలి సెమ్మకేలీల ఓలి, కూలి తల్లి కడుపు పంటలోలి సెమ్మకేలీల ఓలి అని ఈ పాటలు. అంటే అప్పుడు జననాట్య మండలి పుస్తకాలు ఈ పాట పాడడము. తర్వాత ఊరు మనదిరా వాడ మనదిరా, దొర ఎందిరో దొర పొయ్యికుడు ఎందిరో అని అంటే ఇట్లాంటి పాటలు, ఈ పాటలు ఎర్రజెండ కాకుండా కూడా అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడ, 6 ఏళ్ళకి జీతముంటివా దొరల్లో జీతగాడ, మీసమన్న మొలువక ముందే దొరల్లో జీతగాడ, కాశగొట్టి కుప్పగొడితివా దొరల్లో జీతగాడ. ఇట్లాంటి పాటలు పాడుకుంటా వాళ్ళు ఊర్లలో తిరుగుతూ ప్రజలను జాగృతపరిస్తే మొట్టమొదటిసారిగా వాళ్ళు నిలబెట్టినటువంటి అభ్యర్థి మా ఊరికి సర్పంచ్ అయ్యిండు 30-40 సంవత్సరాల తర్వాత. ఇవన్నీ విన్న తర్వాత మా ఊరు దొర నారాయణరావు దొర, అప్పటికి ఆయన బెడ్ మీద ఉన్నాడు, లేస్తలేడు. ఎవరు వచ్చిరంటే మన ఊరి పిల్లలే సంఘం కట్టిరట, మన ఊరి పిల్లలే సంఘం కట్టిరట. ఊర్లన్నీ తిరిగేసి పోలీస్ పటేల్ అయినటువంటి ఎల్లారెడ్డి పటేల్ని ఓడగొట్టిరు. ఆ పిల్లలందరిని పిలుచుకరానని చెప్పేసి అప్పుడు మా ఊరు నారాయణరావు దొర వీళ్ళందరిని పిలిపించుకొని మొత్తం పాటలు పాడించుకున్నాడు. గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు పాడేటువంటి అన్నల పాటలు మొత్తం పాడించుకున్నాడు. అప్పుడు మేము వీళ్ళు వెనుక ఉరికేది పాటలు పాడేవాళ్ళు అంతే. ఇప్పుడు మేము చిన్న పిల్లలం, నేను 2వ తరగతో 3వ తరగతో నాకు తెలియదు, నేను చిన్న పిల్లలు. వాళ్ళు పాడుతూ పోతా ఉంటే వాళ్ళు వెనుక మేము ఉరికేది, పరిగెత్తేది పాటలు పాడుకోవడం. అట్లా ఆ నేపథ్యం నుంచి నాకు ఆ పాటల మీద విపరీతమైనటువంటి ప్రేమ కలిగింది. అరే మా ఈ ప్రేమ కలగడం కన్నా కూడా మా జీవితాల్లో మేము చూసుకున్నట్టు అనిపించినది. ఎందుకంటే మా నాయన దొరలో వాళ్ళ పనిచేసేది, మా అన్న కూడా పనిచేసేది. మా ఊరు బండి నర్సే పటేల్ అని అనుకుంటే మా అన్న కూడా వాళ్ళ దగ్గర జీతం ఉండేది. ఇవన్నీ నేపథ్యం అన్నీ చూస్తాం, చిన్న పిల్లగాలం మేము. మా అన్న చిన్నోడే, ఆయన జీతం ఉన్నాడు, నాన్న జీతం ఉన్నాడు, ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఇవన్నీ చూస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు పాడుతున్న పాటలకు మా జీవితాలను మమ్మల్ని చూసుకున్నట్టు ఆవిష్కరించినట్టు ఉన్నది. సో మెల్లగా దాని పట్ల మేము కూడా ఆకర్షితులమైన మొదలు పెట్టడంతో 3వ క్లాస్ నుంచి 3వ క్లాసులో నేను విన్నాను. ఆ 3వ తరగతి తర్వాత నేను 5వ తరగతి వరకు వచ్చిన. 5వ తరగతిలో ఏందనంటే మా ఊర్లో కొమరయ్య అని ఒక ఆయన ఉండే, వాళ్ళు దుబాయ్ పోయిండు, మస్కట్ పోయిండు. మస్కట్ నుంచి మనలో ఎవరైనా పోయినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు పెద్ద టేప్ రికార్డులు కానీ ఇన్ని క్యాసెట్లు కానీ కొనుక్కొని వచ్చిన తర్వాత మా ఇంటి పక్కన కొంచెం దూరం ఉండేది. ఆయన పెద్దగా సెల్లులు పెట్టి దానిలో పెద్దగా సెల్లులు వేసి దాన్ని పందిరి గుంజకు తగిలిచ్చి
ఇట్లా దాని టేప్ రికార్డ్ ఇట్లా ఉంటుంది కదా, దాన్ని పంది గుంజకు తగిలిచ్చి మొత్తం దానిలో క్యాసెట్లు ఎత్తే మేము చిన్నపిల్లలం కదా, అలా మనుషులు కూర్చుని పాడుతురేమో అని అనుకునే వాళ్ళం, మనకు తెలియదు కదా. ఆయన పందిరి గుంజకేసి ఈ పాటలు పెట్టింది. కొత్తగా గద్దరన్న పాటలు వచ్చినాయి అప్పుడే, క్యాసెట్ల రూపంలో గద్దరన్న పాటలు తొలిసారిగా వచ్చినాయి. ఆ క్యాసెట్లు తీసుకొచ్చాను లేస్తే మేమందరం కూడా సాయంత్రం అట్లా పోయి ఇట్లా వాకిలలో కూర్చోండి వినేటప్పుడు అప్పుడు తొలిసారిగా గద్దరన్న పాట నేను అందులో విన్నా. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా. దొరయందిరో దొర పీగుడేందరు ఆ పాటను, ఆ పాట పాడండి. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా, సుత్తె మనది కత్తి మనది పలుగు మనది పార మనది, చల్ బండి మనదిరా బండెడ్లు మనైరా, దొరయేందిరో వాని పీకుడేందిరో. ఈ పాట ఎన్నిసార్లు వినేది ఈ పాట. తర్వాత అప్పుడే కొత్తగా వచ్చినటువంటి ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్లు లేదు నాగులో నాగన్న, ధరల మీద ధరలు పెరిగే నాగులో నాగన్న, ఇట్లా ఈ పాట. తర్వాత ఇట్లాంటి కొన్ని పాటలు ఈ గద్దరన్న పాడినటువంటి తొలినాళ్ళ క్యాసెట్ పాటలు అన్నీ కూడా అందులో ఒక దానిలో ఉండేటి. రోజు ఈ పాటలు వినేది నేను, రోజు వినేది ఆ పాటలన్నీ కూడా నేను పాడేదిగా. నేను అప్పటికి 3వ తరగతిలో 4, 5కి వచ్చిన బుక్లలో రాసుకునేది, అవి వాడుతూ ఉంటే రాసుకొని ఈ పాటలు వాడడం అనేది అక్కడి నుంచి మొదలైంది నాకు. అంటే అప్పటికి భాగవతాల నేపథ్యం ఉన్నప్పటికీ కూడా మా నాన్న కూడా మంచి బ్రహ్మాండంగా ఉండట, భాగవతాలు ఆడేటోడు, మాకు ఆ నేపథ్యం ఉన్నది. మా నాన్న పేరే భాగవతాల రాజే, అందరూ అంత గొప్ప మంచి ఆర్టిస్టు భాగవతాలల్లా. ఇక మా అన్నలు వీళ్ళు చిరుతల రామాయణం ఆడితే నేను కూడా చిన్నప్పుడు రామాయణం వేసేది బాలరాముడిగా. అట్లా మాకు నేపథ్యం ఏంటంటే మా అన్న పెద్ద రాముడు, నేను చిన్న రాముడు, మా అన్న ఇట్లా అంటే ఈ నేపథ్యం గ్రామాలలో చింతల రామాయణాలు ఈ భాగవతాలు ఇవన్నీ ఆడేది కదా. అట్లా నాకు ఆ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఇట్లా ఈ పాటల వైపు ఆకర్షణ రావడానికి కోసం కారణం ఏంటంటే అప్పుడు ఆ క్యాసెట్లు వినడం ద్వారా దానికి తోడుగా మాకు బాగా కోపం ఉండేది పటేళ్ల మీద, దొరల మీద. ఎందుకనంటే మేము హోటళ్ళకి వెళ్తే మా పరిస్థితులు వేరు, ఊర్లో ఎవరు రానిచ్చేటోళ్ళు గారు. నేను చాలా అంటరాని తనము అనేది చాలా భయంకరంగా రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉండే. నాకు ఎందుకు కోపం అంటే ఒకసారి నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు ఒక నాటకం వేసినాం మేము, అంటే ఆర్టిస్టులం అందరం స్కూల్లో. ఒక టీచర్ ఉండే, లింగమూర్తి సార్ అని ఒక టీచర్ ఉండే. మాకు ఈ సతీ సావిత్రి వేస్తే నేనేమో ధర్మరాజు క్యారెక్టరు, చాలా స్కూల్లో కూడా కొద్దిగా బాగా యాక్టివ్గా ఉండేది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి సిద్దిపేటకి తీసుకెళ్ళి మామూలను వాడు ఒక నాటకం వేసిన తర్వాత ఫోటోలు తీయాలి. చలికాలం ఫోటోలు అంతా అయిపోయింది. రాత్రి మళ్ళీ తిరిగి రిటర్న్ కావడానికి మా ఊరికి బస్సు ఉండదు, మళ్ళీ పొద్దుగాలనే బస్సు ఉంటుంది. అది పుల్లూరు దగ్గర దిగి మేము 2 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి మా ఊరికి, మా రావురుకులు అనే విలేజ్కి. మేము అక్కడికి పోయినాము. తినేటప్పుడే అందరిని ఇంట్లో కూర్చుని తినిపించిండు. నేను ఇంకొక అమ్మాయి ఉండే, మేమిద్దరమే దళితులం. మా ఇద్దరికి బయటేసి తినిపించిండు. అప్పుడు నేను 5th క్లాస్, 5, 6 తినిపించిండు. రాత్రి పడుకునేటప్పుడు చలికాలం వాళ్ళందరూ లోపల పడుకున్నారు, కేవలం మేమిద్దరమే అరుగుల మీద పడుకున్నాం. సిద్దిపేటలో అక్కడొక అరుగు ఇక్కడొక అరుగు. అది ఎట్లా ఏం ఉండేది కాదు. ముడుచుకోరి చలికి నాకు జీవితంలో అది ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. అరే మీరు అందరూ బయట వండురా, మీరు ఇద్దరు బయట వండురి. అదే మీరు అంటే చదువుకుంటున్నటువంటి క్రమంలో స్కూల్కి వెళ్తే కూడా లాస్ట్ బెంచ్లో కూర్చుని పెట్టేది. మామూలు బెంచ్లు ఉంటాయి కదా డెస్క్లో. నేను చాలా క్లెవర్ స్టూడెంట్ నేను అయినప్పటికీ కూడా వెనుక బెంచ్లో కూర్చుని పెట్టి ఇవి ఎందుకో నాకు బాగా కసి పెంచుకున్నాయి. నాకు హృదయంలో నాటుకుపోయింది 100%. ఇది దీనికి తోడు గ్రామంలో చిన్నప్పుడు జీతం ఉండడము, ఇవన్నిటి మీద ఇక నాకు ఒక రకమైనటువంటి మైండ్ సెట్ అనేది ఇట్లా కాదు అనేది బాగా ఏర్పడ్డది. నాకు ఏర్పడి ఆ పాటలన్నీ కూడా మేము ఒక రోజున మా ఊర్లో నవయుగానికి క్లబ్ ఉందని చెప్పినాం కదా, కొద్దిగా నేపథ్యం వెళ్ళి వచ్చేసింది. వాళ్ళు పాటలు పాడి వెళ్ళిపోయిన తర్వాత అది మా ఊరిలో కొంతమందికి యూత్కి అంటుకున్న తర్వాత వాళ్ళందరూ ఒకటి నవయుగ సంఘం అని ఒకటి పెట్టారు. దానిలో మేము మెంబర్లం అయితే ఒకరోజు దసరా పండుగ జరుగుతూ ఉంటే ఎర్ర రిబ్బన్లు అని కట్టుకొని ఎర్ర రిబ్బన్లు ఇట్లా తలకు కట్టుకొని దసరా కాడికి పోయేటప్పుడు డప్పులు కొట్టుకుంటా పాలపిట్టం చూడబోతాం కదా చెరువు దగ్గరికి పోయినప్పుడు. నేను 6th క్లాస్ ఉన్నా. అప్పుడు నేను ఈ పాట పాడిన, దొర ఏందిరో దొర పీకుడు ఏందిరా అని.
ఆ క్యాసెట్లు విన్నాను కదా ఇందాక మీకు ఇందాక వాడినే కదా ఎర్ర జెండెనియలో ఎర్రెర్రనిది జెండెనియలో అన్న పేదల పాలిటెనియలో మరి పెన్నిది జెండెనియలో అర జెండెర జెండెనియలో ఎర్రెర్రనిది జెండెనియలో అన్నాలెనియలో మరి వెన్నెల కోనాలెనియలో మరి ఎలుగు రవ్వాలెనియలో తూరుపు కొండల్లెనియలో మరి చివరి మూలానెనియలో అంటే ఈ పాట ఎర్ర రిబ్బన్ కట్టుకొని కొనుక్కో మా దగ్గర పూసలోళ్ళు ఉండే పూసలోళ్ళు ఈ రిబ్బన్లు అమ్మేటోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి రిబ్బన్ ఇట్లా బెండలు కొనుకొచ్చుకొని దాన్ని అందరం సింపుకొని మా యూతలో మేము అందరికి ఇట్లా తలలకు కట్టుకొని ఈ పాటలు పాడుకుంటూ పోయినాం. ఈ పాటలు పాడుకున్న పోయిన తర్వాత అన్నాల పాటలు పాడిరాని అని చెప్పేసి పోలీస్ పటేల్ కానీ ఉండే ఆయనే దుబ్బాక, అప్పుడు మాకు పోలీస్ స్టేషన్ అంటే దుబ్బాక, ఆయన కంప్లైంట్ చేసిండు. పొద్దుగాల పోలీసు వాళ్ళు వచ్చారు. అప్పుడు పోలీసు వాళ్ళు ఊళ్ళెక్క చూడంటే ఎట్లుండే పోలీసు వాడు వస్తుండే అంటే భయపడేది. అంటే మామూలుగా అప్పుడు ఏముందరు చిన్న పిల్లలు అన్నం తినకపోతే కూడా దయ్యం వచ్చిందని నోట్లో తినపెట్టారు, లేకుంటే పోలీసులు వచ్చిరని నోట్లో, అంటే పోలీసులను అంత భయంకరంగా చూసే పరిస్థితిలో పోలీసులు వచ్చిందంటే మేము అంతా పరిగెత్తి చెట్టసాటుకు దాచుకుంటాం. ఎందుకో ఈ సంబంధమే లేదు కానీ వాళ్ళని చూస్తే అట్లా భయపడే రోజుల్లో. అప్పుడు కూడా వాళ్ళ సైకిల్ మీద వచ్చేవాళ్ళు. అట్లా మా ఊరికి మొదటిసారి పోలీస్ జీప్ వచ్చింది. వచ్చేసి వీళ్ళందరినీ వేసుకొని పోయారు. ఎవడరా పాడినోడా అంటే ఈ పోరాడే అని చెప్పేసి నన్ను కూడా వేసుకొని పోయాడు. వాళ్ళని దుబాకు పోయిన తర్వాత వాళ్ళని లోపటేసి బాగా కొట్టిండు. కరుణాకర్ అని ఒక ఎస్ఐ ఉండే, ఇప్పుడు ఉన్నాడో లేడో తెలియదు, తనుండే. వీళ్ళందరినీ బాగా కొట్టిండు. నేను చిన్న పోరని కదా, నన్ను ఒకటి ఇట్లా పిల్లల మీద పాటుకున్నా వేసి చల్ వీళ్ళు గోడ కూర్చి చేపిమని చెప్పారు. అప్పుడు ఇక గోడ పోలీస్ స్టేషన్ లో కూడా మీకు లోపల రానిచ్చేవారు కదా? లేదు, అక్కడే ఇబ్బంది ఏం కాదు. వీళ్ళని కొట్టి లోపటేసి నేను చిన్నోని కదా, నన్ను బరగతోన కూడా కొట్టి వీని పోలీసు కుర్చేయించమని చెప్తే ఇట్లా గోడకి ఇట్లా పట్టుకొని కుర్చీ చేసుకున్నా. మొదటిసారి గద్దరన్న పాట పాడినందుకు తొలిసారి పోలీస్ స్టేషన్ లా గోడ కుర్చీ వేయబడ్డా. అది నాకు ఎప్పుడు ఆ జీవితంలో నాకు ఎప్పుడు ఉంటుంది. అంటే ఆ పాటతోనే ఆ రోజులో జైలుకి వెళ్లాల్సిందండి. అప్పుడు నేను 6th 7th చదువుకుంటున్నాను. స్కూల్లో వేయలేదు కానీ స్కూల్ అవకాశం రాదు, నేను బాగా చదివేటండి. అన్న ఒకసారి గిరాయిపల్లి గురించి చెప్పండి అన్న. గిరాయిపల్లి అనేది ఒక పెద్ద ఎన్కౌంటర్, పెద్ద స్తూపం. ఆ ఊరంతా కూడా ఉద్యమం పుట్టిన ఊరు అది. వాస్తవంగా మేము చిన్నపిల్లలం, మాకు తెలియదు కానీ మొట్టమొదటిసారిగా 1977 అనుకుంటా, జనార్దన్ రావు, సుధాకర్ మొదటిసారి రాడికల్ ఆర్ఏస్ నుంచి వరంగల్ నుంచి వచ్చినటువంటి క్రమం నాకు ఎప్పుడు వీళ్ళ చరిత్ర మాకు ఎప్పుడు తెలిసింది, గద్దరన్న ఒగ్గు కథ చెప్పేటోడు. గిరాయిపల్లె మీద గద్దరన్న ఒగ్గు కథ వచ్చింది. మెదకు జిల్లాలోన ఒరి నాయన, మెతుకు లేని పల్లె ఉంది రా ఒరి నాయన, బతకలేని జనం ఉన్నారు రా ఒరి నాయన, ఊరవతల పెద్ద చెరువు కిందరో నాయన, పెద్ద దొర భూములు ఉండరే ఒరి నాయన, చిన్న తడి పొలము ఊరు దొరలది, సౌడు పొలం సాకలున్నది, ఇదన్నీ వీటి పాడుకుంటూ ఈ నేపథ్యాన్ని వర్ణించుకుంటూ గిరాయిపల్లె అమరత్వం మీద గద్దరన్న అద్భుతమైనటువంటి ఒగ్గు కథ. ఏ ఊరు నీదిరా, ఏ దళము నీదిరా, సూటిగా చెప్పకుంటే సూటి చేస్తామురా అని ఒక సంవాదాన్ని విన్నప్పుడు, ఆ కథలో విన్నప్పుడు గిరాయిపల్లెని చూడాలన్నటువంటి ఒక అది కలిగింది మాకు. అప్పుడు ఇంకా నేను 8th 9th 10th క్లాస్ స్టూడెంట్. ఇది తెలుసుకునే క్రమానికి నేను 10th క్లాస్ వరకు 9th హాస్టల్ సిద్దిపేట హాస్టల్లో ఉండేటోని. అప్పుడు మొదటిసారిగా గిరాయిపల్లె ఈ పాటలు వినుకుంటా పుస్తక రూపంలో వచ్చింది. గిరాయిపల్లెని చూడాలని చెప్పేసి మేము చిన్న పిల్లలం అన్నప్పుడు ఆ గిరాయిపల్లెకి వెళ్ళడం జరిగింది. అప్పటికి ఇంకా స్తూపం కట్టలే, అప్పటికి ఇంకా స్తూపం రాలే, అప్పటికి ఇంకా స్తూపాలు కట్టే పరిస్థితిలో అక్కడ లేకుండే. చాలా రోజుల తర్వాత కొద్దిగా లీగల్గా మనం ఎప్పుడు అన్నలు చెన్నారెడ్డి గారు ఓపెన్ చేసినప్పుడు స్తూపాలు మొదలైనవి. అప్పటిదాకా స్తూపం కట్టించే పరిస్థితి. ఊరికి మీరు చెప్పిన తర్వాత కానీ నేను 92లో వెళ్ళాను. 92 గిరాయిపల్లి, ఎందుకంటే గిరాయిపల్లి ఊర్లోకి వెళ్ళగానే అదొక పౌరుషం. వాస్తవంగా వాళ్ళు సిద్దిపేటను తదితర గ్రామాలలో అన్ని చోట్లలో కూడా వాళ్ళు పార్టీ ఆర్గనైజేషన్ కోసము విద్యార్థులారా పల్లెలకు తరలండి అని ఒక కార్యక్రమం తీసుకొని సమ్మర్లో విద్యార్థులుగా వాళ్ళందరూ వచ్చి గ్రామాలలో క్యాంపులు చేసినటువంటి క్రమంలో చాలా గ్రామాలలో చేస్తూ ఎన్కౌంటర్ చేయడానికి కోసం గిరాయిపల్లి అడవులలో పట్టుకుపోయారు వీళ్ళని. జనార్దనానికి ఇట్లా మొదటి ఎన్కౌంటర్ అదే. అవును, మొదటి ఎన్కౌంటర్ వాళ్ళదే. అక్కడ వాళ్ళని కూడా సిద్దిపేట నుంచి గ్రాండ్ హోటల్లో ఛాయ్ తాగుతున్నప్పుడు ఎవరో ఆ రోజులో కూడా ఈ ఇన్ఫార్మర్ వ్యవస్థ ఎవరో చెప్తే అక్కడ నుంచి పట్టుకొని పోయి గిరాయిపల్లి అడవులో కాల్చిన తర్వాత పల్లెకే ఒక అమరత్వం వచ్చినది. ఎక్కడ జరిగిందంటే మెదక్ జిల్లాలోని సిద్దిపేట దగ్గర గిరాయిపల్లె అడవుల్లో వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి పేరున్నటువంటి వాళ్ళు.
స్టూడెంట్స్ ఇప్పుడు ఆర్ఈసీ స్టూడెంట్స్ జమాల కాలంలో అని అంటే వాళ్ళు ఎంత పెద్ద కానీ ఆ చదువులు ఊరికి ఎన్ని పెట్టుకొని- సంవత్సరాల తర్వాత వెళ్ళినా మీకు ఆ ఫీలింగ్స్ మాత్రం ఉంటాయి. లేదు ఆ ఊరు నుంచి చాలా మంది బయటకు వచ్చారు. మీకు ఇదే చెప్తున్నా, ఊరు అనేది ఊకే వీళ్ళ అమరత్వం కోసము ఆ ఊరు నుంచి కూడా చాలా మంది పార్టీలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ గిరాయిపల్లె దాని నుంచేసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు, అడవి బాట పట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇక ఆ పల్లెనే ఒక కులమానం అయిపోయింది. అవును. పీపుల్స్ వార్కు కేంద్రంగా గిరాయిపల్లి కానీ అనగా ఆ ఊర్లో కొంతమంది ఆఫీసర్లు పెట్టిన బోర్డులు ఉంటాయి, ఈ ఊరు మేము దత్తత తీసుకుందాం, అవును. ఈ ఊరు సమస్యకు మాదే పరిష్కారం అని బోర్డులు కనిపిస్తున్నా కానీ ఆ ఊర్లోకి అడుగు పెట్టగానే మనకు అదొక ఫీలింగ్ వస్తుంది, ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది, అదొక వైబ్రేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు దళమే గిరాయిపల్లె దళం పేరు మీద ఉండేది కదా. ఇప్పుడు అన్నలు అప్పుడు చంద్రన్న అని ఉండే, ఇప్పుడు కానీ చనిపోయిన గిరాయిపల్లి దళం ఉన్న అదే ఊరి పేరు చాలా దళాలు వచ్చినా కానీ గిరాయిపల్లికి వెళ్ళిన తర్వాత మనలో ఎక్కడో లేదో శక్తి తప్పకుండా ఉంటుంది, కనిపిస్తుంది. 100% ఉంటుంది. ఆ అంటే ఊరికి ఇప్పటికి కూడా- ప్రశ్నించాలే తత్వం కూడా బయటపడుతుంది. ఇప్పటి కూడా నేను ఏం చెప్తున్నా, దాని పక్క పొంట మేదినీపూర్ కానీ, తిప్పాపూర్ కానీ, గిరాయిపల్లి, మిరుదొడ్డి, సిరిసనగల్ల, మిడిదొడ్డి, దుబ్బాక, చెప్యాల, కోగుట, అల్వాల, ఈ ఈ ఈ ఊరు ఇట్లా ఇటు నంగునూరు వరకు కూడా చాలా మంది వెళ్ళిపోయారు, దళాలకు వెళ్ళిపోయారు. ఆ స్ఫూర్తి అనేది ఆ గ్రామంలో కనబడుతుంది మనకు. అట్లా ఆ పోంగనే ముఖ్యంగా గిరాయిపల్లి అనేది చాలా రోజుల వరకు కేంద్రంగా ఉన్నది. అన్నలకు కూడా చాలా రోజులు కేంద్రంగా ఉన్నది. అన్నలకు షెల్టర్ విషయంలో కానీ, మిగతా విషయంలో కానీ, అంటే వాళ్ళు కడుపులో దాచుకున్నారు, అంటే అన్నలను కడుపులో దాచుకున్నారు, వాళ్ళు పల్లెలో దాచుకున్నారు. కాబట్టి ఆ పేరు ఇప్పటికీ గిరాయిపల్లెకు ఉంటుంది. ఇప్పటికి కూడా గిరాయిపల్లె అంటే ఓహో గిరాయిపల్లె అని ఒక ఫీల్ కలుగుతుంది. ఆ చరిత్ర ఆ గ్రామానికి ఉన్నది ఇప్పటికి కూడా. అంటే కొన్ని ఊరికి వెళ్ళాం అనుకోండి, ఊటీ, కొడైకెనాల్, అదొక ఆనందం ఉంటుంది. కానీ గిరాయిపల్లి రాగానే అసలు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, వాళ్ళందరూ గుర్తుకొస్తారు మన కళ్ళ ముందు తిరిగినట్లుగా. అక్కడికి వెళ్ళిన వ్యక్తి ప్రతి వ్యక్తికి ప్రశ్నించాలి అనే తత్వం కూడా బయటపడుతుంది. నేను అంటే గిరాయిపల్లిలో అంటే ముఖ్యంగా అంటే నేను చదువుకున్న తర్వాత మనకు మధ్యలో కట్ అయిపోయింది మనకు. వాస్తవంగా ఏంటంటే ఈ నేపథ్యం నుంచి వచ్చిన తర్వాత నేను అంటే గిరాయిపల్లెకు అనేది ఎట్లా ఉంటా అంటే ఒక దళము గిరాయిపల్లె ఈ చంద్రన్న అని ఉండే ఆమె ఉంది, ఇప్పుడు ఆమె నిర్మల అని ఉంటుంది సిద్దిపేటలో, వాళ్ళ మిస్సెస్ దళనాయకుని మిస్సెస్ ఆయన చనిపోయిండు. కానీ ఈ ఆమె ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది. నేను ఒకసారి పెళ్ళి మేము ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు ఒక ముస్లిం ఒకరు సూర్యాపేట వాళ్ళది నల్గొండ, అక్కడి నుంచి అన్నలు వాళ్ళిద్దరిని కొద్దిగా వేరే కులాలు కాబట్టి పెళ్లి చేసుకోవడానికి కోసము వాళ్ళు ఉన్న సోర్సెస్ ద్వారా అక్కడికి వస్తే ఆ గిరాయిపల్లె దళమే వాళ్ళ పెళ్లి చేసింది. ఆ గిరాయిపల్లిలో మేమందరం వెళ్ళాం అక్కడికి. వెళ్ళి ఆ రోజు పెద్ద సభ అన్నది ఆ గ్రామంలో. ఇక అప్పుడు అన్ని ఇప్పుడు కర్మభూమిలో పూసిన ఓ పువ్వా ఇవి అట్లాంటి పాటలు ఉండే కదా, ఇవన్నీ పాడుకుంటూ తెల్లారి వరకు పాటలు ఆటలు వేసేసి పెళ్లి చేసింది ఆ ఊరు. నాకు ఎప్పుడు బాగా గుర్తొస్తుంది అన్నట్టు ఆ గిరాయిపల్లి అంటే. వీళ్ళే సిద్దిపేటలో చదువుకుంటున్నప్పుడు అప్పుడు మా ఊర్లో మొట్టమొదటిసారిగా నేను 8th క్లాసులో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ అని ఉంటాడు. మేము చదువుకుంటున్నప్పుడు సిద్దిపేట కాలేజ్ ఎలక్షన్లు జరిగినాయి. మొదటిసారి చైర్మన్ అండి రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి రాజేంద్ర ప్రసాద్, ఇప్పుడు కూడా ఉన్నాడు, తన అల్వాలో ఉంటాడు. తను విద్యార్థి చైర్మన్గా గెలిచిండు. అప్పుడు ఏబీవీపీ ఇట్లా విపరీతమైన అది కాదా. ఇప్పుడు ఎట్లా ఉంటా అంటే ఇక పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం అయినట్టు ఉండేది ఏబీవీపీ మధ్యన ఆర్ఎస్సీ మధ్యన. ఇవే 2 యూనియన్లు కదా బాగా పోటీ పడి అది చేసేది. ఆ క్రమంలోనే కదా ఇప్పుడు దేవేంద్ర రెడ్డి పద్మ అక్క ఉంది కదా, వాళ్ళ దేవేంద్ర అన్న కూడా గాజామలనే పోటీ చేసిండు. ఆయన డిగ్రీ కాలేజీకు ఆయన అధ్యక్షునిగా పోటీ చేసిండు. ఆయన ఏబీపీ అక్కడి నుంచి వచ్చిన వీళ్ళు రాజేంద్ర ప్రసాద్ అనేమో ఉండే. అప్పుడు పార్టీ మన శాఖమూరి రవణ పేరుతో వచ్చిండు ఫస్ట్ సిద్దిపేటలో. రవణ అలియాస్ సిద్దిపేటలకు ఆయన ఎంటర్ అయ్యిండు. పార్టీలో మదన్ పేరు కూడా ఉందండి. ఉన్నది. అంటే ఇప్పుడు తను పనిచేసినటువంటి క్రమంలో ప్రాంతాలను బట్టి సిద్దిపేటలో టౌన్ వరకు పనిచేసినప్పుడు రవణ పేరుతో పనిచేసిండు. తర్వాత మా విలేజ్కి వచ్చేసరికి ఎంకన్న పేరుతో కూడా పనిచేసిండు. ఎంకన్న పేరుతో పనిచేసిండు. ఇక్కడ రవణ పేరు పనిచేసినప్పుడు ఫస్ట్ సారి హాస్టల్ ఎవరు ఉంటారు మాలాంటి దళిత పిల్లలు, సిద్దిపేట హాస్టల్లో మేము చదువుకుంటున్నప్పుడు ఫస్ట్ అన్నం తీసుకొచ్చి పరిచయం చేసిండు. మాకు అన్నం తినడానికి వచ్చిండు, వాళ్ళు హాస్టల్లకు అన్నం తినడానికి వచ్చిండు. రాజేంద్ర ప్రసాద్ అన్నం తోలుకొని వచ్చిండు. మీది ఏ ఊరు ఇదానంటే ఇట్లా అది ఇదానంటే సెలవులలో మొదటిసారి మా రావురుకులకు వచ్చిండు, మా ఇంటికే వచ్చిండు. అప్పుడు ఎవరు లేకుండే అని ఇప్పుడు ఎంకన్నా అలియా శాఖమూరి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆయనే చూసేది. అట్లా నేను చిన్నపిల్లగా నేను 8th క్లాస్ స్టూడెంట్ అప్పుడు తను మా దగ్గరికి వచ్చిండు, మా ఇంటికి వచ్చినాడు. అట్లా మా ఇంట్లో మాకన్నా ఎక్కువ కూడా ఆయనే అయిపోయినాడు. అంటే మామూలుగా మా వాళ్ళు కూడా అన్న మా ఇంట్లో తినేది మాతోనే ఉండేది. ఆయన ప్రేమకు అవన్నీ చూసిన తర్వాత మమ్మల్ని అడగడం మర్చిపోయి బిడ్డ ఇంకా కొడుకు వస్తలేడు కదరా, ఎప్పుడు వస్తారా ఇంకన్నా
ఆయన స్వభావం ఎలాగుంటదండి? అసలు మామూలుగా ఉండేది కాదు. ఆయన పాట కానీ ఆయన మాట కానీ వింటే పార్టీ వైపు వెళ్ళాలని చాలా మంది చాలా ఉంటుంది. దాంతో పాటు ఏం చేసినంటే చదువు చెప్పడం స్టార్ట్ చేసిండు. నైట్ రాత్రులు బడులు ఊరికే ఉండేటోడు కాదు. మీరు చదువుకోవాలి, మీరు అది చేయాలని చెప్పేసి అందరికి చదువు చెప్పడం మొదలు పెట్టిండు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రాత్రి బళ్ళు మెల్లగా స్టార్ట్ చేసిండు. దాంతోని మెల్లగా ఎక్కడి దాకా వచ్చేసింది అని అంటే మనం ఇది ఎందుకు చేయాలి, మనం అట్లెందుకు ఉండాలని చెప్పేసి, మీరు ఎందుకు 2 గ్లాసులను మీరు ఎందుకు అది చేయాలని చెప్పేసి గ్లాసులు పగులగొట్టించిండు. మా దగ్గర డీలర్ మల్లేశం అని ఒక ఆయన ఉండే, చనిపోయింది ఆయన కూడా, నిజామాబాద్లో ఉండే. అప్పుడు ఆయన కూడా కొత్తగా ఊర్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా మాకు యాడ్ అయిపోయిన తర్వాత పిల్లలు అరే మీరు వాళ్ళు అట్లెందుకు ఉండాలి, వీళ్ళు ఇట్లెందుకు ఉండాలని మొదలైపోయి మొట్టమొదటిసారిగా గ్లాసులు హోటల్లో పగులగొట్టింది. పగులగొట్టడు కానీ స్టార్ట్ అయింది. అరే ఇది మంచిగా ఉన్నది కదా అని చెప్పేసి మెల్లగా అక్కడ నుంచి కొంచెం చదువుకోవడం కానీ, ఈ కొత్తగా విద్యార్థులలో కానీ ఇదంతా కానీ అన్నకు బాగా అటాచ్మెంట్ పెరిగిపోయింది. మా దగ్గర నుంచి వచ్చిన తర్వాత అప్పటికి నేను 8th 9th 10th నా 10th కూడా అయిపోయింది. అప్పుడు పార్టీ కూడా కొంచెం ఒకరు పోయి 2 అవుతారు 3 అయిపోయినాక కొంచెం దళాలు కూడా అప్పుడు మన సముద్రుడు గజల కనకరాజు ఉండే, చనిపోయాడు ఎన్కౌంటర్లో, సముద్రుడు అనే పేరుతోని. తర్వాత అప్పుడే బీసీ మండలి మన పివి సింగ్ రిజర్వేషన్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన మండలి దానికి మద్దతుగా పెద్ద ఎత్తున మన వాళ్ళు ఆర్గనైజ్ చేసినప్పుడు అప్పటికి ఇక నేను ఇంటర్మీడియట్ దుబ్బాకు వచ్చిన. అప్పుడు మన అన్న, తర్వాత అప్పుడు మన రాజేంద్ర ప్రసాద్, అంకం బాబురావు, తర్వాత అక్కడ గోపన్న దళం ఉండేది మా దగ్గర దుబ్బాక దగ్గర. అప్పుడు వాళ్ళందరూ ఎంటర్ అయిపోయి ఆర్గనైజేషన్ అంతా మనలో నిర్వహించినాడు. అప్పుడు నేను దుబ్బాక కాలేజీకి నేను చైర్మన్గా అయినా. రాకన్నా ముందు రామలింగారెడ్డి అని ఉండే. నాకు నేను అంటే ఇక ఇట్లనే పార్టీ ఉద్యమాలనే ఈ క్లాసులకు పోవడం కానీ అది పోవడం కానీ అట్లా లింగానతో మాకు పరిచయం ఏర్పడ్డది. దాంతో పాటుగా దుబ్బాక నాకన్నా సీనియర్, ఆయన 2 years సీనియర్. మొదటిసారి నేను వెళ్ళినప్పుడు దుబ్బాకలో ఎప్పుడు లోకల్లో గెలిచాడు. ఫస్ట్ టైము ఆర్ఎస్ ఫ్యానల్ నుంచి నేను విద్యార్థి రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి నేను చైర్మన్ అయినా అక్కడ దుబ్బాకలో. అది ఫస్ట్ టైం రూరల్ నుంచి. అప్పుడు రామలింగన్న ఊరు నుంచి అశోక్ అని ఉంటాడు, ఇప్పుడు వాడు పిఏగా పనిచేస్తాడు తలసాన్ దగ్గర. వాడు జనరల్ సెక్రటరీ మా ప్యానల్, వాడు జనరల్ సెక్రటరీ, నేను చైర్మన్. మొత్తం మా ప్యానల్ అంతా గెలిచింది కాలేజీలో. అప్పుడు అదే కాలేజీకి మేము ప్రారంభ ఉపన్యాసానికి అమర్ వచ్చిండు. అమర్ వాళ్ళదేం పీడిఎస్, మేమంతా ఆర్ఎస్. పీడిఎస్ వాళ్ళు అప్పుడే ఎంటర్ అవుతారు. అప్పుడే వాళ్ళ దళంతోనే ఆ సుభాష్ వాళ్ళు ఉండ్రి, మిడిదొడ్డి ఆ ప్రాంతంలో కొంచెం. సుభాష్ చనిపోయింది కదా అప్పుడు రామన్న ఉండే, ఇప్పుడు ఆ రామన్న బతికే ఉన్నాడు. అప్పుడు ఈ దుబ్బాక సిద్దిపేట ఈ ఏరియా అంతానేమో రామన్న చూసుకునేటోడు. ఇప్పుడు రామన్న కూడా ఉంటాడు ఇక్కడే, ఎగ్జాక్ట్లీ. ఆ రామన్న దళమేమో ఇక్కడ, ఈ అటేమో సుభాష్ వాళ్ళు ఉండేది మిడిదొడ్డి ఆ ప్రాంతంలో. అప్పుడు అమరన్న, కూరరాజన్న వీళ్ళ బ్యాచ్ చీకోడు, ముస్తాబాద్ ఈ ఏరియా అంతా అమరాల. నాకు తొలిసారి అమరన్న కూడా అక్కడే కలిసిండు. వేరే ఆపినా కూడా ఇలా ఎలక్షన్ మొదటి సభ జరిగిన రోజున నాకు ఫస్ట్ టైం నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నా నేను. వాళ్ళ కోసము అన్న వచ్చిండు. సో ఆయన పరిచయం చేసుకున్నాడు. ఏంటంటే నువ్వేనంటే నేనే చేస్తున్నాను చైర్మన్ కాదు అంటే. అప్పుడు ఏమేమి మాట్లాడాలని కూడా నాకు తొలిసారి అమరన్న నాకు స్పీచ్ రాశాడు మాట్లాడాల్సినవి. నాకు అట్లా అక్కడ పరిచయం. అంటే ఆయన వేరే స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా ఇది రావాలి, లేకుంటే ఏబీఈపీ రావద్దు అనేది కదా అక్కడ. వాళ్ళు రావద్దన్న ఉద్దేశంలో నాకు రాస్తే అక్కడ పరిచయం. అక్కడ నేను మాట్లాడిన తర్వాత మొదటిసారి నేను గెలిచిన తర్వాత ఇంకా మా పట్టు విపరీతంగా పెరిగింది, మా మీద నిర్బంధం కూడా పెరిగింది. అదే క్రమంలో పీడిఎస్కు వాళ్ళ దళాలకు విపరీతమైనటువంటి ఘర్షణ జరిగింది. మీరు చూస్తారు కదా, నరుక్కోవడాలు, చంపుకోవడాలు, దానిలో ఇటువైపు నుంచి చనిపోయారు, అటువైపు నుంచి ఉండు. వాటి మధ్యన నేను కాలేజ్ చైర్మన్, నేను ఇటు నుంచి దుబ్బాక కాలేజ్ చైర్మన్ నేనున్నప్పుడు ఇక బాగా ఆర్గనైజేషన్ జరుగుతూ ఉన్నది. అన్ని బాగా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో అప్పుడు అసలు ఏంది దుబ్బాక ప్రాంతంలో అనుకున్నప్పుడు అప్పుడు ఎవరెవరు ఉన్నారు ఏందనేది మా అంతా లిస్ట్ తీస్తారు. మా లిస్ట్ తీస్తే వీళ్ళు ఎట్లా వచ్చారు, షెల్టర్లు ఎవరు ఇస్తున్నారు, వీళ్ళకి ఎట్లా వచ్చారు అన్నప్పుడు అప్పుడు నేను కాలేజ్ చైర్మన్ అయితే నా రూమ్లో అందరూ ఉండి రాత్రులు వచ్చు రావడము. ఒకరోజు మేము గెలిచిన తర్వాత ఫస్ట్ లింగానింటికే పోయినాం. మేము చిట్టాపూర్లో లింగానింట్లోనే మేము గెలిచిన బాడీ అంతా పోతే అక్కడికి అన్న వచ్చిండు మమ్మల్ని అభినందించడానికి కోసం. శాఖమూరి వచ్చిండు. ఇక ఈ పని చేసే దళం అంతా అక్కడ దిగింది. తిన్నాం, పడుకున్నాం. రాత్రి పోలీసుల దళాలు ఇక పారిపోయినాం మేము.
మామూలు కాదు ఇక అసలు. చిట్టపూరు కూడవెల్లి వాగులో నుంచి ఎక్కడ తేలినేమో తెలియదు, ఎవరెక్కడికి పోయిరో తెలియదు అన్నలు ఇట్లా అంటట. అట్లా మళ్ళీ దాని తర్వాత ఏమైపోయిందంటే ఇక అప్పటికి ఈ కాలేజీలలో మామూలు వేధింపులు ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి అంతిమంగా ఏంది అని అంటే మనం పట్టుకొని పోవాలి. లాస్ట్ ఎగ్జామ్ జరుగుతున్నది ఇంటర్మీడియట్లో. ఎగ్జామ్ జరుగుతూ ఉన్నప్పుడు నారాయణ రెడ్డి అనే ఒక లెక్చరర్ ఉండే మాకు. ఆయన కొంచెం మాకు ఈ అన్నం పెట్టడం కానీ కొద్దిగా షెల్టర్ కానీ సానుభూతి కానీ ఎక్కువ తనే చూసుకునేటోడు, డబ్బులు ఇచ్చేటోడు, రూమ్ కిరాయి కట్టేటోడు మా అందరికి. కొంచెం ఆ భావాలు సార్కి ఎక్కువ ఉండే. జీతం రాగానే అరే మీకు ఇక పట్టండి అని మాకు డబ్బులు ఇచ్చాడు సార్. ప్రతి నెలకు డబ్బులు ఇచ్చాడు, అన్నాన్ని కానీ రూమ్ కిరాయిలు కానీ వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు. నాకు తెలిసి బహుశా అన్నలు ఆయనని సెట్ చేసినట్టున్నారు వీళ్ళని చూసుకోమని చెప్పేసి. అట్లా చేసేటోడిగా లాస్ట్ ఎగ్జామ్ రాస్తా ఉన్నా. రసమైన నేను ఇంకా రసమైన కాలే, బాలకిషనే. నేను అరెస్ట్ చేస్తారు పోలీసులు, పట్టుకపోతారు. నేను జీవ్ రెడీగా ఉంది. ఎగ్జామ్ రాసి నువ్వు ఎట్లా ఎస్కేప్ అవుతావో తెలియదు కానీ నేను తీసుకొని పోతారు. ఒకవేళ దొరికితే నువ్వు ఎన్కౌంటర్ అయిపోతావు, నువ్వు కంపల్సరీ నువ్వు ఎన్కౌంటర్ అయిపోతావు, నేను చంపేస్తారు. 88, 89 కాలం ఎట్లాంటి కాలం కాబట్టి నేను చంపేస్తారు. మరి నువ్వేం చేస్తావో తెలియదు కానీ మొత్తం అయితే నువ్వు తప్పించుకోవాలి అని చెప్పిండు. నేను సగం ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ సారే నువ్వు స్పీడ్గా వెళ్ళిపోవాలి, నీకోసం ఒక పిల్లగాడు సైకిల్ పట్టుకొని రెడీగా ఉంటాడు. ఈ నువ్వు ఇళ్ళకే పరిగెత్తి చక్కగా పిల్లగాని క్యాచ్ చేసినావు అంటే మీరు ప్రయత్నం చేయండి. ఎంతవరకు అయిద్దానంటే నేను చక్కగా సగం ఎగ్జామ్ రాసిన, మీకు 89 ముచ్చడి చెప్తున్నా, దుబ్బాక కాలేజీలో సగం ఎగ్జామ్ రాసి పేపర్ ఇట్లా ఇంగ్లీష్ పేపర్ ఆ రోజున ఇట్లా ఇసిరేసి స్పీడ్గా పరిగెత్తిన. నా వెనుక పోలీసులు అంత దూరం వాళ్ళు పరిగెత్తుకొచ్చారు, నేను పరిగెత్తుకొచ్చిన. టక్టక్ వాడు సైకిల్ రెడీ పెట్టిండు. నేను పోయి సైకిల్ వెనక కూర్చున్నా. ఇక సైకిల్ మీద మేము పోతా ఉన్నాం, వెనక పోలీస్ జీప్ వస్తూ ఉన్నది. వెనక పోలీస్ జీపు మేము అసలు ఒక సినిమాలాగా ఉంటుంది. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అక్కడ ముస్తఫా సైడ్ బాగా విపరీతంగా మేము పోడు వాళ్ళు పోడు, మొత్తం ఒక గందరగోళము. వాళ్ళు కాల్ చేస్తామని వెనక నుంచి ఇట్లా పోలీసులు ఇవి తుపాకులు పెట్టడం. అయినా మేము బెదిరిపోలే. ఇక ఎట్లా దొరికితే చంపేస్తారు, దాని ప్రయత్నం చేద్దాం, తప్పించుకుంటే తప్పించుకోవచ్చు, లేదంటే ఎట్లా చచ్చిపోతాం కదా అని చెప్పేసి ఒక ఎత్తుగడ్డ ఎక్కి కిందికి దిగిన తర్వాత మావిడ చక్కగా జొన్న సేన్లు ఉంటుంది, టక్కన ఇట్లా కొట్టిండి. వీళ్ళ పోలీసులు ఇట్లా జీబు ఎత్తున్నది, మేము దిగుతున్నాం. మాది కనవాళ్ళే ఎక్కేటప్పుడు. కానీ టక్కన మావాడు పక్కకు తీసిండు, సైకిల్ ఆడ పడేసినాం, ఇద్దరం పరిగెత్తుకుంటా పోయినాం ఇక చేన్ల. అట్లా ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పరిగెత్తుకెళ్ళి ధర్మారం అనే విలేజ్ ఉంటుంది. ఇట్లా చిట్టాపూరు ఈ మిడిదొడ్డి ఏరియాలో ధర్మారం అనే విలేజ్ ఉంటుంది. అక్కడ వాడు నన్ను వచ్చి లారెక్కిచ్చాడు. ఆ పిల్లగాడు ఆ పిల్లగాడు లారెక్కిచ్చేస్తే నేను సిద్దిపేటకు వచ్చేసిన. ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి చక్కగా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయినా. ఆ పిల్లగాడు అట్నుంచి అంటే శ్రీనివాస్ రెడ్డి అని ఉంటాడు. నాకు ఫస్ట్ ఇయర్, నేను సెకండ్ ఇయర్ అయిపోతుంది. అప్పటికే ఆర్గనైజేషన్ కోసమే ఆ శ్రీనివాస్ రెడ్డి అని వచ్చి మా కాలేజీలో జాయిన్ అయ్యండి, ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. పంపించి వెళ్ళిపోయింది, ధనంలోకి వెళ్ళిపోయింది. అట్లే వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ దొరకలే, నన్ను లారీ ఎక్కించింది చివరిది, వెళ్ళిపోయింది. అన్నలకి వెళ్ళిపోయింది. ఇక ఆయన క్యాచ్ చేసిరు. అట్లా నేను మళ్ళీ సిద్దిపేట నుంచి అట్లా పోయిన తర్వాత ఇక మెల్ల పెద్ద ఫైరో. ఇక అప్పుడు పోలీస్ పట్టేలు మన నాన్న పోయి బతిలాడి మా దొరడు ఇట్లా దొర అది అంటే కొద్దిగా ఇడిచిపెట్టిరు. కానీ నేను ఆ భావాలు చాలా నేను ఇడిచిపెట్టలే కదా. ఇక నేను ఉంటుంది ఇక నన్ను కంపల్సరీ పట్టుకొని పోవాలి. అట్లా 2-3 రోజుల తర్వాత మా ఊర్లో ఈ ఫారూక్ హుస్సేన్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కదా అప్పుడు అంత కథ అంతా, ఈ ఫారూక్ హుస్సేన్ అన్న ఇంకా వేరే 2-3 ఉండిరి. వాళ్ళ దగ్గరికి పోయి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా అప్పుడు కూడా సార్కి చెప్పి మన సార్ అప్పుడు సార్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, నేను అప్పటికే సార్ నాకు పరిచయమే, కేసీఆర్ గారికి నాకు అప్పటికి పరిచయమే. ఎందుకంటే 8th క్లాస్లో ఉన్నప్పుడు దానే అని ఆయన మొదటిసారి 84లో 83లో పోటీ చేసినప్పుడు దానే అని ఉండే. సార్ వాళ్ళకి కేసీఆర్ గారికి బాగా దగ్గర, ఆయన పాటలు పాడుతూ ఉండే. వీళ్ళిద్దరూ ఒకటే రూమ్మేట్స్ అక్కడ చదువుకున్నప్పుడు. మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆయనకు వెనుక పాడడానికి కోసం కోరస్ ఇవ్వాలని అంటే ఎవరు పాడతారు అంటే పాటలు హాస్టల్లో అయితే పిల్లగాళ్ళు ఉంటారని మా దగ్గరికి వచ్చింది. నన్ను చింతమడక మల్లేశం అని 2 ఉంటారు, ఇద్దరిని తోలుకొని పోయిండు ఎంబడి పాటలు పాడడానికి. ఆయన పాట పాడుతూ ఉంటే మేము అప్పుడు చంద్రశేఖర్ ఎన్నెలో ఎన్నెలా ఓటేయ్య ఓదాం ఎన్నెలో ఎన్నెలా అని మేము పాట అప్పుడు చూసారు. అప్పటికి అంటే నాకు పరిచయం ఉంది, మా నాన్నకు అటు విలేజ్ పక్కనే కదా, పేరు తెలుసు అత్త తెలుసు. కానీ అటాచ్మెంట్ అనేది నేను 8th క్లాస్లో నేను ఆయన పాడిండే వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ అన్నల పాటలు నేను మా ఊళ్ళో చూసిన కదా అవి. అప్పుడు వీళ్ళందరూ తినడానికి వెళ్ళిరు, కేసీఆర్ ఇట్లా అందరికి అట్లా కలిసి సభ అయింది. తినడానికి తిన్న తర్వాత చౌడవరం అనే విలేజ్ ఉంటుంది, అక్కడ తిన్న తర్వాత
వీళ్ళు మళ్ళీ సభ పెట్టాలి. నేనేం చేసిన వీళ్ళు పోయిన తర్వాత ఈయన వాడితే మేము వెనక వాడేది కానీ మేము పాడేది కాదు కదా. మేమేం చేసినామంటే ఈ తినొచ్చేదాకా మేము వాడాలని చెప్పేసి మైకులు పెట్టుకొని హలో హలో అలా అనుకుంటా అప్పుడు చంద్రశేఖర్ అన్న వచ్చే ఎన్నెలో ఎన్నెలా ఓటయ్య పోదాము ఎన్నెలో ఎన్నెలా అమ్మలారా అన్నలార ఎన్నెలో ఎన్నెలా అని ఈ పాటను పెట్టినాం. ఈలోగా సార్ వచ్చిండు తినేసి వచ్చేసి సార్ వచ్చిండు ఆపురా అంటే అప్పుడే మళ్ళా సార్ ఏం చెప్పినంటే పిల్లలు మంచిగా వాడుతారు కదా పడతి అన్నాడు. అట్లా మొదటిసారి అట్లా అట్లా చూసిండు, అక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడెక్కడికి వచ్చింది, నాకు ఇక్కడెక్కడికి వచ్చింది. అంటే దుబ్బాకాలు చాలా గ్యాప్ అయింది కదా, ఈరోగా సార్ ఎమ్మెల్యే అయిపోయాడు. ఇదంతా అయిపోయిన తర్వాత సార్ కూడా చిన్న బ్రేక్ తీసుకున్నప్పుడు సిద్దిపేటలో ఒకవైపు పీపుల్స్ వారు, మరోవైపు జనశక్తి రాజన్న దళం, వీరిద్దరి మధ్య కొట్లాటలు బాగుండేవి. ఒకసారి ఆ నేపథ్యం చెప్పండి. అంటే ముఖ్యంగా ఎందుకో మొదట్లో బాగానే ఉన్నది, అంటే ఆధిపత్య పోరాటం అయిపోయింది ఇద్దరి మధ్యన. ఆధిపత్య పోరాట ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కోసం ఏమున్నదనంటే వీళ్ళు ఇటు సైడే ఉన్నారు, ముస్తాబాద్, గూడెము, ఈ ఆవునూరు, ఈ బదనాకాలు, ఈ ఏరియా అంతా కొంచెం పీడిఎస్ లైన్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళు అదే జనశక్తి. ఇటువైపు మొత్తం పీపుల్స్ వారు, ఇటు ఈ దుబ్బాక మిడిదొడ్డి కొంత సైడు, ఈ దుబ్బాక, తోగుట, గిరాయిపల్లి, కొండపాక, నాంగునూరు, గుమ్మడిదాల, ఈ అంతనేమో వీళ్ళ నేపథ్యంలో ఉన్నప్పుడు చిన్న ఘర్షణ చిలికి పెద్దగా అయిపోయినప్పుడు విపరీతమైన అందులో బాబు అనే ఒక పిల్లగాడు మా ఆవిడ ఒకటి చనిపోయాడు. వాళ్ళ తరపు నుంచి కూడా ఇద్దరిని వాళ్ళు నరికేసిర్రు, మనం నరికేసేసిర్రు. తర్వాత అంటే ఆ క్రమంలోనే నేను అక్కడ చదువుకుంటున్నా, అక్కడ. సరే మాకు కూడా కొంచెం థ్రెట్ ఉండేది, కానీ మాకున్నటువంటి మేము చేస్తున్నట్టు మేము అప్పుడు దండోరా అనే నాటకం వేసేది. మేము ఇంటి కాలేజ్ చదువుకుంటున్నప్పుడు గోపన్న అని ఉండే. వీళ్ళు ఏం చేసిరంటే ఈ అంటరాంతనానికి, ఈ పెత్తందారు దానికి వ్యతిరేకంగా దండోరా అని ఒక నాటకం వేసినాం. మేము రోజు సాయంత్రం వెళ్ళి గ్రామాలలో నాటకాలు వేసేది. మేము చదువుకొని సాయంత్రం కాగానే వాళ్ళు ఆర్గనైజ్ చేసేది. పలానా ఊర్లకు మీరు వచ్చి మొదటిసారి దొరల మీద తిరుగుబాటు, పన్నెండ్ల మీద తిరుగుబాటు, అంటరాన మీద తిరుగుబాటుకు ఆ నాటకాన్ని చాలా గ్రామాలలో మేము ప్రదర్శించేది. సో మా మీద కొంత మంచిగా సదాభిప్రాయం ఉంది. ఎక్కువ మాకు తెలిసినంత వరకు అమరాన్ అండి, నాకు అప్పుడు ఇంకా విమలా వీళ్ళు ఎవరు పరిచయాలు లేరు. అరే పర్వాలేదు వీళ్ళు మంచిగా ఉన్నారు. ఇక మా పట్ల కొద్దిగా అంత జనశక్తి మీకు సంబంధాలు ఉన్నాయి కదా అమరాన్, నాకు ఒక అభిప్రాయం ఉంది కదా ఉంది. కానీ రాజన్న దళం వీరన్న దళం విడిపోవడం కారణం తెలిసిందా? నేను అంత దూరం లోతుగా నేను వెళ్ళలేదు. నాకు ఎందుకనంటే నేను ఇటువైపు నేను వచ్చి సరే ఆ నేపథ్యము మనం వింటా ఉంటాము, ఎందుకు వచ్చింది ఏందని వచ్చింది దాని తర్వాత. కానీ మీకు ఉన్న టైంలో, ఉద్యమ టైంలో మీకు బాగా టఫ్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరంటే ఎస్పీలు కానీ? అంటే నేను మీకు చెప్పాలి అసలు వాస్తవంగా ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను వరంగల్ వెళ్ళిపోయినా, సీకేఎం కాలేజ్ చదువుతున్నాను నేను. అంటే ఇంటర్మీడియట్ వరకు పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉండేవారు బాగా మీకు? మాకు అప్పుడు పార్టీ వెనక పడేవారు. వెంకటేశ్వర్లు అని ఉండే, డిఎస్పీ సిద్దిపేట డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆయన ఉన్నాడు. మనం చాలా సార్లు ఊర్ల నుంచి మా వాళ్ళను పోలీసులు వస్తున్నారు అనగానే మేము ఇడిచిపెట్టి పరిగెత్తేది, మళ్ళీ వచ్చేది పట్టుకొచ్చేది, సానుభూతులు వాళ్ళని తీసుకొని పోయిండు. తర్వాత మా దగ్గర ఇద్దరు ఎన్కౌంటర్ అయింది, మా ఊరి పిల్లలు ఇద్దరిని కాల్చేసారు. అంటే మీకున్న టైంలోనే ఒక మంచి ఎన్కౌంటర్ కూడా మీ సమక్షంలో జరిగింది అనుకుంటారు. అంటే ముఖ్యంగా నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు మురళి చోటు అందరు సురేష్ అని మేదినిపూర్ ఎన్కౌంటర్ నీకు 8 మంది 9 మంది చనిపోయారు. సురేష్ అనే పేరుతో ఉండే, కనకయ్య, రాంపురం, నంగునూరు మండలం, విలేజ్ రాంపురం. ఆయన ఎప్పుడు బయటగా చిన్న పిల్లగాడు, అసలు మేము డిగ్రీ చేస్తూ ఉన్నప్పుడు చిన్న పిల్లగాడు, మా దగ్గర షెల్టర్కి వచ్చినప్పుడు చిన్న పిల్లగాడు. ఈ లీగల్గా వచ్చింది కదా అప్పుడు చెన్నారెడ్డి, లీగల్గా అవకాశం ఇచ్చినప్పుడు బయటకు వచ్చినాడు. ఆర్గనైజ్ చేసినప్పుడు అప్పుడు మాతోనే ఉండేది, మా రూమ్లో మాతోనే ఉండేది. కొంచెం నిర్బంధం అయిన తర్వాత వెళ్ళిపోతే మనోనే దళ కమాండర్ చేసిన తర్వాత చిన్న ఏమైనా ఉంటే అప్పుడు ఈయన దుబ్బాక దిక్కు షిఫ్ట్ అయిపోయాడు, గిరాయిపల్లి దిక్కు. ఇటేమో మన రామన్న పనిచేస్తాం మా దగ్గర, మా ఊరు రావురుకుల కానీ, సిద్దిపేట కానీ, నంగనూరు, ఈ ఏరియా అంతా కూడా రామన్న దళం చూసుకునేది. అట్లా ఒక రోజున మేదినిపూర్ అనే విలేజ్కి వచ్చారు వాళ్ళు, నైట్ సెట్టాలు తీసుకున్నారు రాత్రి 12 గంటలకు. ఒక అమ్మాయి చా తాగుదామంటే పాల కోసం బయటకు వచ్చినది. ఆ పాల కోసం వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక షూ ఏమో ఇది వేసుకున్నది, సడన్గా చూసుకుందా లేదో ఒక చెప్పు వేరే వేసుకున్నది. ఒకటేమో ఒక కాలికేమో షూ ఉన్నది. ఆ అమ్మాయి టకటక రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు మీరు లగ్డారం అనే స్టేజ్ వస్తుంది, మీరు కుకునూరుపల్లె దాటిన తర్వాత లగ్డారం అని
అక్కడికి అమ్మాయి వచ్చినది దగ్గడారం అని విలేజ్. వచ్చిన తర్వాత ఇన్ఫార్మర్ చూసిరు, తేడా ఉంది ఈ అమ్మాయికి, షూ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, కొత్తగా కనబడుతుందని ఫాలో చేసిరు. ఫాలో చేసేవరకల్లా ఆ రోడ్డు కొంచెం దూరమే కన్ఫర్మ్ చేసుకున్నారు ఇన్ఫార్మర్. దళాలు దిగినాయి. రాత్రి డే అంతా కూడా ఎదురు కాల్పులు, కొట్లాడితే చివరికి మొత్తం తలుపులు వేసేసి దానిలో పొగ గ్యాస్ ఇట్లా పెట్టి చంపేసిరు. చంపేసిన తర్వాత ఆ 8-9 శవాలు వస్తే మా మిస్సెస్ అప్పటికి అక్కడ స్టాఫ్ నర్స్ సిద్దిపేట హాస్పిటల్, దానికి ఎదురుగానే మా ఇల్లు. ఎంత విచిత్రం చూడు. ఆ చనిపోయిన సురేష్ చోటు ఎప్పుడు మా ఇంట్లోకి వచ్చి అన్నం తినిపోయేటోడు. మా ఇల్లు ముంగంటే వాళ్ళ శవాలు పోస్ట్ మార్టంకి. అది మళ్ళీ దానికి ఎవరు అసిస్టెంట్గా మా మిస్సెస్ పోయింది. ఎంత బాధాకరమైన విషయం అని అంటే, అన్నం పెట్టినామనే వాళ్ళు పోస్ట్ మార్టంకి చేసినప్పుడు మళ్ళీ ఈమెనే పోస్ట్ మార్టంకి పోవాల్సి వచ్చింది డాక్టర్తో. మాకు ఎప్పుడు జీవితంలో ఒక్కొక్కసారి మా ఇంటి ముందు మా ఎవరైతే అన్నం పెట్టిరో, మా చేత అన్నం పెట్టిన ఆమెనే అని పోస్ట్ మార్టంలో పాల్గొనడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు చాలా సందర్భాలలో కూడా మేము చాలా రోజుల దాకా కూడా అసలు ఆ సంఘటన మేము మర్చిపోయినటువంటి సందర్భం లేదు. కానీ దాని తర్వాత కూడా మేము వెనుకకు పోలేదు, మాలో ఇంకా కసిని పెంచింది. దాని తర్వాత కూడా దీనికి ముందు దీనికి ముందు ఇంకొక నేపథ్యం ఏంటంటే, నేను సీకేఎం కాలేజ్కి వెళ్ళిన. మా మిస్సెస్ అక్కడ నర్సింగ్ ట్రైనింగ్ చేసినప్పుడు వరంగల్ చేసిండే. అంటే మీరు దుబ్బాక నుంచి వరంగల్ ప్రయాణం, అందులో సీకేఎం కాలేజ్. సీకేఎం కాలేజ్ పోయిన తర్వాత అది హబ్, అది ఇక హబ్బు, ఇక మనోళ్ళు కావలసిన వాళ్ళు ఇక అన్నిగా సమాచారం ఉంటుంది కదా. మొగిరిచెల్ల అని ఒక రమేష్ అని ఉండే అక్కడ, ఇరుముకొచ్చుడు అది ఇది పోయి విచిత్ర పరిస్థితి ఏందనంటే, పోలీస్ మల్లయ్య అని ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. నేను ఆయన ఇంటనే కిరాయికున్నాం. విచిత్ర పరిస్థితి ఏంటంటే, లోతుకుంటా అని అంటే వాళ్ళ పిల్లలు మాకుతో అటాచ్మెంట్ ఉన్నది, వాళ్ళతో మాకు అటాచ్మెంట్ తెలియదు. ఈ నేపథ్యం తెలియదు, రూమ్ ఇచ్చారు. కానీ వాళ్ళ పిల్లలకు తెలుసు, వాళ్ళ పిల్లలు తెలుసు. కానీ ఐజా కానీ వాళ్ళ పెద్ద కొడుకు ఇక్కడ ఉంటాడు. సరే అట్లా మేము పోయినాం, కొంత సెట్ అవుతుందని మేము పోయినాము. పోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో చదువుతున్నాను నేను. ఫస్ట్ ఇయర్ నేను సీకేఎం కాలేజ్ లోతుకుంట మధ్యన ఒక చెరువు గట్టు ఉంటుంది, నేను నడుచుకుంటూ పోయేది. ఈమె ఇక్కడ చదువుకుంటుంది, రోజు పోడు వచ్చుడు. వాళ్ళకి ఇక్కడ చదువుకున్న క్రమంలో మా ఊర్లో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, మా నాన్నప్పుడు సర్పంచ్ అయ్యిండు. నేను ఊర్లోకే నేను వెళ్ళిపోయినా షెల్టర్ కావాలి. అప్పుడు నేను ఒక గొల్ల రాములు అని ఒక ఆయన ఉంటాడు, రామయ్య, ఆయనను పరిచయం చేసిన ఎవరికి, శాఖముడికే. అన్న నేను ఇక చదువుకి వెళ్ళిపోతున్నాం, ఇక మీకు మంచికి చెడుకు మా జాన్వేస్లో అయిన ఒక ఆయన ఉంటాడు, ఇక వీళ్ళు ఉంటారు అని చెప్పేసి నేను ఆయనను పరిచయం చేసిన. అప్పుడు అన్నలు ఏం చేశారంటే, ఈ వెపన్స్ కన్నా గ్రైనేడ్స్ ఎక్కువ ఉండే కదా, గ్రైనేడ్సే వాడేటోళ్ళు. మనిషికి ఒక చిన్న పిస్తోల్ కానీ మిగతా అంతా గ్రైనేడ్సే కదా వాళ్ళు. ఆయన ఏం చేసినానంటే, శాఖమురి ఏం తీసుకొచ్చిండంటే, మొత్తం గ్రైనేడ్స్ ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఈయనకి ఇచ్చి, ఇవి ఇంట్లో పెట్టు, నేను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొని పోతా అని ఇచ్చిపోయినాడు. ఇక్కడ మేకల కాసే దగ్గర కలిసిండు ఆయన. ఆయనకి ఏం చేసిండు పాపం, ఆ రామయ్యని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో కుండలేసినప్పుడు వీడు మేకలు కొట్టుకొని పోయిండు. సాయంత్రము వాళ్ళ అమ్మ రొట్టె చేస్తున్నది, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాడు మొత్తం కుండలు వెతికితే ఇవి దొరికినాయి కుడుములు లెక్క. అవ్వ ఇవేంటి అని చెప్పేసి వాళ్ళ పొయ్యి కాడికి తీసుకొచ్చిండు. పేలిపోయింది. పేలిన తర్వాత మొత్తం ఇల్లు ధ్వంసమైపోయినాయి. పిల్లగాడు చనిపోయిండు, తల్లి చనిపోయింది, ఊరు మొత్తం లేచిపోయినది. పెద్ద అలజడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద అలజడి కాదు, మామూలు అలజడి కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సీమ చిటుకుమంటే ఎన్కౌంటర్లు చేసే కాలం, అది మామూలు పరిస్థితి కాదు. అట్లాంటి టైంలో అసలు ఈ ఊర్లోకి ఇవి ఎట్లా వచ్చినాయి, సో ఏంది, దీనికి నేపథ్యం ఏంది, ఈ బాంబులు ఎట్లా వచ్చినాయి, ఇది ఏం జరిగింది అని మిగిలిన కొన్ని ఉండే, అవి తీసుకొని పోయి పెద్ద బాయిలో పడేసారు. మా నాన్న సర్పంచ్ కూడా బాయిలో పడేసారు పెద్దగా. పోలీసులు దిగినాయి, ఆ నీళ్ళు తీసిర్రు, అందులోకి బాంబుల మూట, గ్రైనేడ్స్ మూట. ఎవడు ఏంది ఎక్కడనంటే, ఊర్లో ఎట్లా స్టార్ట్ అయింది, ఏం స్టార్ట్ అయింది అన్నప్పుడు మళ్ళీ బాలకిషన్ తీసుకొచ్చారు. ఈ ఊర్లోకి పార్టీ ఎట్లా ఎంటర్ అయింది, శాఖమురి ఎట్లా వచ్చిండు, రామన్న ఎట్లా వచ్చిండు, గోపన్న ఎట్లా వచ్చినాడు, వీళ్ళంతా ఎట్లా వచ్చిరు, ఈ ఊర్లో పీపుల్స్ వార్ నేపథ్యము ఎట్లా మొదలైంది అనడాని కోసం వేస్తే మళ్ళీ దానిలోకి నేను వెళ్తే ఏడున్నాడు అనగానే రివ్యూ తీసే వరకల్లా దుబ్బా కాలేజ్, ఆర్ఎస్యు కాలేజ్ చైర్మన్ ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి ఇవన్నీ తీసుకున్నారు. అప్పుడు అలా లింగన్న ఈ ఫోటోలు ఇవి అవి మొత్తం ఫోటోలని సేకరించారు మా అన్ని. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే వరంగల్ సీకెం కాలేజ్ ఎందుకు పోయినంటే ఆర్గనైజేషన్ కోసం పోయిన అంటాడు. ఇక్కడ ఇడిచిపెట్టి వరంగల్కు
అనేది మొత్తం షిఫ్ట్ అయ్యారు అక్కడికి. షిఫ్ట్ అయిపోయి ఒక 2 నెలలు 3 నెలలు నన్ను వాచ్ చేస్తారు వాళ్ళు. నేనేం చేసేది, చిన్న రూమ్ కదా, ఎవ్వరు లేనప్పుడు పోయి హోటల్కి వెళ్ళి పేపర్ చదివేటోళ్ళు. అప్పుడు ఒకటే 2-3 పేపర్లు, ఉదయము, ఈనాడు, ఉదయం, ఏదో 2-3 పేర్లు వార్త గివ్వే ఉండేటి. మధ్యాహ్నం పూట చదివేటప్పుడు ఎవ్వరు లేనప్పుడు పోతున్నాడు, ఇంటికి వస్తున్నాడు, మొత్తం అబ్జర్వ్ చేసిండు. నేను ఒకరిని కాలేజీ పోవడము రావడము ఇదంతా అబ్జర్వ్ చేసి ఒకరోజు ఒక పోలీస్ ఆయన వచ్చి మామూలుగా సివిల్ డ్రెస్సులు ఇట్లా వచ్చేసి, అన్న ఈ మన రూములు కిరాయి దొరుకుతాయా అని వాడు మొత్తం చూసుకున్నాడు. ఇల్లు ఏమోనే నాకు తెలియదు కదా, ఓనర్ వీళ్ళు అని చూసినాక వాళ్ళని పోయిండు, పలకరిచ్చిండు, ఇక మొత్తం చూసుకున్నాడు. అట్లా ఎన్నటి నుంచో చూస్తున్నది, ఎవరన్నా వస్తుర్రా పోతుర్రా ఏంది నేపథ్యం అనేది. నేను రోజు సాయంత్రం మా మిసెస్ తోలుకొస్తుంటే సైకిల్ మీద, ట్రైనింగ్ అయిపోగానే కాలేజ్ అయిపోగానే మళ్ళీ తీసుకొస్తుంటే నేను రావడము పోవడము ఇట్లా ఒక 5 నెలలు నన్ను అబ్జర్వ్ చేశారు వాళ్ళు, బాగా అబ్జర్వ్ చేసి. ఒక పూట ఎంజిఎం హాస్పిటల్ కదా తీసుకురాని పోతున్నా, టక్కన ఆయన పట్టేసి కళ్ళకి బట్టలు కట్టి జీప్లో పడేసారు. జీప్లో పడేసి చక్కగా ఎక్కడ తీసుకురారంటే ఇప్పుడు భీమారం క్యాంప్ ఉంటుంది వరంగల్ దగ్గర. అవును, అప్పుడు ఇంకా అవి పూర్తి కంప్లీట్ కాలేదు, ఇంకా అది పూర్తి కంప్లీట్ కాలేదు. ప్లాస్టర్ చేస్తున్నారు, తీసుకుపోయి నైట్లో అలా పడేసారు. పట్టుకపోయి చెయ్యి తుపాకీ ఇచ్చేసి, అరే తుపాకీ నా దగ్గర ఎందుకుంటే నేను చదువుకొని వచ్చిన అంటే లేదు లేదు లేదు, ఇక వాటిని మొత్తం తీసిరి. కాలేజీ రావురూపుల బాంబులు మంచి చెడు ఇవన్నీ తీసుకుంటా నువ్వు తుపాకీ ఏడబెట్టినవు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ ఎవరు చెప్పు. రాత్రి ఇక బాగానే కొట్టిరు బాగానే. ఇక ఎట్లుంటుంది వరంగల్ గా కాలంలో రామనాథం ఎన్నుకుంటారైనా చంపేసినటువంటి కాలంలో ఎట్లుంటుంది. అప్పుడు మామూలు ఇష్యూ కాదు అసలు, మామూలు కొట్టలే. కొట్టి రాత్రి బిర్యానీ తెచ్చి తినమన్నారు, తినలే. ఒక కానిస్టేబుల్ పెట్టిండు, కట్టేసి ఇది కట్టేసి ఈ ప్యాన్ కుక్క ఉంటుంది కదా, ఆ కుక్కానికి ఊలాడేసారు నైట్ ఊలాడేసిన తర్వాత తెల్లవారు ఏమైపోయింది, నాకు ఈ చెయ్యి మొత్తం ఇట్లా బ్లడ్ సర్కిల్ ఆగిపోయి చెయ్యి అందుకే ఊసొచ్చింది, చెయ్యి పని చేయట్లేదు. ఇక నాకు చెయ్యి పడిపోయింది, మొత్తమే కిందికి వచ్చింది. మళ్ళీ పొద్దుగాల మళ్ళీ అందరూ వచ్చారు. పాపం ఒక్క కానిస్టేబుల్ ఉండే, ఆయన బాలరాజు అని, పాపం ఉన్నాడో లేడో తెలియదు. అసలు ఏంది నువ్వేందనంటే, పాపం ఆయన దళితుడు, నువ్వేందంటే అసలు లేదన్నా మా ఊర్లో పరిస్థితి గిది గిట్లా అయిపోయింది. వాస్తవంగా ఇప్పుడు నేను చదువుకుంటున్నా, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మా మిసెస్ కూడా ఏడో ఉన్నది, మేము చదువుకుంటున్నామన్నా ఇది అన్నాక అసలు ఏం చేస్తాను అంటే అప్పుడు కొన్ని పాటలు ఇట్లా అన్ని పాటలు పాడితే మీలాగానే పాటలు పాడమనగానే పాటలు పాడాక పాపం ఆయన బాగా ఫిదా అయిపోయి ఆయనకి ఏముండనంటే ఎట్లన్నా చేసి కొద్దిగా ఫేవర్గా చేయాలన్నటువంటి ఆలోచన మొదలైనప్పుడు మిగతా కానిస్టేబుల్ ఇక పొద్దుగాలు వచ్చిన తర్వాత ఇక ఎట్లా ఉంటుంది మీకు తెలియంది అనేది. అసలు వరంగల్ పోలీసులు స్పెషల్ ఫోర్స్ పార్టీకి దొరికినామంటే ఎట్లుంటుంది పరిస్థితి. మీ టైంలో డిటి నాయక్ గారు ఎగ్జాక్ట్లీ. అప్పుడు నాకు డిటి నాయక్ అని తెలియదు, కానీ మామూలు కొట్టలే. ఇక నాకు కొడితే కొద్దిసేపు అయిన తర్వాత రాత్రి కొట్టినప్పుడు కొద్దిసేపు తెలిసింది స్పర్శ, కొద్దిసేపు. పొద్దుగాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పడుకోబెట్టి వెనక కాలు కట్టి రోకలి బండలు మీద ఇద్దరు కూర్చొని ఈ కట్టె కొడుతూ ఉంటే ఇక నేను అమ్మ అనడం కూడా మర్చిపోయినా. నాకు తెలుస్తలేదు, స్పర్శ తెలుస్తలేదు. వాళ్ళు ఎంతసేపు కొట్టినా కూడా స్పర్శ పోయింది. అరే కనీసం అన్న ఏం చెప్పమంటావు సార్, నా దగ్గర లేదు, నేను వాస్తవమే, మీరు అన్నయ్య కూడా వాస్తవమే, కానీ ఇక్కడ నేను ఆ పరిస్థితుల్లో నేను లేదు ఉన్నావు అని చెప్తే అసలు కొట్టి వాళ్ళకి దమ్మొచ్చింది. దమ్మొచ్చిన తర్వాత లేదు రాయిగాడు ఇట్లా లేదు, మా దగ్గర 100% నువ్వు సో అండ్ సో ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు చెప్పితే నేను ఇడిచిపెడతాం, చెప్పకుంటే నేను చంపేస్తాం, మీరు ఏమని చంపినా పర్లేదు. కానీ నాకు తెలిసిపోయింది వీళ్ళు ఎట్లా చంపేస్తారు, నాకు అర్థమైపోయింది. ఇక అట్లా 1 డే ఉంచుకున్నారు. రెండోసారి రాత్రికి నర్సంపేట అడవులకు తీసుకొని పోయారు, బట్ట కట్టి జీబులు తీసుకొని పోయి లక్కులు ఏంటంటే ఏదో ఒక హోటల్ కూర్చుండే పెట్టిండు. ఎవరో ఒక ఆయన వచ్చిండు, వచ్చి గిట్లే మాట్లాడుతూ ఉన్నాం, కూల్ డ్రింక్ పెట్టిండు. బహుశా వాళ్ళ ఇన్ఫార్మర్ అంటున్నాడు. నేను తుపాకీ తీసుకుపోయి ఇచ్చిన దానిలో నేనే ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్, అక్కడ ఆయుధాలు అక్కడ వాళ్ళకి సప్లై చేసినట్టుగా. ఆయన వచ్చినట్టు ఏం చెప్పిండో ఏమో, మళ్ళీ తీసుకొచ్చారు నైట్, చక్కగా తీసుకొని వచ్చి అప్పుడు నన్ను కొట్టేటప్పుడు అడిగేటోడు నేను ఎవరో తెలుసా అని అడిగేటోడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా డీటీ నాకేం తెలుసా సార్ మీరు ఎవరో అని నేను అనేది. పేరు అన్నామనుకో, అప్పుడు కరెక్ట్ ఆర్గనైజర్ కాబట్టి తెలుసా అని అంటాడు. పోలీసు వాళ్ళతో ఎట్లా ఉంటుంది. చక్కగా అక్కడ నుంచి పద్మాక్షి గుట్టలకు తీసుకుపోయారు. 9 గంటల రాత్రి అవుతుంది. పద్మాక్షి గుట్టలకు తీసుకుపోయాడు. తీసుకొని పోయి ఇంకా చెప్పురా చివరిసారిగా నీది అయిపోయింది,
నువ్వు తీసుకుపోయిన ఆయన కూడా చెప్పిండు, నువ్వు తీసుకుపోయిన ఆయన కూడా నీ పేరు చెప్పిండు, నువ్వే సప్లై చేసినావట, ఇక నేను కాల్ చేస్తున్నాం అని చెప్పేసి ఇట్లా పెట్టిండు, తుపాకీ పెట్టండి ఈడ. ఇక మంచి సార్ ఇక చంపేయండి, ఇదైతే గిదే అని చెప్పిన. ఒక 5 నిమిషాలు ఇట్లే పెట్టిండు, ఇదే మాట నన్ను ఇది అన్నాడు, ఇదే డిటి నాయకు ఇదే మాట నన్ను ఇది అన్నాడు. ఇక గంతే సార్, నా దగ్గర అయితే లేదు, చంపేయండి. ఇక ఏమన్నది, గింత గానం కొట్టిరు, గింత ఇదైపోయింది, చెయ్యే పడిపోయింది, నాకు మొత్తం చెయ్యే పని చేస్తలేదు, ఇక ఇంతకన్నా ఏముంటుంది, చంపేయమని చెప్పిన. ఒక 5 మినిట్స్ కనత మీద ఇట్లా పెట్టి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి పోరా బతికిపోయిన పోరా అని చెప్పేసి మళ్ళీ నన్ను జీబులో తీసుకొచ్చి ఎంజిఎం హాస్పిటల్ కాడ దించంగానే పాప బాలరాజ్ అని ఒక కానిస్టేబుల్ ఒక 100 రూపాయలు తీసి నా చేతిలో పెట్టి, హాస్పిటల్ చూపించుకో, కడుపు నేను అన్నం నేను ఇంటికి పో అని చెప్పి. ఎందుకు విడిచిపెట్టారు మీకు? అంటే అక్కడ క్లారిఫై కాలే, నాతో అబద్ధం చెప్పారు కానీ ఈయన కాదని చెప్పినట్టున్నాడు. వాళ్ళ ఇన్ఫార్మర్ ఎవరో నాకు తెలియదు, సార్ ఈయన కాదు అని చెప్పినట్టున్నాడు. తర్వాత వీళ్ళు ఉన్నారు కదా కానిస్టేబుల్, నేను పాటలు పాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా వినుకుంటా, ఎందుకు సార్ పాపం పోంతి సార్, అమ్మ వాడు ఏదో ఇటుకి వచ్చినట్టున్నాడు అని చూస్తే పాపం అట్లా అనిపిస్తలేదు సార్, ఎంత మంచి గాయకుడు సార్, అద్భుతంగా పాటలు పాడిండు, మాకు జానపదాలు వినిపి. అప్పటికి ఇంకా రేడియోలలో పాటలు పాడేది, రేడియో స్టేషన్లలో జానపదాలు పాడేది. మా ఎస్ ప్రభాకర్ అని ఉంటే నాకు అప్పటికి ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఆర్టిస్ట్, నేను రేడియోలలో పాటలు పాడేది. నేను ఇంటర్మీడియట్ నుంచే. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాటలు పాడిన వాళ్ళ మీద కూడా కోపం ఉండేది కదా పోలీసులు విపరీతంగా. అసలు వీళ్ళు పాపం ఈయనను ఎందుకు కన్విన్స్ చేసారో నాకు తెలియదు, కానీ వాస్తవంగా చంపేసుడే. కానీ ఆ బాలరాజును ఇంకొక కానిస్టేబుల్ పాపం వాళ్ళు దళితులు ఉన్నట్టున్నారు, సార్ మంచోడు సార్, వాడు ఎంత అద్భుతంగా పాటలు పాడుతున్నాడు సార్, ఎందుకు సార్ పోంతి సార్, వాడు కాదు కదా సార్ వదిలింటే వదిలేసినాక నేను మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ సిద్దిపేటలకు మళ్ళీ ఇక్కడ డిగ్రీలో జాయిన్ అయినా. అంటే మీకు సందర్భం చెప్తా ఉన్నా, అంటే అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చి నాకు తెలిసి నేను ఒక్కనే కావచ్చు. వరంగల్ తర్వాత మన సిద్దిపేట డిగ్రీ. ఇక్కడ మీ లవ్ గురించి చెప్పండి. దుబ్బాకల్నే మేమిద్దరం కాలేజీ, నేను చైర్మన్ ఉన్నా, ఆమె రిప్రజెంటేషన్ ఉంది, అందరు కూడా కొంచెం లెఫ్టే కదా. అప్పటికి రామ్లింగన్న మ్యారేజ్ చేసుకున్నాడు, ఇది ఈ అభిధం స్టేజ్ మ్యారేజ్. ఆ తర్వాత వసంత మల్లేశం అని ఉండే, ఆయన కూడా. వీళ్ళంతా మేమంతా పార్టీ ఆర్గనైజర్స్ కాబట్టి నాకు కూడా ఆ కోవలోనికే నేను కూడా వెళ్ళినాను. ఫస్ట్ ఎవరు చెప్పారు? మీరు చెప్పారు? ఇక ఏముంటారు కానీ ఏముంటారు, కలిసి చదువుకున్న వాళ్ళము. అంటే ఇంకొకటి ఏంటంటే కలిసి చదువుకోవడం వేరు, ఇద్దరు బాగా ఆర్గనైజ్ చేసేవాళ్ళం మేము. ఏం లేదు, ఇప్పుడు వేరే మేము బాగా క్లోజ్ గా ఉండేది. సరే వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు కదా, మనం కూడా చేసుకుందాం అన్నటువంటి ఒక భావంతోనే పోయింది తప్ప ఈ లెటర్ నువ్వు ఇవి ఏముంటే మనం అప్పటికే మనం పెరిగిన విధానం ఏంటంటే మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచే నేను 3వ తరగతిలో ఉన్నప్పుడే దొర చేసిన అన్న పాట పాడినవాడిని. మొదటి నుంచి ఈ నేపథ్యం ఉంది కదా, 7th 6th వరకు అన్నలకు సద్దులు మోసినటువంటి జీవితము, వాళ్ళు వచ్చుడు మన ఇళ్ళకి వచ్చుడు, మన ఈ జీవితాన్ని 100%. అప్పటికే నేను మంచిగా 10th లో ఉన్నప్పుడు కూడా నేను అద్భుతంగా, ఇప్పుడు వాళ్ళతో నేపథ్యం ఉంది కదా, మనకు లైఫ్ అంతా వాళ్ళతోనే పోయి పోతూ క్రమం పెరిగింది కాబట్టి అంతగా వీటి మీద అంత వ్యామోహాలు గీ టైపు క్యారెక్టర్స్ ఉండేటి కావు. ఒక మంచి సమాజం కోసం ఆలోచించడం కానీ, మనుషుల గురించి ఆలోచించడం. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ కేసీఆర్ గారు ఈ క్రమంలో కొంత పార్టీ ఆర్గనైజేషన్ జరగడం, వాళ్ళు రావడము పోవడము, తర్వాత కొన్ని ఎన్కౌంటర్లు, ఇక మేము కూడా పార్టీని మొదలలేదు అప్పటికి. తర్వాత సారు కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమం పెడుతున్నదానికి ముందు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యిండు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినప్పుడు ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు మళ్ళీ పాటలు ఏడువాడా, మళ్ళీ అప్పటికి రసమై బాలకృష్ణ అనేటోడు రసమై జానపద కళా సమితి పెట్టి నేను జానపద పాటలు పాడేది. అప్పుడు చాలా ఫేమస్ ఉండే నేను రసమై అనేది ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. ఇక 88లో 89లోనే, ఇక నీకు మళ్ళీ చెప్తున్నాను, 88, 89లో నేను మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత నాకు సారంగపాణి, వరంగల్లో శంకర్ అన్న, వీళ్ళ కాలేజీలలో పాటలు పాడడానికి వచ్చినప్పుడు వీళ్ళ నేపథ్యం. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడేమో ఈ పాటల నుంచి మళ్ళీ అక్కడ పోయిన తర్వాత జానపదాలకు మళ్ళీ నాకు శంకర్ అన్న వీళ్ళు ఆడారు. అప్పటికి కూడా నేను రేడియోలలో మా ఎస్ ప్రభాకర్ అని ఉంటే నన్ను పాటలు ఆయన ఎంబడి తీసుకుపోయేది, నన్ను పాటలు పాడించేది. దానిలో అప్పటికే నా జానపదాలు చాలా ఫేమస్ పాటలు. నేను చాలా ఫేమస్ గా జానపదాలు పాడుతుంటే, కంది ఊసే కంది కాసే కంది కొనలు నంది మేసే నంది ఓలే నువ్వే రాంగనో నవలి కన్ల నరు సంబంధి కన్నులు మండెనో, ఇట్లాంటి పాటలు. నాగులమ్మో నల్ల నాగులమ్మ నీ ఇంటి ముందర జామ, అరే జామలుందో జానోలే లేచి రావమ్మో నల్ల నాగులు. ఇవన్నీ చాలా ఫేమస్ జానపదాలు. అవన్నీ నేనే పాడినా, రేడియోలలో పాడిన, దూరదర్శన్లలో పాడిన. అప్పటికి నేను ఈ జానపదాల వైపు కొంత ఉన్నది. అంటే ఈ పార్టీ కొంచెం స్పీడ్ అయిపోయిన తర్వాత, వీళ్ళు కూడా అన్ని కొంత షిఫ్ట్ అయిపోయిన తర్వాత, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సార్తోని
నాకు అటాచ్మెంట్. సిద్దిపేటలో సార్ మళ్ళీ పోటీ చేసినప్పుడు అప్పుడు సార్కు నేనే అడిగారా పాటలు సార్ ఎక్కడున్నాడు ఏడని? మళ్ళీ మా గ్యాంగ్ కూడా మా బాలమల్లు వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ. ఇరుకోటి శ్రీనివాసరెడ్డి, ఇప్పుడున్న ఇరుకోటి శ్రీనివాసరెడ్డి, ఈ బాలమల్లన్న, మా ఎంపీ రషీద్, కొంత ఏమని గ్యాంగ్ పిలిచారు సార్ మీకు అప్పుడు? ఏమని పిలిచారు? నన్ను అప్పుడు బాలకృష్ణ తమ్ముడు అనేది, బాలకృష్ణ అనేది, ఇక మళ్ళా రసమయ్య అనేది, దాని పేరు ఇక అట్లనే మళ్ళీ సార్ దగ్గరికి వచ్చినప్పుడు తమ్మి మనం ఒక అద్భుతమైనటువంటి క్యాసెట్ చేయాలి. అప్పుడు దళిత చైతన్య జ్యోతి, మనం దళితుల జాతి గురించి ప్రభుత్వం 3 ఎకరాల ఈ వాస్తవంగా చెప్తా ఉన్నా, కేసీఆర్కి ఒక డ్రీమ్ ఉండేది. అంటే మొదటి నుంచి కూడా ఎక్కువ మంది దళితులతోనే అటాచ్మెంట్ ఉండేది ఆయనకు. ఆయన ఇప్పుడు ఏదో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, రాజకీయంగా అది పక్కన పెడితే కొంచెం సామాజికమైనటువంటి స్పృహ ఎక్కువ కేసీఆర్కి. ఆ రోజుల్లో కూడా చెప్తున్నాను నేను, ఏం లేకపోయినా పర్వాలేదు, ఏదో చెయ్యాలి, ఏదో పెట్టాలన్నటువంటి ఆలోచన ఎక్కువ ఉండేది. అట్లా ఈ దళిత అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది సార్కు. ఆయనే దళిత చైతన్య జ్యోతి అనే ఒక పథకాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ భూమి చింతమడకలో తనకున్న భూమిని, ఆ తర్వాత రాఘవపూర్లో దొరల భూములను అన్ని సేకరించి దాన్ని యూనిట్గా తీసుకొని 3 ఎకరాల భూమి ఇచ్చిండు. గా జమాన్లా ఇప్పుడు దళిత బంధు దానికి నేపథ్యం చెప్తున్నా. అప్పుడు 3 ఎకరాలు ఇచ్చినప్పుడు దళిత చైతన్య జ్యోతి అనే ఒక క్యాసెట్ చెప్పించింది నాతో. ఏం పాట రాశారు? అది దళిత చైతన్య దళిత చెల్లెళ్ళు కదులుతున్నారమ్మా ఓయమ్మ దళిత చైతన్య బాటలోనని బాగా జమాన్లది కదా. రాష్ట్రుడు ఇప్పుడు ఈ దళిత చైతన్య జ్యోతికి సంబంధించిన సారు తెలుగు లిటరేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది సార్. చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనంటే ఏడ రాసినా ఈ చెప్తే అంతా ఉత్తముచ్చట. సార్ బాగా చదువుకున్నాడు, తెలుగును అద్భుతమైనటువంటి అపారమైనటువంటి జ్ఞానం. మేము ఏదైనా పాటలా పాడిందో పాటండి సారా. ఇప్పుడు నీకు అంటే సార్ మొత్తం పాట మొత్తం రాయపెట్టాడు. నేను కొన్ని మీకు చెప్తా, ఆ నేపథ్యం కూడా చెప్తా. ఇట్లా వచ్చినప్పుడు నేను ఈ పాటలు రాసినప్పుడు సార్ పోటీ చేసినప్పుడు మళ్ళీ నాతోనే సార్ ఎన్నికల క్యాసెట్ రాసినాం నేను. అప్పుడు మదన్ మోహన్ గారు ఉండే కదా, పెద్ద పాతకపోయింది కదా మదన్ మోహన్, సిద్దిపేట్ల మదన్ మోహన్ మీద పోటీ సార్. మదన్ మోహన్ పోటీ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ సార్కు క్యాసెట్ నేనే చేసి ఇచ్చిన. అన్నలారా ఓ అక్కల్లారా ఆలోచించండి, అందరూ ఆలోచించండి, అందమైన మన సిద్దిపేటకై ఓటుని వెయ్యండి, సైకిల్ కోటుని వెయ్యండి, ఏళ్ళకేళ్ళు పాలించిన వాళ్ళు ఏమి చేసిరో తెలుసు కదన్నా, ఎన్నికలప్పుడు సందడి తప్ప దాగు బంగులలో దావదు తప్ప, కమ్మని తీయని మాటలతోనే పదవీ కాలం ముగించిరన్న. ఎవరు ముగించును? మదన్ మోహన్. అలాంటి సమయంలో వెనుకబడిన మన మెదక్ జిల్లాలో ఎనుకడుగన్నది ఎరుగని వాడు, రాజకీయంలో అడిగిడినాడు, సిద్దిపేట చంద్రశేఖరుడు నడుంగట్టిన రోజు నుండి ఇక చకచక పనులన్నీ మరి జరుగుతున్నాయండి, ఇంకా జరగనున్నాయండి, అందమైన మన సిద్దిపేటకై ఓటుని వెయ్యండి. అప్పుడు ఆ సార్ అప్పుడు పాట పాడినాను. సార్ మంచిగా గెలిచిన తర్వాత ఇక జరిగిన సంఘటనలన్నీ మీకు తెలుసు. ఈ క్రమంలో తెలంగాణ పార్టీ మనం ఖచ్చితంగా ఆ బషీర్బాగులో కాల్పుల తదనంతరం సార్ మళ్ళీ వచ్చి రాజీనామా చేసిన తర్వాత, అప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత రసమై, అప్పటికి నేను రసమై ఫేమస్ అయిపోయాడు. ఇక నేను పాటలు గీటలు క్యాసెట్లు నాకు చాలా వచ్చిండే, జానపద క్యాసెట్లు. అప్పటికి నా పాటలు ఇవన్నీ నేను పాటల జానపద సంబరాలు చేసినాం అక్కడ. అప్పుడు సార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు పెద్ద ప్రోగ్రామ్ చేసిన. నాకు ఈ ఆర్టిస్టులతో ఈ అటాచ్మెంటు, ఈ పాటలు గీటలు చాలా అద్భుతంగా ఉండే. వాస్తవంగా అప్పటికి నేను టాప్లోకి వెళ్ళిపోయినా. ఆ జానపదాలలో పెద్ద టాపు. నేను పాడిన చాలా పాటలు ఫేమస్ అయిండే జానపదాలలో. అప్పుడు క్యాసెట్లు అన్ని పొన్నాల దాబల దగ్గర మన పాటలే కొనుక్కొని అమ్ముకునేటోళ్ళు. అప్పటికి నేను టీచర్ని అయిపోయినా. నేను టీచర్ బీఈడి చేస్తున్నటువంటి క్రమంలోనే అందశ్రీ గారితో నాకు అప్పుడు పరిచయం. నేను అందశ్రీ గారితో అప్పుడు నాకు పరిచయం. అందశ్రీ గారి తొలి జానపద పాటలు కూడా నేనే చేసిన. అల్లి బిల్లి అంగుర తోట నేను అడుకుంటావో ఏ బండ్ల బాటల్ల వాడుకుంటూ పల్లె పాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట అని క్యాసెట్ ఆయన రాసిన మొదటి జానపద పాట అది నేనే పాడిన. అట్లా ఆ క్రమంలో మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర నన్ను పిలిచిన తర్వాత అప్పటికి ఇంకా పార్టీ పెట్టలేదు. అప్పుడు సుద్దాల అశోక్ అన్న పాటలు కూడా చేసిన. అప్పటికే నేను అశోక్ అన్న పాటలు కూడా చేసిన నేను. అట్లా ఆ పరిచయాలతోని మనం బాగా చేద్దామన్న ఉద్దేశంతో అప్పుడు మొదలైంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఈ పార్టీ ఆవిష్కరణకు ముందే మేము తెలంగాణ గలం అని క్యాసెట్ చేసినాము. అక్కడి నుంచి తెలంగాణ జయబేరి, ఇది తెలంగాణ, కోటి రతనాల వాన, గుండెరగిలి కథన, అవన్నీ ఆ పాటలు ఆ క్రమం నుంచి వచ్చినటువంటి క్రమంలో చాలా పాటలకి ఇక మళ్ళీ సాంస్కృతిక ఉద్యమాన్ని మొదలు ఇదంతా మళ్ళీ ఇటువైపు అనవడమైంది. దానికి ఒకసారి వెళ్లే ముందు గద్దరంతో పరిచయం, అన్నతో కలిసి పాడిన పాట, ఎందుకంటే మీకు ఫస్ట్ తీసుకొచ్చిందే అన్న పాట.
వాస్తవమే, మీకు ఇది కూడా చెప్పాలి. అంటే ఈ నేపథ్యానికి దీనికే లింక్. ఇట్లా వచ్చిన తర్వాత 2001లో సార్ పార్టీ పెట్టిన తర్వాత మీకు అదే చెప్తున్నా. 2001లో పార్టీ ఆవిర్భైంది కరీంనగర్ సభలో. నేను సంస్కృతి ఇంకా అప్పటికి ఎక్కువ పాటలు కూడా లేవు, అప్పటికి 3-4 పాటలే. అప్పటికే ఈ గల్లు గల్లు ఇవన్నీ పాటలు నేనే నడిపేది, 5-6 గంటలు నడిపిన. దాని తర్వాత 2002లో మన సుద్దాల అశోక్ తేజ్ ఆనిముత్యాలని ఇప్పుడు ఈ పాటలన్నీ టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది, ఆగడిలా ఆగడాల దినగండపు ఏలుబడిల మెడలు వంచి దొరమేనా పదిలంగా మోయువేల పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాదమస్తకం శ్రమిస్తూ ఓహొంతం 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 ఓహోమను ఆయాసమి అయినదిరా జానపద. ఈ పాటలు నేలమ నేలమ అంటే ఈ పాటలన్నింటిని కూడా నేను క్యాసెట్ చేసి అప్పుడు చాలా పెద్ద ఎత్తున, అప్పటికి నేను టీచర్ అయిపోయినా, ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన గా జమాన్లో 2 లక్షలు బాలసుబ్రహ్మణ్యం వందే మాత్రం వీళ్ళందరితో పాడించి దాన్ని జానపద జాతర అని, అప్పటికి మా అంతర్పుల నాగరాజు జానపద పాటలు చేస్తూ జాతరలో మంచి బ్యాలెలు వేస్తూ ఉంటే నేను పాటలు పాడేది, తమ్ముడు చేస్తూ ఉండేది. రవీంద్ర భారతిలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అప్పటికి పార్టీ స్టార్ట్ అయింది, సార్ కూడా రావడం జరిగినది. సార్ వచ్చిన తర్వాత అదంతా చూసి చాలా అద్భుతంగా ఉన్నది రసమై, మీరు ఇది ఇంతటితో ఆపద్దు, దీన్ని తెలంగాణ ఉద్యమానికి తీసుకురావాలి. ఈ జానపద జాతర అనేది తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించాలి. ఏం చేద్దామని అనుకున్నప్పుడు అప్పుడే ధూమ్ధామ్ చేసిరు, మీరు బ్రహ్మాండంగా ఉన్నది అన్నాడు. ధూమ్ధామ్ చేసిరు అన్నాక ఇంకేది ఇదే పేరు పెట్టుకుందాం, ఇక ధూమ్ధామే. అట్లా 2002లో మొదలై కామారెడ్డి 2000 ధూమ్ధామ్ పెట్టుకున్నా. కామారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, అప్పటికి విమలక వాళ్ళందరూ కూడా ఇవన్నీ యాడ్ అయిన తర్వాత 2006లోకి వచ్చిన తర్వాత నేను మొదటిసారి అంటే గద్దరన్న 2-3 సందర్భాలలో వేరే ప్రోగ్రాంలలో కలిసినాం. కానీ నేను ఇంత అప్పటికి ఇంత పాపులర్ ఆర్టిస్ట్ అయినా, ఇంత సింగర్ అయినా కూడా నేను మళ్ళీ జననాట్యం అంటే అటాచ్గా నేను పోలేదు. ఇక నాదంతా మళ్ళీ కేసీఆర్కు అటాచ్డ్ అయిన తర్వాత ఇటువైపు ఇక ఇటువైపు వచ్చేసిన, అటువైపు పోలే. ఏదన్నా సభలలో కలిసినప్పుడు అన్న అంటే అరే రసమయ్య గారు ఒకడు ఉన్నాడు, ఆయనకు అన్న ఆ ప్రస్తావన నేను ఆ పాటలు స్ఫూర్తి నాకు. వాస్తవంగా అవే లేకపోతే ఇప్పుడు గద్దర్లాగా పాడాలనే ఒకటైతే మన కోసం పాడింది అనేది ఇంకోటి గద్దర్. ఇప్పుడు మన జీవితాల మీద పాడింది కదా, జీతం ఉన్న నేపథ్యం ఉన్నది, ఇక్కడ చదువుకున్న నేపథ్యంలో కానీ ఆయన పాటలు ఆ కథ అంతా ఇక మనకు తెలిసిన విషయం కదా. ఇట్లా 2006లో మనం ఎన్ని పాడినా కూడా ధూమ్ధామ్ను ఒక పాటగా చూస్తా ఉన్నారు. అప్పుడు సార్ కేంద్ర మంత్రి అయ్యండి, ఇంకా కేసీఆర్ గారు కేంద్ర మంత్రి అయ్యిండు. ఇది ఒక ప్రస్తావన జరుగుతూ ఉన్నది. నేను సస్పెండ్ అయినా ధూమ్ధామ్ చేసినందుకు. హరీష్ అన్న మంత్రి అయినప్పుడు ఉప ఎన్నిక జరిగినప్పుడు నేనే పాటలు పాడితే నన్ను సస్పెండ్ చేశారు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా పాటలు పాడుతూ ఉన్నాడని టీచర్గా నన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిపోయినా అప్పుడు మేము ఆలోచించి ఏందానంటే ధూమ్ధామ్ అనేది దీనికి ఒక రూపం రావాలి, ఒక పొలిటికల్ రూపం రావాలంటే ఏం చేద్దామని ఆలోచించినప్పుడు అప్పుడు గద్దరన్న, నందిని సిద్ధారెడ్డి, నేను, దేశపతి కూర్చున్నాం. మేము కూర్చున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, అసలు గద్దరన్నని తీసుకొస్తే బాగుంటుంది కదంటే కాల్పుల తర్వాత అన్న అప్పటికి బయటకు రాలేదు, ఇంకా ఎక్కడ పాటలు బాగాలేదు. గద్దరన్న ఇంటికి పోవడానికే భయపడుతున్నటువంటి రోజులు అవి. 2006లో పరిస్థితి మీకు ఎట్లా మీకు తెలియదు కాదు. 2000 పోవడానికి కోసము భయపడుతున్నటువంటి కాలం, ఒకవైపు ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి కాలం. కాల్పుల తర్వాత గద్దరన్న దగ్గరికి ఎవరు పోయినా కూడా వీడు సానుభూతి పరుడని ముద్ర వేసి ఎన్కౌంటర్ చేసే పరిస్థితి నడుస్తూ ఉన్నది. భయపడేటాడు. దానికి తోడు మనకి ఈ నేపథ్యాలు ఉన్నోళ్ళమే కదా, మనకి ఈ నేపథ్యాలు ఉన్నాయనే ఈ కథ ఉన్నది కదా మనకు. అయినా పర్లేదు, ధైర్యం చేసి పోయిన తర్వాత సిద్ధారెడ్డి సార్ని తోలుకొని పోయినాం. సరే వాళ్ళకి కొద్దిగా అటాచ్మెంట్. సిద్ధారెడ్డి సారు, దేశపతి నేను పోయిన తర్వాత అతి కాదురా మీరు ఇట్లరా, దీన్ని ఇడిచి పెడతారు, ఇట్లుండదురా అట్లుండదురా అన్న అని. సరే మళ్ళీ ఒకటే రోజు పోయినాగానే అనలేదు, తెల్లారి వచ్చింది. అప్పటికి భువనగిరి సభలో అన్న నా తల్లి తెలంగాణ పాట రాసిండు కదా, ఒకటి పాట రాసిండు. దాని తర్వాత మళ్ళీ లేవు. ఇది జనసభ తర్వాత, భువనగిరి జనసభ తర్వాత అన్న మీద కాల్పులు ఇవన్నీ జరిగిన తర్వాత ఇక అన్న కూడా ఇంటికి పరిమితమైన రోజుల్లో పోతే మళ్ళీ తెల్లారమ్మంటే మళ్ళీ తెల్లారిపోతే అరే ఇక మీరు ఇంతగానం అంటారు కాబట్టి ధూమ్ధామ్ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, ప్రజలు కూడా ఎడు చూసినా ధూమ్ధామ్ అంటారు, చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం చేసినారు. అప్పటికి నేను నాగరాజు, పండుగలు, పబ్బాలు ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చినాం. ఇప్పుడు జననాట్య మండలినేమో ఒక బొరబడి ఉండేది, ఓ ఒరే కోమరన్న అనేది తిరుగుబాటు పాటలే ఉండేది కదా, తిరుగుబాటు పాటలే ఉండేది. ఎందాక చూద్దామురో అదని తర్వాత అన్ని ఇవే ఉండేవి కదా. మేము ధూమ్ధామ్కి వచ్చిన తర్వాత కల్చర్ని ఎక్కువ ప్రమోట్ చేసినాం, కల్చర్ను, పండుగలను, పబ్బాలు. అప్పుడే ఎంకన్న పాట వచ్చింది,
పల్లె కన్నీరు పెడుతున్నాడు. కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను కమ్మరి కొలుమిల దుమ్ము వారెను సాలెల మగ్గం సరుకులిరిగినది పెద్దబాడి సామదు వారినది సేతి వృత్తుల సేతిలిరిగినాయో నా పల్లెలు అని ఎంకన్న పాట వచ్చింది. తర్వాత తాళెల్లెల్లో ఒక పాట వచ్చింది ఎంకన్నది. అసలు సీరియస్నెస్ నుంచి మొదటిసారిగా రసమై చేసిన ప్రయత్నం చెప్తున్నాం మీకు. ఈ సీరియస్ నుంచి మేము ఇంకొక వైపు తీసుకెళ్ళినాం. ప్రజలకు కావాల్సింది ఏందిగా, ఇప్పుడున్న పరిస్థితి ఏం కావాలి, సెంటిమెంట్ ప్రజలను ఆలోచింపజేయాలంటే ఏంది, ఏవి మన పండుగలు, ఏవి మన పబ్బాలు. దీనికోసమని మేము ఒక బ్యాలే వేసేది. తానాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లో నా ఏలో మన పల్లెల్లో నా ముసిముసి మబ్బుల కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు అలుకులు జల్లే ఎర్రజాజులా పూతలు ఏవి ముగ్గులు లేక పల్లె తల్లులా అందము తగ్గి చెంగున దుంకే లేగదూడలు కిలకిల వలికే సిల్క పలుకులు ఏవి మన పల్లెల్లో నా ఏవి మన పల్లెల్లో నా గజ్జల్లా కోలాటమాడే సింధు యక్షగానాలు సారు ఇట్లా ఈ పాట ఈ బ్యాలే వేసేసరికి జనాలు పులకి అబ్బా ఎవి నిజంగా ఎవి బతుకమ్మలు ఎవి పాడారు. అసలు మామూలు కాదు. ఎవి ఈ పండుగలన్నీ ఏవి, ఇవన్నీ కావాలంటే ఏం కావాలి, తెలంగాణ కావాలి అని దీన్ని ఇట్లా ఒక బ్యాలే తీసుకొచ్చినాం. అట్లాగే నాగరాజు చూడసక్కని చేసేది వృత్తులది. అంటే వీటి మధ్యలో తెలంగాణ దుఃఖాన్ని ఆవిష్కరించినాం మేము. వేదిక మీద కూడా అన్ని జాగ్రత్తగా ఒక గుడిసే, బొడ్రాయి, కుందెన, ఈసుర్రాయి, మైసమ్మ గుడి అంటే ఒక పల్లె వాతావరణాన్ని తీసుకొని వచ్చి దానికి అనుకూలంగా అనేక పాటలు. ఇప్పుడు మనం వాన కోసము కప్పతల్లి ఆడేటోళ్ళం, వానలు రాకపోతే కప్పతల్లి ఆడేటోళ్ళం. దానికోసము అప్పుడే కొత్తగా రాసినటువంటి జయరాజ్ అన్న పాట ఉండే. సెలల్లో నీళ్లు లేవు సెలకల్లో నీళ్లు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ అని పాట పాడుతూ ఉంటే కింద జనాలు ఏడ్చేది. అంటే గా పరిస్థితుల్లో అట్లాంటి దాని తదనంతరము ఈ పాటలు గీటలు చాలా అద్భుతంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నటువంటి కాలంలో అన్నకు తెలిసి సరే నేను వస్తున్నారని చెప్పేసి తెల్లారి అరే మన లలితకళ తోరణాలు పెట్టినాం, అరే నేను ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారా అని చెప్పిండు. అట్లా మొదటిసారి అన్న రావడము కాల్పుల తర్వాత ఇక మొదటి ప్రోగ్రాం అన్న జనసభ తర్వాత భువనగిరి 96లో జరిగిన జనసభ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమ పాటను వేదిక మీద మళ్ళీ పాడినటువంటి సందర్భం మళ్ళా 2006 లలితకళ తోరణానికి నేనే పోయినప్పుడు నా గొప్ప అదృష్టం ఏందనంటే జీవితంలో గదరన్న పాట పాడితే చాలా అనుకుంటారు. గదరన్న పక్క నిలబడి పాడడం అనేది గొప్పగా అనుభూతి ఉంటుంది ఎవరికైనా, ఒక అదృష్టంగా భావించారు. ఎందుకంటే ఇదే లెజెండ్ ఒక కారణ జన్ముడు. ఆయన యాస ఆయన భాష లేసి ఉంటే గోషి గొంగడి గదరన్న కాబట్టి ఉద్యమ పాటలకు ఈ వేషమే కట్టాలనేది తెలిసిపోయింది. ఒకటి క్రియేట్ చేసిండు ఎట్లా అనేది. అట్లాంటి వ్యక్తి ఆయన జననాట్య మండలి ఆయన నడిపించేటోడు కదా, అన్న నడిపించేటోడు. కానీ ఇక్కడ రసమై బాలకిషన్ కథానాయకుడు, ఇక్కడ గద్దరన్న గెస్ట్. అరే నడవనరా అని చెప్పేసి అన్న వస్తే నిజంగా చెప్తా ఉన్నా, జీవితంలో ఒక మనిషి ఎక్కడి నుంచో ఊరు మనదిరా అని గద్దరన్న పాట ఎవరో మనకు తెలియదు, ఊరు మనదిరా వాడ మనదిరా అని ఆ పాట వాడి గోడకూరి చేసిన పోలీస్ స్టేషన్ నుంచి చివరికి గద్దరన్న పక్కన నిలబడి గద్దరన్నను పాట పాడించే ఆ స్థాయి దాకా ఎదిగొచ్చినటువంటి జీవితంలో అనేకం జరిగినాయి. ఎనుకోటలో చూసినాము, జీవితాలను చూసినాము, కష్టము, ఆకలి, కన్నీళ్లను ఇవన్నీ చూసి నిజంగా చెప్తున్నా అక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ప్రోగ్రాం తర్వాత ప్రామిస్ అన్నం తినలే నన్ను నేను చూసుకున్నా. నేను ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ దాకా మన జీవితాన్ని తీసుకొచ్చుకున్నాం. ఎంత పెద్ద గొప్ప విజయం. ఒక గద్దరన్నను పక్కన నిలబెట్టుకొని గద్దరన్న పాట పాడడం ఆయన ముంగట అన్న పాటను అన్ననే కదా అప్పుడు అన్న అందుకున్నాడు. ఇప్పుడు అన్న అప్పుడు కొత్తగా మళ్ళీ పాట అన్న రాసినప్పటికీ అమ్మ తెలంగాణమ్మ అన్న అందుకున్నాడు. అమ్మ తెలంగాణ ఆకలే కేక అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో ఎట్టొల్లా మట్టి సిప్పవో గాయిదోల్లా గాంధగొడ్డలివు అమ్మ తెలంగాణ. అరే రసమై అందుకోరా అన్నాడు. అందుకోగానే నేను కదా అరే శివ అంటూ ఒక్క పొద్దుడి సేయంలాడ రాజన్న రూపం చూడు పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు కొమ్రెల్లి మల్లన్నను చూడు కొండేశ్వరికెల్లో దాగుండు ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన
కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణమ్మ. అట్లా దాని నుంచి మొదలైతే అన్న సగం పాడగానే జననాట్య మండలిలో అన్న మొదలుపెట్టి సంజీవ్ కప్ప చెప్పేటోడు. అప్పుడు వాళ్ళిద్దరు సంజీవ్ పాడేది. అన్న మొదలు పెట్టగానే ఇప్పుడు వందనమో వందనమో నా చెల్లె స్వర్ణమ్మ చెమట సుక్కల వందనమమ్మ సేలు సేలుకల అని అనగానే సంజీవ్ అన్న అందుకునేది. ఇక్కడ ఆ పాత్రను రసమై పోషించాడు మళ్ళా తెలంగాణ ఉద్యమంలో. అన్న పాట పాడి చిన్న ముక్క వదిలేయంగానే అందుకోరా అంటే రసమై బాలకృష్ణ పాడేది. ఎంత కార్యక్రమం, ఎంత టైం జరిగింది? అసలు లలిత కళ తోరణం అనేది 6 గంటలు జరగచ్చు. అసలు మామూలు ప్రభంజనం కాదు. దాని తర్వాతనే కదా సార్ కూడా రాజీనామా చేసి మళ్ళీ కరీంనగర్ ఎలక్షన్లోకి వచ్చే, కరీంనగర్ తర్వాత గద్దరన్న నేమ్ పోతే పోస్టర్లు ఇట్లా కలర్ పోస్టర్లు వేస్తే పోస్టర్ ఇట్లా పీక్కొని పోయి ఇళ్ళ ప్రేమలు కట్టుకొని పెట్టుకున్నాడు. గద్దరన్న మొదటి ఫోటో ఇక. దీని తర్వాత ఇంత అద్భుతమైనటువంటి అన్న ఫోటో, ఇటు పక్కన ఇట్లా గద్దరన్న, ఇటు పక్కన గూడంజన్న, ఇటు పక్కన అందేశ్రీ, జయరాజు, దయా నర్సింగు, ఇక ఇట్లా ఈ మా నాగరాజుది, ఇట్లా ఈ ప్యాటర్న్ ఇది అట్లా ఎక్కడ దొరికేది కాదు కదా ఈ ప్యాటర్న్. ఇది మామూలుదా? విమలక్క అక్కడికి వచ్చింది, తర్వాత సంతోష్, వీళ్ళందరూ ఈ ఫోటోలు ఇట్లా అద్భుతమైన పోస్టర్ ఇట్లా వేస్తే సినిమాలు చూసినట్టు తీసుకొని పోయి ఇళ్ళల్లా సార్ పైసలు ఇస్తా మాకు పోస్టర్ ఇస్తారా సార్ అని అడిగాడు జనాలు. అంటే అంత అద్భుతమైనటువంటి దాని నుంచి శ్రీరాంపూర్, దాని తర్వాత సార్ రాజీనామా చేసి ఇవన్నీ వచ్చినటువంటి క్రమంలో ఇక అక్కడ దాకా మీకు జరిగిన ప్రస్థానం అంతా తెలుసు. తెలంగాణ ఉద్యమం ఇక్కడ శాఖమూరి అప్పారావు గారిది ఎన్కౌంటర్ అయినప్పుడు మీకు అనిపించింది? ఎప్పుడు తెలుసు? చాలా బాగా అనిపించింది. శాఖమూరితో చనిపోయినటువంటి కొండలు, నాకు చిన్న పిల్లగాడు మాతోనే ఉండేటోడు చిట్టాపూర్లో మాతోనే ఉండేటోడు. మా ఇంట్లో కూడా చాలా బాధపడ్డారు. మా అమ్మ ఏడ్చింది, అందరూ ఏడ్చారు. అసలు నిజంగా చెప్తున్నా, ఒక సొంత కొడుకు చచ్చిపోతే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపించింది శాఖమూరి పోయిన రోజున. వాస్తవాన్ని ఒక పార్టీ వ్యక్తినే కాదు, ఒక సొంత మనిషిగా చూసారు జనాలు. సరే ఒక సిద్ధాంతం కోసం చాలా మంది పార్టీలకు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. నాకు ఇట్లా ఇక ఆ ప్రస్థానం నుంచి ఇక్కడ ఇటు వస్తుంది. అట్లా చాలా మంది కూడా లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నది. కానీ చివరి దాకా జీవితాన్ని అద్భుతంగా ప్రజల కోసమే తను జీవించి ప్రజల కోసమే త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇప్పటికీ మీరు అన్నట్టుగా శాఖమూరికి ఉన్నటువంటి బ్రాండ్ ఎవరికి ఉండదు. చాలా మంది చనిపోయిన వాళ్ళకు ఉంటారంటే వాళ్ళు అట్లా చేసారు, వీళ్ళు ఇట్లా చేసారు, వీళ్ళు ఇది చేసారు అని ఉంటుంది. కానీ తనకి ఎలాంటి మచ్చ కూడా ఉండదు శాఖమూరికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాస్తవంగా గద్దరన్న కూడా బాగా ఇష్టమైన వ్యక్తి శాఖమూరి. మేము చాలా సందర్భాలలో ఎప్పుడన్నా పోతా ఉన్నప్పుడు మాట్లాడుకునేది, ఎప్పుడన్నా ప్రస్తావన వచ్చినప్పుడు, అరే ఎవరురా ఇట్లా అని ఎప్పుడన్నా అన్న ఒకటే జీబ్లో ప్రోగ్రామ్ పోయేటప్పుడు కానీ వెనక కూర్చుంటుంటాం కదా, కూర్చొని మాటలు పోయినప్పుడు ఇక మాకేముంటే అన్ని గివే కదా, అదే ఏంది రా ఊర్లో ఎట్లరా అట్లరా అని మాట్లాడినప్పుడు అన్నతోని ఎక్కువగా ఈ చర్చల్లో వచ్చినప్పుడు ఇద్దరు గురించి బాగా చెప్పేటోడు. మన అంకం బాబురావు డాక్టర్ కానీ వీళ్ళు బాగా అన్నకు. తర్వాత కౌముది కానీ సముద్రుడు, వీళ్ళంతా కవులు కదా, బాగా ఇష్టపడేది వాస్తవంగా. అట్లా మాకు చనిపోయినప్పుడు కొంచెం చాలా బాధగా ఉంది. తర్వాత మేము పోయినాం కొండలు, ఇంటికి కూడా వెళ్ళాం మేము. అప్పటికి నేను కొండ దగ్గర పోయినా, అప్పటికి నేను మెల్లె కూడా అయినా కదా, పోయి వచ్చినాం మేము. తర్వాత ఇక మళ్ళీ ఇక రాజకీయాలు, ఈ ప్రస్థానము. అలా మీరు ఒక సంస్థ ప్రారంభించే పాటకు ఊపు తీసుకొచ్చారు, మీరు రాజకీయాలు విభిన్న రావాలనుకుంటారు? అంటే ముఖ్యంగా సారే నన్ను 2000 తెలంగాణ వచ్చిన తర్వాత నేను 2009లోనే పోటీ చేస్తా అన్న. సరే చిన్నోని ఇప్పుడు ఎందుకు, అది ఇంకా అప్పటి ఇంకా తెలంగాణ రాలే కదా, అప్పటికే ఇంకా సరే 2014లో సారే నన్ను పిలిచి రసమై మానకొండూరు నుంచి నువ్వు పోటీ చేయి, నువ్వు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా గెలిచి వస్తావు అని చెప్తే పోటీ చేయమన్నారు. కానీ ఆర్థికంగా మీరు అంతే సారే చూసుకున్నాడు కదా. నేను 100% చెప్తున్నా, సార్ నన్ను ఒక్కలనే కాదు అందరినీ కూడా కేసీఆర్ చూసుకున్నా. నేను ఇది మీకు చెప్తా ఉన్నా, కేసీఆర్లో ఉన్నటువంటి చాలామంది ఒక రాజకీయంగా చాలామంది ఏదో ఈ పాత్రనో ఆ పాత్రనో అంటే, కానీ ఆయన తాగించినటువంటి తను కొనసాగించిన త్యాగం కూడా మామూలు కదా. ఎవరు పోటీ చేసారే, ఒక్కసారి పోటీ చేయమని ఎవరైనా చేసిరా? అధికారం ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చేసిరా, తెలుగుదేశం ఎవరు చేసిరు? తనకు తాను మరణశిక్ష విధించుకున్నట్టుగా తనకు తాను ఎన్నిసార్లు పోటీలో నిలబడాలి తెలంగాణ కోసం? ఒకసారి ఈడ తెలుగుదేశంకు బాగా చేసే, మళ్ళా ఎంపీకి రాజీనామా చేసే, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే, మళ్ళా దీనికి రాజీనామా చేసిరి. 100% వాళ్ళు అనేక సారి పరీక్ష పెట్టుకున్నారు. నేను తనకు రాజీనామా చేయడం అంటే శిక్ష విధించుకోవడం 100% ఒక రాజకీయంగా ఆయనకి గెలవడానికి కోసము ఎన్ని ఎత్తులు వేస్తారు చెప్పండి, ఎంత కష్టపడతారు. అట్లాంటి వాడు ఒక్కసారి కాదు, 2 సార్లు 4 సార్లు 5 సార్లు రాజీనామాలు చేసినటువంటి పార్టీ. నేను 100% చెప్తాను, ఎవరు చెయ్యరు వీళ్ళంతా. ఎవరు ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నా, చాలా మంది ఏమంటారంటే ఏది నోటికి వస్తే అది మాట్లాడతారు ఇవ్వాలి. కానీ వాస్తవంగా
ఆయన త్యాగం మామూలు కాదు. వాస్తవంగా అనేక మంది తోడు అయి ఉంటారు, నాయకుడు అంటాడు ఒకడు ఉంటాడు, కానీ రాజకీయంగా కేసీఆరే కనుక లేకపోతే నీ తెలంగాణ పాట పాడే పరిస్థితి ఉండేనా? మీరు చెప్పండి నాకు. ఆ రోజు బెల్లి లలితను ఎట్లా చంపేశారు? బెల్లి లలితను తెలంగాణ పాటలు పాడినందుకే కదా అమ్మాయి తాగపోతే అప్పుడు నాగేటి సాలాల సిద్ధరెడ్డి రాసి నాగేటి సాలాల నా తెలంగాణ ఇట్లాంటి పాటలు పాడినందుకే కదా. మాధవరెడ్డి తెలుగుదేశం ఉన్నప్పుడే కదా, మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడే కదా మనల్ని ముక్కలు చేశారు. అదే మేము గిన్ని పాటలు పాడి అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణకి తోటి వెనక ముందు చూసుడేంది రాజనవో రాజనాని పొమ్మంటే పోవెందుకు పోరావో ఆంధ్రోడని గిట్లాంటి పాటలు పాడితే బతకనిద్దురా. వాళ్ళ ఆంధ్ర ముఖ్యమంత్రులే ఉండిరి. ఆంధ్ర ఎక్కడ కథ ఒక రాయలసీమ ఓ కథ ఫ్యాక్షనిజం గీక్షనిజం ముందట మేము గుంటూరు జిల్లాలో గుంటేడు జాగా అడిగిన మా పాటలు పాడితే నిజంగా చెప్పండి ఎవరన్నా ఉండనా? అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణకి తోటి పాలో నివా ఈ సంత రమ్మంటే ఇల్లంతా మీదంటిరా వారే వా తిన్నింటి వాసాలు ఎక్కువ ఎవడు ఊరుకుంటారు చెప్పండి. గా క్రమంలో మేము రాత్రులలో పాటలు పాడి వస్తున్నప్పుడు ఏదైనా జరగవచ్చు కదా, ఏదైనా జరగవచ్చు కదా. కానీ ఎవరు చేయలేదు. దీనికి రక్షకుడు ఎవరు? కేసీఆర్ కదా. గద్దరన్న కాల్పల తర్వాత మళ్ళీ ధూమ్ధాం పేరిట మళ్ళా గ్రామాలలోకి వచ్చి వేదికల మీద పాట పాడుతున్న పాట పాడినా కూడా అందులో ఉన్నోళ్ళు ఎవరే అంతా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళు కదా. దయా నర్సింగు అందులోకే వచ్చినోడే, కొప్పుల ఈశ్వరన్న అందులోకే వచ్చినోడే, జయరాజు అదే, గూడంజన్న అదే, ఒక అందశ్రీ తప్ప ఎంకన్నతో సహా అందరూ వాళ్ళే కదా. ఆ నేపథ్యాలు ఓలు 60 శీల కావచ్చు, ఒక కోటి ఉండే. ప్రభాకర్ ఇప్పుడు ఎన్కౌంటర్ అయిపోయింది కదా, చనిపోయింది కదా, అప్పుడు ఈయన ఉండే కదా. అసలు ఈ నేపథ్యానికి ఎవడన్నా వేదికనికి పర్మిషన్ ఇస్తాడా మీరు చెప్పండి? ఆ పర్మిషన్లు లేవడ్డాడు ఎవడు? కేసీఆర్ కాదా? నేను అడుగుతా ఉన్నా. వేదికని నాకు రసమై బాలకృష్ణ ద్వారా వేదికను ఏర్పాటు చేసి మైకులు పెట్టించి ఇన్ని పాటలు అద్భుతంగా పాడే గొప్ప అవకాశాని కోసము అడ్డుగా నిలబడి దాన్ని నిలబెట్టినోడు కేసీఆర్ 100%. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ స్వేచ్ఛను మాత్రం నిలబెట్టి. ఎందుకంటే అరే వీళ్ళు తెలంగాణ వాళ్ళని ఏమనొద్దురా బాబు వాళ్ళు అనుకుంటే మళ్ళీ మీద పడతారా వాళ్ళు అనుకుంటే. పొలగాలు చనిపోతా ఉంటే శవాల కింద అన్న గదరన్న విమలక్క అన్న రసమయ్య అన్న మీరు పాట నాపకండి ధూమ్ధాం చేయండి అని మరవాంగుల పేర్లు రాసిరు కదా. రాసినాక కూడా మమ్మల్ని పాట పాడనిచ్చిన ఎక్కడన్నా ఇప్పుడు ఇయనిస్తారా మీరు అడగండి. ఇప్పుడు నేను ఈడాది తెలంగాణ వచ్చి గింత వచ్చింది, ఇప్పుడు రసమయ్య పోయి పాట పాడతాడంటే మొన్న నేను ఒక్క పాట పాడితే అబ్బో మళ్ళీ అనివుతే ఒక పాట అబ్బాబ్బా ఏందిరా బాయ్ ఇప్పుడు నన్ను పాడించే అవకాశం ఇస్తారా? ఇక్కడ ఇంత కొట్లాడు. కానీ ఆ రోజుగా కష్టపడ్డాడు, కొట్లాడిండు. ఎట్లనే మా పిల్లలు ఎట్లా అంటే ఎక్కడక్కడ ధూమ్ధాం పెట్టించినాం, బ్రహ్మాండంగా చేసినాం. 100% కేసీఆర్కి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ఉద్యమానికి రాజకీయంగానే సాధించినాం. మనం ఎంత పాడినా ఇక వాటని తీసుకోపని ఇచ్చిండా? రేపు పార్లమెంట్నే బిల్లు పెట్టిరు కదా, పార్లమెంట్లో బిల్లు పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని వాళ్ళు మద్దతు ఇచ్చి ఇవన్నీ చేయడానికి కారణం రాజకీయంగా దానికి 100% ఉన్నది కదా, ఎలాంటి డౌటే లేదు. నేనేమంటున్నా అంటే ఆ నేపథ్యానికి ఈ నేపథ్యం జోడై అందరూ ఒక రమ్మన్నట్టు సాంస్కృతికమైనటువంటి భావ వ్యాప్తి కావచ్చు, రకరకాల పద్ధతిలో ప్రజలు మేల్కొల్పినాం, ప్రజలంతా ఐక్యత అయిపోయినరు, అందరు కలుసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తంలో అయితే సాధించడంలో మేం కావచ్చు, ధూమ్ధాం కావచ్చు, ఇంతగాని అన్ని పాత్రలు ఉన్నాయి. వీటి వెనకాల కూడా అన్నల పాత్ర కూడా ఉన్నది. మీకు ఇది కూడా చెప్తా ఉన్నా నేను 100% చెప్తాను. వాళ్ళు కూడా ధూమ్ధాములు పెట్టిరు. ఎందుకు పెట్టలేదు? మీరు ధూమ్ధాములు ఎన్ని ధూమ్ధాములు వాళ్ళకి నేనే కదా చేసిన, నాకు తెలుస్తుంది కదా. నేను మంతిన్ దగ్గర పల్లిమేల అనే ఊరు ఉంటుంది, ఛత్తీస్గఢ్ బార్డర్. మీరు జానకి అనే ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిరు మీరు వరంగల్లో. ఆ అమ్మాయి అప్పుడు దళంలో ఉంటుంది అక్కడ అదే ఊరు వాళ్ళది పల్లిమేల. ఆ ఊరే అమ్మాయిది, ఆ ఊరు. వాళ్ళు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉంటారు, వాళ్ళు అదే ఊరు. మేము ఫోన్ చేసిర్రు, ఎవరినో ఒక వ్యక్తి వచ్చిన అన్న మేము ధూమ్ధాం పెట్టినాము మీరు రావాలని అన్నాడు. రావాలన్నప్పుడు సరే అని చెప్పి మంతిన్లో దిగాను. అక్బర్ అని ఉండే ఒక సానుభూతి పరుడు, ఐడియా ఉంది. ఏం చేసిండు, ఇక్కడనే అన్న మంతిన్లే అని ప్రోగ్రాం చెప్పిండు మాకు. మంతిన్లే ప్రోగ్రాం అన్నాడు. మంచిదని మేము పోయినాం. దిగిన తర్వాత ఇక్కడ కాదన్న ఇక్కడ పక్క ఊరు అన్నాడు. జీప్లో తీసుకొని పోయిండు. కొంచెం దూరం పోయిన తర్వాత జీప్ దించడం. జీప్ దించా గోదావరిలో అన్నయ్య జీపు ముందడికి పోదు ఇక నడుచుకుంటూ పోవాలన్నాడు. మొత్తం ఈ డప్పులు గిప్పులు మా పొలగాళ్ళందరూ ఇట్లా నెత్తి మీద మోసుకొని ఇక గోదావరి నడుచుకుంటూ పోయినాం. ఎన్ని 12 కిలోమీటర్లు నడిపించిండే. మొత్తం అయింది పలిమేల. సగం దూరం అయినాక మళ్ళీ ఎడ్ల బండి తీసుకొచ్చిరు. ఊర్లోకి పోయిన తర్వాత స్టేజ్ అంటే ఏం స్టేజ్, కట్టెలు, టేక్ కట్టెలకు అన్ని ఇట్లా కట్టి దాని మీద తడకలు 11 గంటల రాత్రి అవుతుంది. చిమ్మన చీకటి ఉంది. మాకు పాడడానికి మాత్రమే లైట్ ఉన్నది. ఎవరు వచ్చినా మాకు తెలుతలేదు. అన్న ఇంకెప్పుడైనా ప్రోగ్రామ్ అన్న వస్తురు అన్న అందరూ రావాలి కదా అన్నాడు. కట్ చేస్తే మొత్తం రాత్రిలా 12 గంటల రాత్రికి ధూమ్ధాం స్టార్ట్ అయింది. ఫస్ట్ 1-2 పాడిన తర్వాత చిట్టి పంపుడు అన్నలు ఈ పాట పాడగలరు. ఏ పాట? ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావా. ఇక ఇవి అందుకున్నాం. ఎర్రజెండె నీయలో. ఇక మొత్తం ఈ పాటలు మొత్తం ఎటు చూసినా ఎడ్ల బండ్ల మీద కూర్చున్నారు. ఇట్లా వాడితే అన్ని ఇట్లా కనబడుతున్నారు. మాకు కనబడతలేరు ముఖాలు.
ఎవరెవరు వచ్చి ఉంటుంది అప్పుడు? మొత్తం దళాలన్నీ వచ్చినాయి. ఎంత ఎవరెవరు అంటే అన్ని దళాలు మాకు చెప్తలే, కానీ వాళ్ళు కోరుకునే పాటలు పాడండి. అన్ని ఇవే మొత్తం అన్న. ఎర్రజెండా ఒకటి. ఎర్రజన బాణ్యము, ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిస్తున్న రావణము, తర్వాత అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా అడవి సల్లాగుంటే అన్నానికి కొదువాలేదు, పంటాలింటికొస్తే పండుగ చేస్తామే అడవి తల్లికి దండాలో మా కొండల నుండి కోనల నుండి గోదారమ్మ ఉరుకులు చూడు, అరే కొంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ పరుగులు చూడు, సెలిమెల సెగలు చూడు ఆ ఏటిలోని ఊట చూడు, ఓ జీవనదులతో చుట్టుముట్టేటి గొండనల జీవ గడ్డర బాబు రేలా 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 రేలా. ఈ పాటలు ఇక వాళ్ళకి ఏది రాస్తే ఆ పాట పాడమే. ఇక నేను నా వచ్చిన పిల్లలు కూడా ఈ నేపథ్యం ఉండేది కదా, నాకేమో ఆ నేపథ్యం ఉండే, నాకు అన్ని కొన్ని వచ్చు కదా, ఇక అడుగుడు పాడు. ఇక్కడ 4 గంటల దాకా నడిచింది. 4 గంటలకు పాటలు అయిపోయింగానే దిగి ఇక ఆడ లేము ఊళ్ళే, ఇక లేము ఊళ్ళే, వెంటనే స్టేజ్ దిగి మళ్ళీ నడక పోతే నడుచుకుంటూ వచ్చి ఒక సెలిమెల వాగుల మొఖాలు కడుక్కొని వస్తూ ఉంటే ఒక చిన్న గుడిసె ఉంటుంది ఎవరిదో, వాళ్ళ దగ్గర ఛాయ్ పెట్టించిండు తీసుకుపోయిన ఆయన. ఆడ ఛాయ్ తాగి మళ్ళీ ఆ ఊరికి నడిచి వచ్చే 9:30 అయింది. మళ్ళీ ఇక్కడ మంతినికి వచ్చి జీబాడికి వచ్చి మళ్ళీ జీబ్ వచ్చి ఎక్కించుకొచ్చి మళ్ళా 1 నిమిషం ఉంటే వస్తాడ నడువురా ఎక్కువ. ఇక మా బండి ఎక్కినామంటే ఈడ వెళ్ళినాం. జీవితంలో అట్లా అనేక చోట్ల వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది, 100% వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది. ధూమ్ధాముల కాడికి వచ్చారు. ఇప్పుడు శ్రీరాంపూర్లో గద్దర్ను అప్పుడు అజ్ఞాతం తర్వాత మళ్ళీ మొదటిసారి శ్రీరాంపూర్లో అసలు గద్దర్ను తీసుకుపోయి పాట పాడించే పరిస్థితి ఉండదా. జగిత్యాల జైత్రయాత్ర తర్వాత మళ్ళీ అక్కడ అమరన్న ఫస్ట్ రిలీజ్ అయ్యి అక్కడికే వచ్చిండు విమలకతోని జైత్రయాత్రకు. ఇట్లా ఈ ప్రతి చాలా ప్రోగ్రాంల వెనుక వాళ్ళు మాజీలు కావచ్చు, జనస్రవంతులు కలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ భాగస్వామ్యం ఉంది ధూమ్ధాంలో. నేను 100% చెప్తున్నా. ఎక్కువ లీడ్ చేసింది కూడా వాళ్ళే, మీకు ఇది కూడా చెప్తా ఉన్నా, ఆర్గనైజ్ చేసింది కూడా వాళ్ళే. ఇప్పుడు రాజకీయంగా ఓ సర్పంచ్కో జడ్పీటీస్కో పోటీ చేసే టైంలో వస్తే వాళ్ళు పోటీ చేస్తారు, ఇంత ఏదో రసమైన తీసుకొచ్చుకున్నా ఇంకోళ్ళని తీసుకొచ్చుకుంటే ఉపయోగపడతామని పనిచేస్తారు తప్ప తెలంగాణ కోసము ఇది కావాలి అని ఎవరు పనిచేస్తారు? వాళ్ళే కదా. దాని ప్లేస్మెంట్లో చాలా మంది వచ్చి చేరారు కదా. ప్రజాకళ మండలికి పాడే పరిస్థితి ఉండేనా? ధూమ్ధాంలో భాగస్వామ్యం అయ్యారు కాబట్టి ఈజీగా పాడగలిగారు. అరుణోదయ కూడా డైరెక్ట్ పాడే పరిస్థితులు ఉండేనా? కష్టమే కదా. వాళ్ళు కూడా ధూమ్ధాంలో భాగస్వామ్యం కాబట్టి ఈజీగా కల్పించారు. తర్వాత గద్దర్ అన్న బృందం వీళ్ళంతా కూడా ఈజీగా ఇంట్లో వచ్చారు కాబట్టి ప్యారలాల్ గా ఇది ఒక ధూమ్ధాం అనేది తీరొక్క పువ్వుని తీసుకొచ్చి బతుకమ్మని వేసినట్టుగా మొత్తం అన్ని కళా మండలతోని. కానీ ఇందులో జేఎన్ఎం ఎందుకన్నా ఉండలేకపోయింది అంటే అప్పుడు జేఎన్ఎం నిషేధించారు కదా. ఆ జేఎన్ఎంఏ ప్రజాకళ మండలి, కోటి, ప్రభాకరు, రాజనర్సన్న, ఇంకా గోపాలు వీళ్ళు ఉన్నారు. వాళ్ళ బృందం కూడా అన్ని చోట్ల పాల్గొన్నది. చాలా చోట్ల వాళ్ళకి వెసులుబాటు ఉన్న చోట పాల్గొన్నారు. దాని తర్వాతనే కదా ప్రభాకరు మళ్ళీ అప్పుడు డోలకు వాయించేటోడు, దాన్ని మళ్ళీ ఎన్కౌంటర్ అయ్యి చనిపోయింది కదా ఛత్తీస్గఢ్లో. అంటే ఈ ప్లేస్మెంట్ వెనుక వీళ్ళైతే ఉన్నారు, 100% ఉన్నారు కదా. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈజీగా మూవ్ అయినాం, గ్రామాలలో ప్రజలకు చేరువ అయిపోయినాము. కాబట్టి ఇంతమంది భాగస్వామ్యం ఉన్నది. దాని వెనకాల కూడా ఈ ప్రస్తావన నుంచి అలాగే రాజకీయ నేపథ్యంలోకి వచ్చారు. ఫస్ట్ టైం రాజకీయం అదే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అధ్యక్ష అన్నప్పుడు మీకు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకనంటే పాట అంటే ప్రజలకు నచ్చితే, నేను ఏ ప్రజల కోసం అయితే చిన్నప్పుడు పాట పాడినో, తొలి పాట నుంచి చివరి పాట దాకా తెలంగాణ కోసం పాడినో, నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఊర్లలోకి వెళ్ళగానే బిడ్డ ఓ పాట పాడిపో బిడ్డ అనేటోళ్ళు. ఓ పాట పాడి బిడ్డ అంటే నువ్వు డబ్బులు అడగ, నాకు తెలియదు అసలు పైసలు వ్యవహారాలు తెలియదు. ఫస్ట్ పోయినప్పుడు సారు నాకు పైసలు ఇస్తేనే 20 లక్షల రూపాయలు ఇస్తే నాకు ఏం ఖర్చు పెట్టని నాకు తెలియదు. నాకు అసలు నిజంగా చెప్తున్నా, ప్రామిస్ మురళిబాయ్, నాకు తెలియదు అసలు ఏంది రాజకీయ వ్యవస్థనే తెలియదు. మనం పాటలు పాడితే వస్తే నేను పోగానే జనాలు నన్ను చూడడానికి వచ్చేటోళ్ళు. ఫస్ట్ నేను పోగానే అందరు పోగానే నేను గదరన్న పాటనే వేసేది, మీ పాటనే వస్తున్నానమ్మో మా ఎమ్మలారా అని. నన్ను గన్న తల్లులార తెలంగాణ పలేలారా మీ పాటనై వస్తున్నానమ్మో మాయనాలార పాదాలకు వందానాలమ్మో మా తల్లులారా నన్ను సాదుకున్న మీరే నన్ను ఆదుకున్న మీరే అని పాడేది.
పాడేవరకు అబ్బా జనాలు అది ఏడ్చేది పో బిడ్డ బాధపడకు నీకేకుంటే ఎవరికేస్తాం బిడ్డ అని వస్తారు నన్ను 50,000 మెజార్టీ గెలిపించారు చాలా భారీ మెజార్టీ ఇచ్చారు తర్వాత రెండోసారి కూడా నాకు బాగా ఇచ్చారు సార్ కూడా మళ్ళీ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి ఈ పిల్లలందరూ తెలంగాణ ఉద్యమాలు కష్టపడ్డారు రసమై అందరికీ మనం ఇవ్వలేకపోవచ్చు కానీ కొంతమందికైనా మన జీవితాన్ని ఇవ్వాలి అన్న ఆలోచన చేసి పిల్లలందరికీ కూడా పాట పాడే పిల్లలకు సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి దాన్ని నాకు చైర్మన్ చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించి ఇవన్నీ చాలా గొప్పగా అనిపించింది అసెంబ్లీలో కూడా నేను పాట పాడినా నేను ఎప్పుడైతే అనుకున్నాను ఏ అమరత్వం పాటలు అయితే ప్రజల ముందు పాడినో ఇలా ప్రజల అమరత్వం సాక్షిగా అసెంబ్లీలో కూడా మళ్ళీ మొదటిసారి నేను పోయినప్పుడు కూడా నన్ను మంచిగా రుమాలు వేసుకొని పోయి నిలబడి నేను ఫస్ట్ పోయినప్పుడే పాట పాడినా అందులో చాలా పాటలు పాడినా సందర్భాన్ని గురించి సతంగా నేను మాట్లాడే ప్రతి దానిలో వ్యవసాయం మీద వచ్చినప్పుడు కానీ మిగతా వచ్చినప్పుడు కానీ ప్రతి సందర్భానికి అనుకూలంగా చాలా పాటలు పాడినా బహుశా అంత గొప్ప అదృష్టము ప్రజలు ఒక కళాకారునికి దీవిస్తే ఒక నాయకుడు కేసీఆర్ లాంటి ఒక వ్యక్తి నాకు అవకాశం ఇచ్చి నన్ను కూడా గుర్తుపెట్టుకొని ప్రజలు కూడా గొప్ప ఆశీర్వదిస్తే విజేతగా ఎట్ట నిలబడతాడు మనం అనుకున్న లక్ష్య సాధన వైపు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మనం బెరవకుండా నడక సాగిస్తామో విజయ చేరుతామో ఎట్లా చేరుతామో దానికి ఉదాహరణ మాత్రం ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు అందరికీ నచ్చాలని ప్రపంచం ఇగో ఉంటుంది జెలసీ ఉంటుంది సహజంగా కళాకారుల మధ్యన ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ నేను సంస్కృతి చైర్మన్ ఉన్న టైంలో కొన్ని ఆరోపణలు వచ్చి సహజంగానే ఎందుకు బాధపడతాం మనం అన్నిట్లలో వస్తుంది ఇప్పుడు ఆరోపణలు అనేది ఎవరంటే చాతగానోడు ఏదైనా అంటాడు ఇప్పుడు కేసీఆర్ నాన్నరా ఇప్పుడు ఇవాళ నేను సూటిగా చెప్తా ఉంటే అసలు ఇవాళ తెలంగాణ ఎవరు ముఖ్యమంత్రి అయితే మీరు చెప్పండి తెలంగాణ వద్దన్నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా గండం గట్టెక్కిందని చంద్రబాబు మన గుండంలో ముంచకు బాబు చంద్రబాబు అని పాటలు పాడినటువంటి మేము బషీరు బాగులోన బంధుకులు మోగించి పిట్టలు లేగాల్చి చంపి తీవ్రవాదులు అంటారు ఆ రోజు బషీర్ బాబులో కరెంటు కాల్పులలో చనిపోయిన వాళ్ళు వీళ్ళు రైతులు గారు వీళ్ళు తీవ్రవాదులు అని చెప్పిండు చంద్రబాబు నాయుడు చనిపోయిన పిల్లల వాళ్ళని పట్టుకొని అంటే ఇట్లాంటి వ్యక్తికి మద్దతుగా తుపాకీ తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని కరీంనగర్ నడిచి వచ్చినోడు ఇలా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు దయచేసి చెప్తా ఉన్నా మనం కాబట్టి ఇట్లాంటి నైజం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు అసొంటికి అవకాశం ఇచ్చారు చూసినావా ఇప్పుడు మేము ఇచ్చినాము సోనియామ్మ ఇచ్చింది అరే మా సోనియామ్మ వారసులు ఎవడన్నా ముఖ్యమంత్రి అయిందా మీరు చెప్తా ఉన్నా సోనియామ్మ వారసులు అయ్యరా ఇప్పుడు వీళ్ళైతే కొంతమంది పెద్ద వరుసలు ఉన్నారు కదా జాన్ రెడ్డి ఉండొచ్చు ఉత్తమ్ ఉండొచ్చు వెంకటరెడ్డి వాళ్ళు వీళ్ళు మొత్తం మేము అని అనేటోడు అయిందా తెలంగాణ వద్దన్నాడు అయిండు సో మన మీద కూడా నేను రసమై బాలకృష్ణ సార్ ఎమ్మెల్యే సారథి చైర్మన్ అయిన తర్వాత మస్తుగా అంటాడు నేను ఒకటే చెప్తా ఉన్నా మురళిభాయ్ ప్రపంచ చరిత్రలో ఇక్కడ నా కళాకారులను బోరు కొడుతుందో పాట పాడమంటాడు లేకుంటే ఇంకోటి అంటాడు కానీ కళాకారులను గుర్తుపెట్టుకొని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఏ సర్కార్ కానీ ఎవరికన్నా ఉన్నా అదే తక్కువ ఎంత గొప్ప మానవతావాది కేసీఆర్ నేను చెప్తా ఉన్నా కదా ఇలా మస్తు మాట్లాడతారు ఎంత గొప్ప మానవతావాదే నేను అడుగుతా ఉన్నా ఆయన దేనికోసమో దానికోసమో అంటే ఉద్యమం నడిపిన కాలంలో కేసీఆర్ తెలంగాణ నువ్వు ఊకుడమనంటే 1,000 కోట్లు ఇచ్చేటోడే ఇలా 1,000 కోట్లు సంపాదించిన కూడా అంటాడు అరే డబ్బుకే ఆశపడ్డట్టుంటే కేసీఆర్ గారు నీ ఉద్యమాన్ని ఒక్క క్షణం వదులుకుంటా అంటే ఎన్ని 1,000 కోట్ల డబ్బులు కేసీఆర్కి వచ్చేటి మీరు చెప్పండి ఆ కాలంలో 100% ఇప్పుడు అప్పుడు 1,000 కోట్లు ఏం చెప్తున్నా నేను అరే నీ ప్రాంతాన్ని వదిలేసి నీ వ్యాపారాలు నీ బతుకు మూలాలను వద్దురాబాబు అని పంపించే ఒక వ్యక్తికి ఒకవేళ అదే టైంలో కేసీఆర్ గారు బెండ్ అయ్యి ఉంటే నేను మీకు అది కూడా చెప్తా ఉన్నా అదే నిజం అనుకుంటే ఇలా కేటీఆర్ లాంటి మీద ఒక 50 కోట్లకో దీనికో దానికో ఈ సంపాదించడం గదా అనుకుంటే కేసీఆర్ గారు ఒక్క క్షణము కళ్ళు మూసుకుంటే 1,000 కోట్లు వస్తే ఆయన వారసులు గీలే కదా పైసల కోసమే కేటీఆర్ పైసల కోసమే వీళ్ళు కవితన్నమ్మనో పైసల కోసమే వీళ్ళు అనుకుంటే గా పైసలు వాళ్ళకి ఎందుకే నేను ఒకటే అడుగుతాను అంటే మీరు గద్దరన్న పాట ఆడియో క్యాసెట్ నుంచి స్ఫూర్తి పొందుతూ అలా వచ్చారు గద్దరన్న చనిపోయినప్పుడు మీకు అనిపించింది చాలా బాగా అనిపించింది వాస్తవంగా ఆయన పాటే కదా మీకు స్ఫూర్తి భౌతికంగా గద్దరన్న చనిపోయినప్పటికీ కూడా గద్దర్ లాంటి పాట ఎప్పుడు కూడా చావదు గద్దరన్న ఒక తనానికి మాత్రమే స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి కాదు తరతరాలకు కూడా స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి ఒక కాలాన్ని అంతా కూడా తన పాటలు మీరు చూసారు కదా తన ఒక కాలంలో ప్రతి దాని మీద కూడా అన్న నాకు వాస్తవంగా నేను చాలా పాటలు ఇప్పుడు సిరిమల్లె చెట్టు కింద లచ్చమమ్మో నువ్వు సినబోయి కూర్చున్నావు ఎందుకమ్మో నెత్తంతా మాసింది రైకంతా తినింది కొత్తది కొన నీకు పైసలు లేవాయి కొంచెం పేలుకలు కట్టి లచ్చమమ్మో నువ్వు కూలికి పోయినావా అని నాట్లేసి సార్ గద్దరం తలుచుకున్న పాట పాడు ఇవన్నీ కదా గదరానే కదా నేను ఇప్పుడు నీకు చెప్పినవి అన్ని కూడా గదరాన పాటలే మీకు ఇప్పుడు నేను వినిపించినవి అన్ని కూడా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం కావచ్చు అన్ని కావచ్చు నేను నీకు 2-3 ఇష్యూస్ ఉన్నాయి చాలా ఎందుకనంటే గద్దరు అనే వ్యక్తి ఒక కారణ జన్ముడు కీర్తి శకాన్ని మనం చూడలేదు గద్దర్ శకాన్ని మాత్రమే నేను చూసిన నేను గద్దర్ శకం అని రాసుకుంటా గద్దర్ శకంలో రసమై బాలకృష్ణ 1969 15 పుట్టిండు అని రాసుకుంటా నేను కీర్తి అట్లా శకాలు ఉండవు
గద్దర్ శకమే ఉంటుంది. అట్లాంటి గద్దర్ పాటలు వినుకుంటూ గద్దర్లాగా పాడుకుంటూ గద్దరన్నతో వచ్చి ఆయనతో సమానంగా ఎగురుతూ దుంకుతూ ఆయనతో కలిసి నడిచినటువంటి ట్రావెల్ ఒకటేసారి నిజంగా గద్దరన్న చనిపోయినటువంటి సందర్భాన్ని మనిషి అనేటోళ్ళు తెలుసు, వాస్తవంగా తను చనిపోతారని కూడా తెలిసే గద్దరన్నే పాట రాసుకున్నాడు. ఈ గోషి గొంగడి ఎవరు అందుకుంటారా, ఈ కట్టెవలు పట్టుకుంటారు, నా గోషేవులు పట్టుకుంటారు, నా డప్పేవులు అడుగుతారు అన్నప్పుడు చాలామంది ఉన్నారు. గద్దరన్న ఆశయాన్ని పంచుకోవడానికి కోసము బహుశా మలివిడత తెలంగాణ ఒక ఆశయం నెరవేరినప్పటికీ కూడా తను కోరుకున్నటువంటి భూమి కోసం భుక్తి కోసం సాగించినటువంటి ఉద్యమం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఆ ఆశయాన్ని ఎవరు పంచుకుంటారా అని చెప్పొచ్చు తను చెప్పే విధానాన్ని. ఆ ఆశయం అనేది ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. కానీ వారసులు ఎవరు అవ్వచ్చు? చాలా మంది ఉన్నారు వారసులు. గద్దరన్నకు నేను నువ్వు అని కాదు, గద్దరన్న ఆశయాన్ని పంచుకునే ప్రతి ఒక్కడు కూడా వారసుడే. కానీ ఉద్యమ నేపథ్యం స్వరూపం మారినప్పుడు అనేకమైనటువంటి మార్పులు కూడా జరిగినాయి. గద్దరన్న కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓడోని కపట నీతి తెలిసిపోయని చెప్పేసి ఇందిరాగాంధీ మీద బోలెడని పాటలు పాడిండు. ఎన్టీ రామారావు మీద కూడా బోలెడని పాటలు పాడిండు. పివి నరసింహారావు మీద కూడా బోలెడని పాటలు పాడిండు. ఎమర్జెన్సీ ఎదుర్కొంటే చివరికి ఏమైపోయింది, ఆఖరికి గద్దరన్న అంటే ఒక గొప్ప వ్యక్తి కూడా రాహుల్ గాంధీని ముద్దు పెట్టేదాకా పోయింది. అవును, అంటే కాలం నీకు చెప్తా ఉన్నా దయచేసి, అంటే తప్పని కాదు, ఆయనకున్నటువంటి పరిస్థితులు ఎట్లా కొనసాగించను, ఎవరు ఎంత దూరం తీసుకుపోయారో నాకు తెలియదు. కానీ అంటే ఒకానొక సందర్భంలో గొప్ప త్యాగధనుడు, ఏ జీవితం అంతా కూడా 40-50 సంవత్సరాలు ఇందిరాగాంధీతో కొట్లాడిండా, కాంగ్రెస్తో కొట్లాడిండి కదా మొత్తం. ఇప్పుడు ఎన్కౌంటర్లకు అన్నిటి కారణం వాళ్ళే కదా, కిరాయిపల్లి ఎన్కౌంటర్ అయినా ఏదైనా కూడా జీవితం అంతా ఇదంతా కూడా ఆ నేపథ్యం నుంచి వచ్చిందే కదా. చివరికి మేము తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు కూడా సోనియా గాంధీ మీద పాట పాడాం కదా, వామ్మో ఓ సోని అమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ, ఓటాకు నీకు ఎక్కడిదమ్మా, తెలంగాణ ఇస్తానని ఇవ్వకపోతివి, ఇత్తనని చెప్పుడేంది తెలంగాణ, ఇగో అగో అనుడేంది తెలంగాణ అంటే చిదంబరము ప్రకటన వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్న తర్వాతనే కదా శ్రీకాంతాచారి ఇట్లా చనిపోయింది. దీనికి అన్నిటి కారణం కూడా కాంగ్రెస్ వాళ్ళే కదా. ఇలాంతా కారణం కాదు. ఇప్పుడు చావుల కారణం ఏది, నువ్వు ఇత్తనన్న రోజు ఇస్తే ఈ లొల్లే పోవు కదా, ఇత్తనన్న రోజు ఇస్తే ఇది లొల్లే పోయేది. ఇయ్యక వెనుకకు పోయినాకనే ఈ చావులు మొదలైనవి, యుద్ధం మొదలైంది మళ్ళా. మనకి దీని కారణంగా వాళ్ళే కదా. అంటే ఎవరికైతే కారణం అంటారు చూడు, సంపేసి సంతాప సభ జరిపినట్టుగా చివరికి వాళ్ళు వేసుకుంటున్న క్రమంలో గద్దరన్నను మళ్ళీ అటువైపు తీసుకెళ్లడంతో పాటుగా ఇలా గద్దరన్న వారసత్వాన్ని కూడా దానిలో వేసుకున్నది. గద్దరన్న వారసత్వాన్ని కూడా అని వేసుకున్నారు. ఇప్పుడు వెన్నెలతో పోటీ చేపించి మళ్ళీ ఆమె చైర్మన్ చేసి, అంటే నీకు చెప్తున్నా, గద్దరన్న కూడా గా పదవుల కోసమో దేనికోసమో ఆశించే వ్యక్తి అయితే అసలు ఆయనకి ఎన్ని ఆఫర్స్ ఉంటాయి. గద్దరన్నకు లాంటి వ్యక్తికి ఎన్ని ఆఫర్స్ ఉంటాయి చెప్పు. ఆయన ఇష్టపడని వ్యక్తి ఉండడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం గద్దరన్న పేరు మీద అవార్డులు ఇస్తుంది కదా. అవార్డులు ఇస్తలేదే, వ్యాపారం చేసుకుంటుంది. గద్దరన్న పేరు మీద వ్యాపారం చేసుకుంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, గద్దరన్న పేరు మీద వ్యాపారం చేసుకుంటుంది. గద్దరన్న మీద కాల్పులు జరిపించింది ఎవరు? చంద్రబాబు కాదా? ఆ రోజున ఆ చంద్రబాబు కాల్పులు జరిపించినటువంటి పార్టీకి ప్రతినిధిగా తెలంగాణలో పోటీ చేసిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి కదా. మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి కదా. కేవలము నేనేమంటున్నా, అసలు వ్యాపారాలకు అవుతుంది. నంది 100% గద్దరన్నని ఇప్పుడు తెలంగాణలో ఇటువైపు కాంగ్రెస్ మీద ప్రతి ఉద్యమకారుడు గలమెత్తినోడే, మోసం చేస్తుందని గలమెత్తినోళ్ళే. వాళ్ళకు ఈ ఉద్యమ ప్రస్థానం కానీ ఎవరు కానీ లేరు. కాబట్టి వాళ్ళు ఏం చేసినోడు, గద్దరన్నను అనేక కోణాలలో, గద్దరన్నను కేసీఆర్ ఇంట్లోకి రానియలేదని ఒక వాదన తీసుకొచ్చి గద్దరన్నను నిలబెట్టి ఎవరు నిలబెట్టలే ఏదిగా. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, వాస్తవంగా గద్దర్ను ఎక్కువ ఇష్టపడే వ్యక్తి కేసీఆర్. మేము ఎందుకో అంటే ఒకసారి మీకు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు పాటలు రాస్తున్నాను. పాటలు అశోక్ అన్న ఉన్నాడు, ఇదే అందశ్రీ గూడ అంజన్న ఎంకన్న జయరాజ్ అన్న వీళ్ళందరూ కూడా కూర్చున్న క్రమంలో కొన్ని పాటలు వచ్చినాక లేదా మీరు పాట కరెక్ట్ ప్రజలకు కొట్టేదానిలో మీరు అయితే లేదు. గద్దరన్న పాట ఉండే చూడు, ఏం పాటరా అంటే అదే ఉండే కదా నేను అన్నప్పుడు, నేను అప్పుడు నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, ఆ పాటలో తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, చెట్ల కింద మా పోరగాళ్ళు రా పొద్దు తిరిగిన నీడ చుట్టినాడు తిరుగుతుంటారు, పోరడు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరడు రాడు, పంతులు పోరడు ఇద్దరు వస్తే రాజనీకి మా పంతులు గానికి చాకు పీసు లేదో నాయన. అది పట్టిండి కేసీఆర్. ఇది కావాలా తెలంగాణలో? ఇద్దరు వచ్చిన చాక్ పీస్ లేదు, గిది చెప్పాలి, గిట్ల చెప్పాలి కదా తెలంగాణలో పాటలు అంటే, ఇది చెప్పాలి కదా అన్నాడు కేసీఆర్ గారు. మనకి ఎందుకంటే అనుమతి ఇవ్వలేదంటారు? అనుమతి అనేది ఆయన అడగలేదు. వాస్తవంగా మీకు ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, ముల్లాన్న నేను నిజంగా చెప్తున్నా, నేను కేసీఆర్ను వెనకేసుకోవడానికో కేసీఆర్నుకో చెప్పడానికి చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా. వాస్తవానికి గద్దరన్న
ఆ లాస్ట్ స్టేజ్లో ఎందుకు ఏం చేసిండో నాకు తెలియదు. నా దగ్గర కూడా వచ్చిండు సాంస్కృతిక సార్, అరే రసమయ్యగా నాకు ఉద్యోగం ఇరా, అప్లికేషన్ రాసిచ్చిండు. దరఖాస్తు, మీరు సిఎల్ యాదగిరిని ఇంటర్వ్యూ చేయండి, ఇప్పుడు ఉన్నాడు కదా, దరఖాస్తు రాసిచ్చిండు. శ్రీయుత సంస్కృత సారథి చైర్మన్ గారికి నాకు సంస్కృత సారలో ఉద్యోగం ఇవ్వగలరు అని చెప్పిండు. ఆయన పంపించిండు. కిందికి వచ్చేసరికి కారు వేసుకొని వెళ్ళిపోయిండు. మేము పోయినాక, అన్న నువ్వేందే ఉద్యోగం ఏందే, నువ్వు అడిగితే ఇదే నీది, నువ్వే 20 మందికి ఇస్తావు నువ్వు అంటే ఎందుకో అన్న ఆ మనసులో బహుశా ఏం ఆలోచన ఉండో తెలియదు. కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అనుకుంటే ఏంది అన్న ఇట్లా ఏం చేస్తాడు, రసమయ్య గారి దగ్గరికి గద్దర్ అన్న రావాలన్నా, నేను రసమయ్య ఎన్నిసార్లు ఆ ఇంటికి పోలేదు, అద్దన్నతో బువ్వ తినలేదు, అన్న నా ఇంటికి ఎన్ని రాలేదు, సిద్దిపేటకు వచ్చిండు, హైదరాబాద్లో వచ్చిండు, అన్న దూరపోడా గంతా వచ్చాడు ఎందుకో నాకు తెలియదు, వచ్చిండు పోయిండు, టక్కన పోయిండు, ఎవరు పోలే. ఆ రఘుకు చెప్పినాడు, అప్పుడు రఘుకు వచ్చి ఆడ కట్టబట్టుకొని నిలబడి, వాస్తవంగా సారు అక్కడ లేడు, ఆ రోజు సార్ లేడు, సారు ఫామ్ హౌస్లో ఉన్నాడు. గద్దరన్న వచ్చి నిలబడ్డాడు, రానియలేదు అంటే వాస్తవంగా తెలియదు. ఇది తెలిసిన తర్వాత సార్ చాలా బాధపడ్డాక ఏంటంటే, దళిత బంధు స్టార్టింగ్ చేసినప్పుడు, అరే గద్దరన్న ఒక గొప్ప నా ఇంటికి వచ్చిపోడు కదా, ఒక కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం అనేది ప్రతి మనిషికి దళితుల్లో, సరే అందరికీ సాధ్యం కాకపోవచ్చు, నేను ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను, ఒక నియోజకవర్గాన్ని మొదటిసారి యూనిట్గా తీసుకుంటే ఈ దళిత బంధు పథకాన్ని గద్దరన్న చేతుల మీదుగా ఆవిష్కరింపజేద్దాం అని. ఏ దళితుల సమాజం కోసమైతే తన జీవితాలను త్యాగం చేసి ఊరు మనదిరా, వాడమనదిరా, మనమే కదా, అందరూ మనమే అని, సావుకాడ మనమే, సన్నాయికాడ మనమే అని, ఇదంతా మనము అని చెప్పినోడు, సమాజం కోసం కొట్లాడినోడు, తెలంగాణ ఉద్యమంలో కాల్పులు జరిగినాయి, తూటాలు లోపల పెట్టుకున్నా కూడా నొప్పిని భరిస్తూ తెలంగాణ కోసం గొంతెత్తినటువంటి వ్యక్తి. మనం 100% మనం గౌరవించుకోవాలి. ఆయనే చేతుల మీదుగా మనం ప్రారంభం చేస్తామని అంటే, కొప్పుల ఈశ్వరన్న సాంఘిక సంక్షేమ మంత్రి నన్ను ఇద్దరిని అన్న దగ్గరికి పంపించిండు. గద్దరన్న ఇంటికి పోయినామే, అన్న నువ్వు వస్తే నీ చేతుల మీదుగా ప్రారంభం చేస్తామన్నాడే. వాస్తవంగా ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు సార్కు తెలియదు, నీ చేతుల మీద చేస్తామని చెప్పిన అన్న, మనం పోదాము. అంతకుముందు కూడా గద్దరన్న ఒకసారి పోయిండు కదా, మరి కేసీఆర్ ఇంటికి పోయిండు నందిన్ నగర్లా, అన్నతను బువ్వ తిన్నాడు. అంతకుముందు హరీష్ ఇంటికి పోయిండు, అందరి దగ్గరతోనే అటాచ్మెంట్ ఉన్నది. ఇప్పుడు పసిలేరు వాక్కు తూపురాల్లో కూడా అన్ననే కదా డబ్బులు ఇచ్చింది, కేసీఆరే కదా. ఇది కట్టిమంటే నాకు లిఫ్ట్ ఇరిగేషన్ కావాలంటే ఇయ్యలేదా గద్దరన్నకే? గద్దరన్న అడిగి పోయిండు, పూజ చేసినోడు నీళ్ళ కాడ, అట్లా ఇప్పుడు గన్ని చేసినోడు ఈ రానికపోవడం అంటే ఏముంటదు. అట్లా తీసుకురమ్మనంటే గద్దరన్న రాలేదు. పిలిచారు, మీ ఇంటికే పోయినాము. నేను చూస్తారా మాట్లాడతా అదన్నాడు ఇదన్నాడు. మేము అఫీషియల్గా ప్రభుత్వ తరపున పోయినాం కదా, ప్రతినిధులమే. ఒక మంత్రి గారు పోయారు, నేను సంస్కృత సార్ చైర్మన్ ఉన్నా, అన్నా మీరు రండి, మీరు వస్తే మీ చేతుల మీదుగా దళిత బంధు ప్రారంభం చేస్తామని చెప్పేసి మేము పోయినాం. అన్న రాలేదు. నిజంగానే అంత పెద్ద పథకాన్ని నీ చేతుల మీదుగా ప్రారంభించని చేస్తాను అనుకున్నటువంటి కేసీఆర్ గారు నువ్వు ఇంట్లోకి రానికపోవడం, దీన్ని రాజకీయంగా వాడుకొని ఆ గద్దరన్న అది చేసిరు. ఇక ఇప్పుడు వీళ్ళంతా పెట్టి గద్దరు సినిమా అవార్డు పెడుతున్నా, గద్దర్ అవార్డు ఇస్తున్నా, సినిమా అవార్డు. గద్దరన్న అవార్డులో మీరు వ్యాపారం అంటున్నారు, ఏ విధంగా? గద్దరన్న పేరును నేనేమంటున్నా, కాంగ్రెస్కు ఏ రోజు గద్దరన్నను చూసిందా? గద్దరన్న ఎక్కడ గౌరవించింది? ఇలా గద్దరన్నను మేము ఓన్ చేసుకుంటున్నాము, ఆయన వారసత్వాన్ని మేము మోస్తున్నామని చెప్పుకుంటుండే తప్ప సినిమాకు గద్దరన్నకు సంబంధం ఉందా? మేము ఒక సినిమా అవార్డ్స్కు నేను తప్పలేదు, గద్దరన్న అవార్డు ఇయ్యు, దేనికి ఇస్తావు? ఒక గొప్ప సాహితీవేత్తకి. లేకుంటే మెదక్ జిల్లా పేరు అన్న పాట పాడుకుంటుగా, మెదకు జిల్లాలో నా వరి నాయన మెతుకులేని పల్లెందిరా, వరి నాయన బతకలేని జనమున్నరురా అని మెదక్ జిల్లాను ఎంతో గొప్పగా ప్రేమించినాడు. ఆ జిల్లాలో పుట్టిండు, మెదక్ జిల్లాకు పేరు పెట్టా, గద్దరన్న పేరు పెట్టు. ఇప్పుడు సార్ పెట్టిండు, కొన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెట్టినాము, పివి నరసరావు, ఇప్పుడు కొన్ని పేర్లు మనం పెట్టినాం కదా. మరి ఈ పేరు పెట్టి రాదు, మెదక్ జిల్లాకు అంత ప్రేమ ఉంటే గద్దరన్న పేరు పెట్టు. గద్దరన్న బిడ్డనుకి సారథిలి, ఆమెకి ఏం పాటకు సంబంధం లేదు, ఆమెకు ఎమ్మెల్సీని మంత్రిని చెయ్యి, నీకు అంతగా అనుకుంటే. నేను వేరే ఉద్దేశాలు కాదు. ఈ సూర్య ఉన్నాడు, ఆయన కూడా ఒకటి తీసుకురా, లేకుంటే యూనివర్సిటీకి పేరు పెట్టు. నువ్వు గద్దరు సంబంధం లేని సినిమా పేరు పెట్టడంతోనే పెద్ద కుట్ర ఉంది. ఏం సినిమాలో ఏం సినిమాలో వెయ్యాలి రేపు ఇస్తావా? సలసల మొత్తం కిస్ 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 అని మస్తు బ్రహ్మాండంగా వేలింది కదా పాట, మొత్తం ఇస్తావా? దానికి గద్దర్ అవార్డు కిస్సు పాటకు కిస్సింగ్ అని ఇస్తావా? లేకుంటే కుడితి మార్చబెట్టి కొడితే దానికి గద్దర్ అవార్డు, ఎక్కువ పాపులర్ అయినటువంటి పాట కురిసి మడత పెట్టి గద్దర్ అవార్డు అని ఇస్తావాను? అంటే నేను అడుగుతా ఉన్నా సూటిగా, నువ్వేమేతో కొంగు జారిపోతుంది, కొంగు ఊ అంటావా మామ, ఊపే పాట ప్రజలను ఊపేసింది కాబట్టి దీనికి గద్దర్ అన్న అవార్డు ఇస్తున్నావు అని చెప్తావా? మాట్లాడేటప్పుడు ఉండాలి కదా, ఒక సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తుల కంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇట్లాంటి గద్దరు జీవితం అంతా కలర్ టీవీని వ్యతిరేకించిండు. కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంటికి వచ్చి, దయ్యం పట్టిందిరో నా పిల్లం పోరలకు అని అన్ననే పాట పాడిండు. గ్లోబలైజేషన్ వ్యతిరేకించిండు. దీనంతా వ్యతిరేకించినటువంటి దాన్ని తీసుకొని పోయి నేను గద్దర్ అవార్డులు ఇస్తున్న సినిమాలో అనడాన్ని గద్దర్ను అవమానిస్తున్నాడు.
గద్దర్ అని చిన్నగా చూస్తున్నాడు. గద్దర్ను నువ్వు సినిమాకు పరిమితం చేయడం ఏందా? గద్దర్ అనేటోడు అనంతం, ఒక శక్తి. ఒక జిల్లాకు పేరు పెట్టు, లేదంటే మొత్తం జాతీయ స్థాయిలో యూనివర్సిటీ మంచి పేరు యూనివర్సిటీ పేరు పెట్టు, లేదా నేనేమంటారు, నేను డిమాండే చేస్తున్నా మెదక్ జిల్లాగా పెట్టు. అంత పెద్ద గొప్ప వ్యక్తి పుట్టినటువంటి తన జిల్లాకు, లేదా ఒక 1 కోటి 2 కోట్లో పెట్టి ఒక సాహితీమూర్తికి ప్రజల కోసం పాటుపడ్డటువంటి ఒక సాహితీవేత్తలకు గద్దర్ అవార్డు తప్పులేదు. కానీ నువ్వు సినిమాకు పూసి నీ పైత్యాన్ని అంతా గద్దర్లో చూపించుకుంటా, నేనేదో గద్దర్ కుటుంబాన్ని ఉద్ధరిస్తున్నా, గద్దర్కి ఏదో చేస్తున్నా అని చెప్పడం అనేది ఇంకోటి. మొదటి నుంచి కూడా వాళ్ళ మీద మేము పోలీస్ పార్టీలము, మేము మాలీస్ పార్టీలము అని చెప్పిండు కదా. ఆయన ఎవరితో పోరాటం చేసిండో కేవలం రాజకీయంగా అన్న పేరు వాడుకోవాలి. తెలంగాణలో ఇక చూసినా కేసీఆర్ నిలబెట్టిండు, నేను చేస్తున్నా అని చెప్పేసి, లేకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారని అవార్డులు కోట్లు ఇస్తున్నా అని. ఇక ఆయన మీకు తెలుసు కదా ఆయన పరిస్థితి ఏంటంటే తెలంగాణ మీద ప్రేమలో ఉన్నాడు. నిజంగానే ఆయనకి గద్దర్ని ఆయన వెండి తెర మీద చూపించి ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకోవచ్చు కదా. ఏం పరిచయం? గద్దర్ లేవలో ఈయన పరిచయం చూడండి. ఈయన ఉట్టక ముందే ప్రపంచానికి వెలుగు ఇచ్చినోడు గద్దర్ అన్న. ఈయన రంగుల కళ ఎంత అద్భుతంగా వాడిండు గద్దర్ అన్న. నైజాము సర్కార్ కూడా పాలేదా, బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పనిలేవతావు కొడుకో నైజాము సరుకరోడా. నీకెంత మా భూమి సినిమాలు అన్న బాలేదా? భద్రం కొడుకో నా కొడుకో కోరన్న, జరా పైలం కొడుకో నా కొడుకో కోరన్న, మన ఊరు గాని ఊరు మన వాడ గాని వాడ, ఇది పట్నం కొడుకో నా కొడుకో కోరన్న. గుణంజన్ రాసిన పాట అన్న పాట చేయలేదు, ఈయన పరిచయం చేయడిందే. గద్దర్ అనేటోడు అనంతం. గద్దర్ పేరు ఇప్పుడు నువ్వు ఉట్టక ముందే గద్దర్ అన్న పాట మారు మోగిపోతా ఉన్నది. నువ్వు కొత్తగా తీసుకొచ్చి గద్దర్ అన్న పెట్టాల్సింది ఏం లేదు. నిజంగా చెప్తా ఉన్నా, గద్దర్ సినిమా రంగానికి ఆ పేరు వద్దంటారు. అసలు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు యూనివర్సిటీ పెట్టు, ఒక జిల్లాకు పెట్టి, లేకుంటే గద్దర్ అన్న పేరు మీద అద్భుతమైన ఒక అవార్డు. కానీ సినిమా అనే దానికి గద్దర్ అన్న సంబంధం లేని ఫీల్డ్ అది. నిజంగానే గద్దర్ అన్న సినిమాలు తీసిండు, గద్దర్ అన్న సినిమాలు అది చేసిండు అంటే అదొక పద్ధతి ఉంటుంది. నువ్వు సంబంధం లేని వ్యక్తిని తీసుకుపోయి చిల్లర పాటలు ఇవ్వాల, రేపు సినిమాలలో పాట వినబడి ప్రజలు వినే పరిస్థితులు ఉన్నాయా? నువ్వు నిజంగా చెప్పు. ఏ సినిమా నువ్వు తీసుకో, జాతీయ అవార్డు ఇచ్చారు పుష్పకు, ఇంకా అంతకన్నా ఏముంటుంది చెప్పు. నేను దయచేసి నటన తప్పు పట్టలేదు, యాక్టర్స్ని తప్పు పట్టలేదు. నేను ఎవరి మీద కూడా నేను విమర్శను కాదు, కానీ వాళ్ళకు ఒక ప్రపంచం ఉన్నది కదా. నంది అవార్డు ఇచ్చారు, లేకుంటే ఇంకో అవార్డు పెట్టుకో, ఇంకో పేరు పెట్టుకో, కానీ తప్ప వ్యక్తుల మీద పేరును వీళ్ళ సినిమా రంగం మీద రుద్ది గద్దరన్న తక్కువ చేస్తారు. గద్దరన్న పాటను అవమానపరుస్తూ ఉన్నాడు, గద్దరన్న పేరును అవమానపరుస్తూ ఉన్నాడు. నేను రేపు నేను ఇదే అని చెప్తా ఉన్నా కదా. రేపు మీరు అన్నట్టుగానే అంటావా మామకు పాటకు గద్దర్ అవార్డు, లేకుంటే ఎగిరినామకు అవార్డు, అది మంచిగా సమంజసంగా మాకు బహుశా ఉంటే దెబ్బలు పడతాయిరో రాజా, దెబ్బలు పడతాయిరో, దిబ్బ 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 దెబ్బలు పడతాయిరో అంటే ఇంకో ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా గిడబిడబిడ దంచుకేనట. అవే నేను ఇట్లాంటి వీడికి రేపు పొద్దుగాల ఇవే పాటలు కదా ఇవ్వాల్సింది. రేపు గద్దరన్న అవార్డు ఇస్తే ఇవే పాటలు కదా ఇవ్వాల్సినది. వీటికే వస్తాయి. ఇప్పుడు ఫిలిం పేరు అవార్డులు వస్తాయి, ఆస్కార్లు అవార్డ్స్ వస్తాయి, ఇవన్నీ వీళ్ళకే కదా. నేనేమంటున్నా అంటే దయచేసి నేను తప్పు పట్టట్లేదు, కానీ అంత గొప్ప పేరును ఈ చిల్లరగా వ్యాపారం కోసము మలుచుకుంటుండు. దీన్ని ఏదో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి కోసము సమాజంలో ఉద్యమాన్ని చూపించే ప్రయత్నంలో గద్దరన్న పేరు తీసుకుంటుండే తప్ప అది ఇంకొకటి కాదు. ఓకే అన్న, మీరు 2 ఉద్యమాలకి అందులో మీ పాత్ర కనిపిస్తుంది. ఈ రెండిట్లో మీకు బాగా గుర్తుపెట్టిన సంగతి చెప్పండి. అంటే రెండు జరిగినాయి. అప్పుడేమో పద్మాక్షి గుట్టలు ఎన్నుకుంటారు జీవితంలో. సరే 2 సార్లు ఆ టైంలో అప్పుడు డాక్టర్ రామనాథంను ఎన్కౌంటర్ చేసి పెద్ద ఎన్కౌంటర్లు జరిగినటువంటి క్రమంలో నేను వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి తిరిగి రావడం అనేది నిజంగా చెప్తున్నా. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో నా పాటకు అవకాశం ఉండే మళ్ళీ నేను ఎస్కేప్ అయిందేమో. నాకు ఇదే మాట అన్న డిటి నాయక్ గారు. నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత హరే మళ్ళీ కలిసి ఆయన గుర్తు చేసి నేను గుర్తుపట్టలే ఆయన. ఈ హరే రాము ఉంటాడు మన ఇరిగేషన్ లో, వాళ్ళ బిడ్డ పెళ్లికి వచ్చినాడు. నేను పోయినా, మా దగ్గరే పనిచేసిండు హరిరామ్. పోయిన తర్వాత రసమైట్ రా అన్నాడు. తింటున్నాం ఇట్లే టేబుల్ మీద కూర్చున్నాం. రిటైర్డ్ అయిపోయాడు, కూర్చున్నాం. నన్ను గుర్తుపట్టినావా అన్నాడు. అమ్మ ఇది మళ్ళా అట్లా అడుగుతుంది, నేను ఎవరిని అడిగినట్టుగా. నన్ను గుర్తుపట్టినావా అన్నాడు. నేను గుర్తుపట్టలేదు అయ్యా అన్న, నేనే డిటి నాయకును, బతికినవు ఆ రోజు నేనే, నిన్ను ఇక్కడికి తుపాకి పెట్టి తీసేసింది నేనే. చూసినావా, నిన్ను ఇడిచి పెడితే అయ్యాల, నువ్వు ఎక్కడి దాకా వచ్చినావు, నేను సెల్యూట్ కొట్టేదాకా వచ్చినావు చూసినావు ఆ జీవితంలో. అప్పుడు నన్ను బతిలా అడుగున్నావు, సార్ కొట్టకండి అన్నావు. ఇప్పుడు నేను నమస్తే పెట్టేదాకా వచ్చినా ఎదిగినావు చూసినావా, నేను ఇడిచిపెడితే నిన్ను. చాలా థ్యాంక్స్ అని చెప్పినాం. ఇద్దరం ఫోటో దిగినాం, ఫోటో దిగినాం. నేనే నేను ఇడిచిపెట్టినా. నాకు తర్వాత నీ పేరు ఇవన్నీ చూసిన తర్వాత నీ ప్రోగ్రాంల కాడికి వచ్చిన బందోబస్తుగా నువ్వు వరంగల్ అక్కడిక్కడ సభలు జరిగినప్పుడు నేను కూడా వచ్చినాయా, నీ పాటలకి నేను ఇష్టం అయిపోయినా. నిజంగా ఆ రోజు పాటనే బతికిచ్చింది నిన్ను. మా వాళ్ళందరూ చెప్పారు, నేను ఎంబడినట్టు సార్ వాడు మంచి పాటలు పాడతాడు సార్ వదిలేయమని చెప్పినాడు. ఆ వదిలేసిన పాట ఇలా తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ఉపయోగపడ్డది. చివరికి నేను నీకు సెల్యూట్ కొట్టేదాకా నీ పాట వచ్చింది అని చెప్పి ఏం కావాలని అదొకటి. రెండవ తెలంగాణ ఉద్యమంలో కూడా నేను ఫస్ట్ సారి ఎందుకో విచిత్రం కొన్ని
2006లా అయిపో 8 కేసీఆర్ ఇంట్లో ఇట్లా పాటలు పాడి కూర్చున్నాము. నల్ల వసంత్ అని ఎన్కౌంటర్ జరిగిండు నర్సంపేట అడవుల్లో. సుదర్శన్ సుదర్శన్ నిజామాబాద్ వీళ్ళు ఈ మనం ఇట్లా నాకు సంవత్సరం గుర్తులేదు. అప్పటిదాకా నల్ల వసంత్ మాతోనే ఉండేటది. నర్సంపేట ఆయన లొంగిపోయి జనసేవంతలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాతో అటాచ్ అయిన తర్వాత ఇట్లా మధ్యాహ్నం సార్ ఇట్లా కూర్చున్నాం. లంచ్ అయిపోయినాక సార్ పైన రూమ్లో కూర్చొని మాట్లాడదాం అంటే అప్పుడు జనసభ వీళ్ళు ఫస్ట్ అయితే ఎవరైతే చేసిరో సుదర్శను, తర్వాత మల్లారెడ్డి సార్ FTF DTF సిద్దిపేట మల్లారెడ్డి, ఈ వీళ్ళందరినీ పిలుచుకునే క్రమానికి వాళ్ళు రమ్మన్నారు. ఈ తెలంగాణ ఉద్యమంలో మీ భాగస్వామ్యం మనం కూడా ఇండైరెక్ట్ ఎట్లుండాలని. నువ్వు కూడా రా రసమయ్య, నిన్ను కూడా రమ్మంటారు, పాటలే కదా మాట్లాడతారట రమ్మనంటే పోవడానికి కోసము నేను సార్ దగ్గర మాట్లాడి కింద ఆయనతో నేను కూడా వచ్చిన పోదాంపా అని. వచ్చిన తర్వాత కిందికి దిగిన పైనుంచి ఆ పిల్లాడు బుచ్చిరెడ్డి అని ఒక ఆయన ఉండే అలా ఇంట్లో పనిచేస్తాడు. సార్ రమ్మంటూ నేను పైకి అని అన్నాడు సార్. నేను వీళ్ళతో కింది దాకా వచ్చి పోవడానికి వస్తాను నర్సంపేట మీటింగ్ పోయేది అన్నల దగ్గరికి. నన్ను పైకి పిలిచిండు. పైకి పిలిచి రసమైన వేడికి పోకు, మనం కూర్చో, మనం పాటలు గిట్ట రాసుకునేది సాయంత్రం, నువ్వు వెటుపోకు అన్నాడు. మళ్ళీ నేను కిందికి వచ్చి అన్నయ్య సార్ వద్దంటున్నా అంటే వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఎన్కౌంటర్లో నేను చనిపోయాడు, లేకపోతే నేను కూడా వదంటి కదా. వసంత్ చనిపోయాడు, ఆ సుదర్శన్ చనిపోయాడు టీచర్. ఈ మల్లారెడ్డి ఏమో ఆయన ఇంకో ఇద్దరు తప్పించుకొని వచ్చారు. దానిలో తెలంగాణ మళ్ళీ ఒక్కసారి ఇట్లా మిస్ అయిపోయాను చూసిన ఎన్కౌంటర్లో నుంచి. ఒకసారి పాట కాపాడింది, మళ్ళా కూడా పాట మళ్ళా పోయేటోని సార్ పైకి పిలిచిండు చూడు, మన పాటలు రాసేడు పాట కోసం. ఎగ్జాక్ట్లీ నిజంగా పాటనే బతికిచ్చింది. మళ్ళీ సార్ కనుక నన్ను ఆ క్షణం ఒక్క క్షణం పైకి రమ్మంటుండు అని ఆయన పిలవకపోతే నేను వెళ్ళిపోయాను వీళ్ళతో. బహుశా నేను కూడా కథమైపోయింది కాదు. మళ్ళీ బతికినాం, అందులో ఒకసారి బతికినాం. మళ్ళీ తర్వాత తెలంగాణ ఒకసారి ధూమ్ధామ్ చేసి వస్తున్నాం ఖానాపూర్లో. నేను అప్పుడు సాయి చంద్ గిట్టుండే చాలామంది. అసలు వాస్తవంగా చెప్తున్నాయి, చాలామంది మీరు విమర్శలు అన్నారు కానీ మేము పడ్డ శ్రమ, ఆకలిని చంపుకొని, యవ్వనాన్ని చంపుకొని, జీవితాలను చంపుకొని ఒక్కొక్క రోజు రాత్రి ఒర్రి పాటలు పాడంగా తీసుకుపోయినాడు. స్విచ్ ఆఫ్ చేసుకొని పీకటోడు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత. తిండి పెట్టేటోడు పంపించేటోడు. వాడు ఇక స్విచ్ అయిపోతుంది, ఇక ప్రోగ్రామ్ అయిపోతే స్విచ్ అయిపోతుంది. ఎవడైతే పిలిచిండో ఎక్కడ పోతాం, మనకి ఏ ఊరు. రాత్రి అట్లా ఎన్నిసార్లు నిద్ర లేని రాత్రులు గడిపినాం మేము, ఎన్నిసార్లు ఆకలితాను. ఒకసారి వస్తూ ఉన్నాం ఆదిలాబాద్ నుంచి వస్తూ ఉంటే సాయి చంద్ కూడా ఉన్నాడు. ఇట్లా పోతున్నాం, అది ఏడుకో ఖానాపూర్ అడవులకు తీసుకుపోయారు. ఆ ఊర్లో ఏందో తెలియదు, ఆ 2 గ్రూపులు. అప్పుడు తెలుగుదేశం పెద్ద భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వస్తూ ఉంటే డీజిల్ అయిపోయింది. బోర్న వర్షం వస్తూ ఉన్నది. రాత్రి 3 గంటలు 4 గంటల రాత్రి నిర్మల్ నుంచి ఇట్లా వస్తూ ఉన్నాం. మొత్తం అయిపోయింది వర్షము, చిమ్మన చీకటి. 3 కిలోమీటర్లు కూర్చుండబెట్టుకొని ఇట్లా మా పిల్లలు ఇట్లా డప్పులు ఇవన్నీ కట్టుకొని, చాలామంది పిల్లలు ఉండరు. సాయి చంద్ ఉన్నాడు, గంగ ఉన్నది, పద్మావతి, సందీప్, ఇట్లా కొంతమంది పిల్లలు ఉన్నారు. పాపం లోపల కూర్చుండబెట్టి నన్ను 3.5 కిలోమీటర్లు తోసుకుంటూ వచ్చినాం సిమ్మన సీకట్లా మొత్తం వర్షంలో. తెల్లవారుజామున ఒక దాబా దగ్గర ఆపుకొని మొఖాలు కడుక్కొని అట్లా నల్గొండ నుంచి ఒకసారి వస్తూ ఉంటే యాక్సిడెంట్, సగం ఇట్లా పోయి ఇట్లాంటి ఎన్ని అసలు ఎన్నింటిని తప్పించుకొని, ఎంతమందిని తప్పించుకొని, ఎన్నింటిని ఎదురొడ్డి నిలబడగలిగితే చివరికి మళ్ళా మనం తెలంగాణ పాట పాడుకోగలిగిన చివరికి. అంటే ఇట్లాంటి జీవితాలలో చాలా అందులో ఉన్నాయి, జీవితంలో ఇంట్లో ఉన్నాయి. ఇవన్నింటినీ ఎదుర్కొని నిలబడి ముందుకు నడిచినాం కాబట్టి మళ్ళీ ఈ తెలంగాణ విజయాన్ని మనం చూడగలిగినాం. నాకు అది చాలా, నా జీవితంలో వెనక చూసుకుంటే ఎవడేమన్నా అనుకొని నా మొదలుపెట్టిన నా జీవితం నుంచి నా లక్ష్యంను నెరవేర్చిన విజయ సాధన దాకా నడుచుకుంటూ వచ్చి ఆ విజయంలో ఒక ధూమ్ధామ్ అయ్యి, పాట అయ్యి, ఆర్గనైజర్ అయ్యి, మళ్ళీ అసెంబ్లీ దాకా నేను నిలబడగలిగిన, పోగలిగిన నా జీవితమే నాకు నేను ఆదర్శంగా తీసుకుంటాను. అంటే మీది మరో కోణం. 100%. అన్న, ఇప్పుడు గతంలో ప్రజల ఆదరణ ఉంది కాబట్టి పార్టీ ముందుకు వెళ్ళింది. పార్టీ ఆ రోజు ఆ విధంగా త్యాగాలు చేయబట్టే ప్రభుత్వం కూడా కింద వరకు వచ్చింది, ఇది వాస్తవం. అది కానీ ఇప్పుడు ప్రజల ఆదరణ కొంత దూరం అవ్వబట్టి పార్టీ కూడా దూరం అవుతుంది. కానీ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి రావడానికి ప్రయత్నం చేయడం, ఎన్కౌంటర్ జరగడం, దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఒక్కటి, ఇప్పుడు రక్తం రుచి మరిగినటువంటి పులి అవసరానికి అనుగుణంగా నటిస్తుంది. ఏం తెలియనట్టు ఉంటుంది, దగ్గరకు వస్తే లప్పమంటది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో తెలంగాణ కోసము వ్యతిరేకంగా ఉండి తెలంగాణ అనివార్యంగా దిగొచ్చి తెలంగాణ ఇచ్చిన చావులకు అన్నిటి కూడా కారణం అదే కదా. ఇప్పుడు మా వైపు నుంచి 25 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మమ్మల్ని చూసారు తప్ప వేరే చూడలే, గుర్తుపెట్టుకోండి. 1 నుంచి ఇక్కడి దాకా కూడా 2023 వరకు కూడా ఒక కేసీఆర్ లేకుంటే పాటలు పాడితే రసమయ్యి, లేకుంటే ఇంకోళ్ళు గివ్వే పాటలు గివ్వే ఇంకోటి పెరిగిరు కదా పిల్లలు. కొత్త పిల్లలు అయితే ఇప్పుడు 25 సంవత్సరాలు వానికి, కొత్త పుట్టినప్పుడు వానికి తెలియదు. ఇట్లా మొత్తం మనలే చూసిరు. ఒక 10 సంవత్సరాలు సహజంగానే ఉండే ఈగోలు ఉంటుంది. తర్వాత కొన్ని సహజంగా మనుషులకు కొన్ని ఆశలు ఉంటాయి. అరే ఒకసారి చూద్దామని
తర్వాత చాలా 4-5 సార్లు ఓడిపోవడం ఒకటైతే ఒక క్యాస్ట్ను పొలరైజేషన్ చేసాడు రేవంత్ రెడ్డి. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. అరే మనోళ్ళం మనం కదా, నీలం సంజయ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి దాకా కూడా అంత మనదే కదా ఈ రాజ్యం, మనం కదా ఇక్కడ ఉండేది. దాన్ని కూడా ఎంత వీలైతే అంత వాడుకున్నాడు. అంటే ఈ వెనుకకున్నటువంటి మనం అని గ్రామాల్లో ఉండే ఎంపీటీసీలు, రెడ్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అరే మనోడు అనే దాకా దాన్ని కొంత తీసుకొని పోయిండు. దాని తర్వాత అనేకమైన ఇప్పుడు జలగా మనం 2000 ఇస్తే అనుకోవచ్చు, 4000 వస్తాయి అనుకోవచ్చు, ఇట్లాంటి అనేకమైన. దానికి తోడు 4 సార్లు 5 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు అందరూ. ఇప్పుడు కొత్తగా అయిన వాళ్ళు 4-5 సార్లు ఓడిపోయి ఉన్నారు. సహజంగానే సానుభూతి. తెలంగాణలో ఎట్లుంటుందో తోమంట ఓటేవాడు బాగున్నావా బిడ్డ అంటే మీద వాడు ఏడ్చిపోతారు. అట్లాంటి జాలి కలిగినటువంటి వాళ్ళు. అట్లా ఒక మార్పును చూద్దాం, ఒకసారి చూద్దాం అనే దాన్ని కూడా కొంత పనిచేసింది. కేసీఆర్ చెయ్యగాదు, లేకుంటే నిజంగానే ఇవాళ ఏ పల్లెకు పోయినా కూడా అద్భుతంగా పచ్చని చెట్లు ఉంటాయి, కాలువలు, నల్లరి మంచి అద్భుతమైనటువంటి భూములు. ఇవాళ 8 లక్షలు 6 లక్షలు ఉన్నాయి, 50-60 లక్షలకు ఇవాళ గ్రామాలలో కూడా అంత డిమాండ్ వెళ్ళిపోయింది. రాజకీయ పార్టీ గురించి కదా, మావోయిస్ట్ పార్టీ గురించి అడుగుతాను. ఎందుకు ఈ మధ్య రావడానికి ప్రయత్నం చేస్తున్నారు వరుస ఎన్కౌంటర్? అంటే ఇక ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. వాస్తవంగా కొత్త రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. కొత్త రిక్రూట్మెంట్ పార్టీ ఎందుకు దూరం, ప్రజలు ఎందుకు దూరం అవుతున్నారు? ప్రజలు దూరంగా ఏం కాదు. ఇప్పుడు మనుషులు ఒక రకమైనటువంటి అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకు చాలా మార్పు వచ్చింది. అందరు చదువుకున్నారు, అందరు కూడా గ్రామాలలో ఎంతో అంతో చదువుకున్నారు. గ్రామాల్లో ప్రజల్లో మార్పు వచ్చిందనే విషయాన్ని పార్టీ గుర్తించలేదంటారా? 100% గుర్తించింది. గుర్తించలే కాదు, కానీ ఇప్పుడు 2 జరిగినాయి. ఈ కోణంలో నిజంగా ఒక్కొక్క సందర్భంలో అన్నలుంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఉంటే ఈ పరిస్థితి జరగపోయేది కదా అనిపిస్తుంది. దానికి తోడు రాజ్యం ఏదొచ్చినా కూడా రాజ్యమే. రాజ్యానికి కొన్ని స్వభావాలు ఉంటుంది. రాజ్యం ఆ యాంగిల్నే పనిచేస్తుంది ఎప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇంకా సంథింగ్ అన్ని ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అదంతా వాళ్ళు ఎన్నుకోవడానికి కారణం ఇక్కడ కూడా గిరిజనులు ఉన్నారు, అడవుల్లో ఉన్నది, అణచివేత ఉన్నది, వాళ్ళకు నిరక్షరాస్యత ఉన్నది, మూఢనమ్మకాలు ఉన్నాయి. అటువైపు కొంత నిలబడగలుగుతారు. కానీ తెలంగాణ వైపు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి గ్రామాలల్లో. ఇప్పుడు అప్పుడు అన్నలు వస్తే ఇంట్లో పెట్టుకొని అన్నలు అన్నం పెట్టి ఇంటికి వస్తే కూడా పెద్ద ఇబ్బంది లేకుండా పరిస్థితి. ఇవాళ గట్ల ఉంటే అదే మనిషి సెల్ ఫోన్ ఉండబట్టే నిమిషం. అంటే పార్టీ విస్తరించడానికి కోసము వాతావరణం అనుకూలంగా లేదు, ఇక్కడ స్కోప్ లేదు. సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని చేయడానికి కోసము మనకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం సరిగా లేదు, సిస్టమ్ సరిగా లేదు. ఆ వైపు నుంచి కూడా కొంత డిస్టర్బ్ అయింది. కొత్త రిక్రూట్మెంట్ కూడా అప్పట్లేక లేదు. అప్పుడు పిల్లగాడు చదువుకో, ఇప్పుడు ఏమంది చాలా మంది పిల్లలు చదువుకుంటారు, అమెరికా పోతారు, ఇక్కడ పోతారు, దుబాయ్ పోతారు, అది పోతారు, విజ్ఞానం పెరిగింది. ఊర్లో ఉన్నాడు కూడా ఎంతో అంతో చిన్న వ్యవసాయం చేసుకొని కూడా ఆర్థికంగా కొంచెం ఎదురైంది. ఇంకోటి తర్వాత అసమానతల మధ్యన చాలా తేడా అయింది. ఇప్పుడు క్యాస్ట్ ప్రాబ్లం ఊర్లలో ఉండదు, అందరూ వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారు. 100%. ఇప్పుడు ఏదైతే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఆ అణచివేతను వాడు ఓన్గా ఎదుర్కోగలుగుతున్నాడు కదా. నువ్వు నన్ను అరే అని ఇప్పుడు మురళను ఉన్నాడు, రసమయ్య అనడానికి అబ్బా నన్ను ఇట్లాంటి వాడి మీద కేసు బీడ పెట్టగలుగుతున్నాడు. అంటే విజ్ఞానం అయిపోయినారు, చట్టం ఉంది, చట్టం గురించి తెలుసుకోగలిగింది. కాబట్టి మనిషి ఎవడైతే తన సమస్యను తను పరిష్కరించుకునే దిశలో ఉన్నాడు కాబట్టి మనలోకి ఎక్కువగా స్కోప్ లేకుండా అయింది. అది ఓకే. ఫైనల్గా చెప్పండి అన్న, మీరు చెప్తున్నట్టుగా దాదాపు 25 సంవత్సరాల నుండి, అంటే ఒక తరం అంతా కూడా మీ పాటలు, మీరు ఎలాగే ఏ విధంగా గద్దరన్న పాటలు చూసి స్ఫూర్తి పొందారు, మీ తరం కూడా ఒక తరం మీ పాటలు విని, మీ మాటలు విని, మీ డాన్సులు చూసి పెరిగారు. కానీ ఇప్పుడున్న తరం చూస్తుంటే కేవలం డ్రగ్స్కి ఇంకా వేరే వేరే విలాసాలకు వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా వెళ్ళకుండా ఉండాలంటే మీరేం చెప్తారు? అంటే 2 వాస్తవంగా మేమంతా బాధలను చూసినాం. మనిషి ఆకలి విలువ ఎట్లా ఉంటుందో మనం చూడగలిగినాం. ఒకప్పుడు ఒక్క పూట మెతుకుల కోసం ఇంత విలవిల్లాడి 2-3 రోజులు ఉపవాసాలు ఉండి ఒకరోజు అన్నం దొరికితే అది పరమానంగా తిన్న రోజులను మనం చూసినాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే విలాసాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు గ్రామాలలో కొంచెం చదువుకుంటారు పిల్లలు, ఇక్కడికి వచ్చిరి, మన పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడైనా నా కొడుకు గొప్పోడు కావాలి, ఏదైనా సప్పో చేసుకొని నా కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు, నా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు, నా కొడుకు సాఫ్ట్వేర్ అయిపోయింది, నా కొడుకు పట్నంలో చదువుతున్నాడు అన్నట్టుగా ఎడ్యుకేషన్ పెరిగి వీళ్ళంతా వచ్చినది. దాన్ని ఇక్కడున్నటువంటి యువత అంటే నేను అందరు నాన్న చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు, ఇలా విదేశాలకు పోయి గొప్పగా సంపాదించుకునే పిల్లలు ఉన్నాడు. కొంతమంది పిల్లలు మీరు అన్నట్టుగా తల్లిదండ్రులకు తెలియదు కదా, అది గ్రామీణ నుంచి రూరల్ నుంచి వచ్చే పిల్లలు కావచ్చు, డబ్బున్నటువంటి పిల్లలు కావచ్చు, విలాసవంతమైనటువంటి జీవితాలకు చాలామంది అలవాటు పడిపోయారు. నా సూచన ఏందని అనుకుంటే పిల్లలకు ఒక మంచి మన ఆలోచన అటువైపు వెళ్ళనటువంటి ఒక వాతావరణం, ఒక పరిస్థితిని మనం సృష్టించగలగాలి. దాన్ని చేసినప్పుడు తప్పకుండా యువత ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు పని కల్పించాలి. ఫస్ట్ పని కల్పించాలి.
ఇప్పుడు సెల్ ఫోన్లో రిపేర్ చేస్తాడు 24 గంటలు, దానిలో ఏముందని ఇదే పని మీద ఉంటాడు. వానికి ఈ పని లేకుండా వాడు ఏం చేస్తాడు? వాడు ఇంకో పనికి అయిపోతాడు. కాబట్టి చదువుకున్న ప్రతి యువతకు పని కల్పించాలి, మనకి బతుకు చూపించాలి. అట్లా చూపించినప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళ ఆలోచనలలో మార్పు వస్తుంది, అన్నింటిలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఏ పాలన కూడా ఎవరున్నా కూడా యువత మీద స్కిల్స్ స్వయంగా తను నిలబడగలిగినటువంటి అవకాశాన్ని ఏ ప్రభుత్వం అయినా కల్పించాలి. ఓకే, యువత చెడు మార్గంగా పట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలంటున్నారు రసమయ్య బాలకృష్ణ గారు. ఆయన చెప్తున్నట్లుగా చదువుకున్న ప్రతి యువకుడికి ఒక పని కల్పిస్తే ఆలోచన అటువైపు ఉంటుంది కదా, వేరే వైపు వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది చెప్తున్నారు. ఆయన పాట చూసి పెరిగారు. ఆయన 2 సార్లు కదా 3 సార్లు ఆయన ప్రాణాల నుంచి కాపాడింది కూడా పాటే. ఆ విధంగా ఆయన స్టోరీని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది యువకులు ముందుకు వెళ్తే మీరు మరో రసమయ్య బాలకృష్ణ అయ్యే అవకాశం ఉంది. ఇది రసమయ్య బాలకృష్ణ గారితో మంచి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.